మళ్ళా 50 సంవత్సరాలకు. అంతపూర్వకము పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు, మేం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని. మేము 91 మంది ఉన్నాము, 95 మేము ఉన్నాము, మీరు ఉన్నది ఎంతమంది? దాని తర్వాత ఎన్ని సీట్ల మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? దాని తదుపరి జరిగిన 2000 ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు, ఎంతమంది గెలిచారు? ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష. కానీ నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ఈరోజు వారి పేరు తీశారనుకో వారు మాట్లాడుతూ అంటారు, వీరి పేరు తీశారనుకో వీరు మాట్లాడుతూ అంటారు. దయచేసి నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాను, ధన్యవాద తీర్మానంపై గౌరవ సభ్యులు మాట్లాడితే సభ అర్థవంతంగా ముందుకు సాగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాను. గౌరవ KTR గారు. సార్ మీరు గౌరవ హరీష్ రావు గారు మీకు టైం ఇచ్చినా మీరు మాట్లాడినరు, కన్క్లూడ్ చేసేసేయండి. స్పీకర్ సార్, ఇప్పుడు నేను లేవాలని కానీ మాట్లాడాలని అనుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సభను తప్పుదోవిచ్చే విధంగా ఆయన మాట్లాడినప్పుడు సభ యొక్క రికార్డును రెక్టిఫై చేయడం నా బాధ్యత. బికాస్ నేనేదో ప్రశ్నకు సమాధానం చెప్పాలనో విమర్శ చేయాలనో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తలేను. వారు మాట్లాడినారు కనుక మేము డెఫినెట్గా దాన్ని క్లారిఫై చేయడం మా బాధ్యత అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో కేసీఆర్ గారు పెట్టించడమే కాదు, షిప్పింగ్ పోర్ట్ఫోలియో అడగకుండానే ఇచ్చారు. ఆ రోజు డిఎంకే పార్టీ నాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే మేము యూపీఐ నుంచి బయటకు పోతామంటే, నేను మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదు, నాకు ఈ పోర్ట్ఫోలియో అక్కర్లేదు, వారికి ఇచ్చేయండి, నేను వచ్చింది తెలంగాణ కోసమని షిప్పింగ్ పోర్ట్ఫోలియోను స్వచ్ఛందంగా వదులుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీది అధ్యక్ష. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో పదవులు ఇచ్చామని, పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి ఉంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది అధ్యక్ష. అనవసరంగా మేమేదో పదవులు ఇచ్చినామని, మేమేదో పదవుల కోసం పాకులాడినామనేటువంటి విధంగా వారు మాట్లాడద్దు. ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో షురువైండు, టీఆర్ఎస్లో పనిచేసిండు, తెలుగుదేశంలో వేయండు, కాంగ్రెస్లో వేయండు, మరి రేపు ఆడుంటాడో. పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి, కానీ మాకు అట్లాంటిది ఏం లేదు అధ్యక్ష. ఇకపోతే మా శ్రీధర్ బాబు గారు లేచి మళ్ళీ నన్ను ఆయన గెలికే ప్రయత్నం చేసిండు, లేకపోతే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఆ రోజు ఇదే శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తెలంగాణకు నీకు ₹1 అన్నాడు. పేగులు దిగదాకా కొట్లాడింది ఎవరు, పెదవులు మూసింది ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది అధ్యక్ష. ఉన్నారు ఇవాళ ఇక్కడ చాలా మంది, ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు మేము పేగులు దిగదాకా పోడియంలోకి పోయి కొట్లాడినాము, ఆ రోజు మీరు పెదవులు మూసుకొని మాట్లాడినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష. నేను అనేది మాకు ఒప్పుకున్నది అధ్యక్ష. దయచేసి మీరు మా మీద విమర్శలు మాని, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీకు అవకాశం ఇచ్చారు, మీరు ప్రజలకిచ్చిన ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. దానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం, సూచనలు ఇస్తాం. కానీ ఎంతసేపు మీరు మా మీద నెపాలు నెట్టో, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం మాని, ప్రజలకు మీద ఇచ్చిన హామీల అమలు మీద, పరిపాలన మీద దృష్టి పెట్టండి అని మీ ద్వారా వారికి హితవు. గౌరవ KTR గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష. కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, కొన్ని ఊహించలేము. ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు గారు అని మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష వారి సంస్కారం ఏందో, వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట, అచ్చోసిన ఆంబోతు. అధ్యక్ష, ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకుని ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష, ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు అధ్యక్ష. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది
అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా అధ్యక్ష ఉండమా పేర్లు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రంటే నేను అవకాశం ఇచ్చిన. మంత్రి గారు పేరు తీసిండ్రు, మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం. ప్లీజ్ 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 ప్లీజ్. సార్ నేను ఎక్కువ మాట్లాడాను సార్. రెండే అంశాలు మీరు ప్రస్తావించారు. నా పేరే కానీ బట్టి గారి పేరే కానీ వీళ్ళందరి పేరు ప్రస్తావిస్తూ వీళ్ళందరినీ కాదని చెప్పి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష. చరిత్ర ఏంది అంటే ప్రభుత్వం పార్టీలో మెజారిటీ ఉన్నప్పుడు మేము ఎప్పుడు కూడా హైకమాండ్కి అప్పచెప్తాము. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము శిరసా వహిస్తాము, అది మేము పాటిస్తాము అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ కేటీఆర్ గారు మేం చెప్పింది అదే అధ్యక్ష, మేం చెప్పింది అదే. తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి అనే చెప్తున్నాను. నేను కూడా కదే చెప్పిన. నేను ఒక్క నిమిషం. ఈ సంప్రదాయం అనేది కొత్తది కాదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసు. కాంగ్రెస్లో ఈ సిస్టమ్ ఉన్నది, ఈ ఆనవాయితీ ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ ఆనవాయితీ పాటిస్తుంది. ప్రతి ఒక్క శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుండి హైకమాండ్ని గౌరవిస్తాడు, హైకమాండ్ ఒక నిర్ణయాన్ని గౌరవిస్తున్న విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష 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 నేను ఒక్కడిని మాట్లాడుతున్నాను ఇక్కడ నుంచి. ముఖ్యమంత్రి గారితో సహా 5 మంత్రులు ఇంటరప్ట్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఇది అధ్యక్ష ఇది మీరు నడపాలా, హౌస్ని మీరు నడపాలా అధ్యక్ష. వారు సార్ సార్ వినండి సార్. ఇన్ అ డెమోక్రసీ సార్ వీ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ యూ. ప్రసాద్ గారు, స్పీకర్ గారు, మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష ద ఆపోజిషన్ ఇన్ అ డెమోక్రసీ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. మేము మాట్లాడిన తర్వాత వాళ్ళకు పుష్కలంగా మైక్ ఇవ్వండి, గంటలు మాట్లాడమని నేను వద్దనట్లేదు సార్. కానీ ఈ రకంగా ఒక వ్యక్తి మాట్లాడుతుంటే, ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి గారితో సహా 5 మంత్రులు లేచి ప్రభాకర్ గారు, దామోదర్ గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ మాట్లాడితే గౌరవ కేటీఆర్ గారికి నా సూచన సార్, గవర్నర్ ప్రసంగం విషయంలో దాన్ని మాట్లాడుతున్నా సార్. నేను వారు మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నాను. ఈ డీవియేషన్ రాదు మనకు. నేను అదే అండి, వారు మాట్లాడింది రైట్ సార్. ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు గమనించాలా. కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐల మీద ఉన్న గౌరవం, ఎన్ఆర్ఐల పట్ల ఉన్న ప్రేమ, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న ప్రేమ గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట అధ్యక్ష, ఎన్ఆర్ఐలు అన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఎవరు అధ్యక్ష? 100 కోట్ల మంది భారతీయులను కాదని బయట నుంచి తెచ్చుకున్న అధ్యక్షులు తీసుకుంది ఎవరు అధ్యక్ష? బయట దేశం వాళ్ళని తెచ్చుకున్న అధ్యక్షులు చేసుకున్న దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష ఒక్కటి వాస్తవం, గత 10 పాలమూరులో వలసలు బంద్ అయినాయి, వాళ్ళ పోతలు బంద్ అయినాయి. 14 రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చి వాళ్ళ తెలంగాణలో నాట్లేస్తున్న విషయం వాస్తవం కాదా? 14 రాష్ట్రాల కూలీలు. అధ్యక్ష మీరు నల్లగొండలో ఫ్లోరైడ్ బండ నల్లగొండ గుండె మీద పెట్టిపోతే ఆ ఫ్లోరైడ్ బండను దించింది కేసీఆర్ కాదా? ఆ విషం నీళ్ళ పీడ విరగడ చేసింది కేసీఆర్ కాదా? తెలంగాణను ఫ్లోరోసిస్ రహిత రాష్ట్రంగా పార్లమెంటులో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కాదా? ఇది అబద్ధం అంటారా? సడుగులు విరిగిన సాలెల మగ్గానికి మంచి రోజులు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ నేతన్నల ఆత్మహత్యలతో సిరిసిల్లను మీరు ఉరిసిల్లగా చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి సిరిశాలగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కునారిల్లిపోయిన కుల వృత్తులకు కొత్త ఊపిరులుదింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? కాలే కడుపుతో అర్ధాకలితో ఎవ్వరు వండుకోవద్దని చెప్పి మానవీయ కోణంలో ఆలోచించి సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది, ఆసరగా నిలబడ్డది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 200 రూపాయల పెన్షన్ను 2000 చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష? నిన్న గ్రామీణాభివృద్ధి గురించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రాపగాండాకు ఎక్కువ పెద్దపీట వేసిందన్నారు అధ్యక్ష. వాళ్ళ హయాంలో 50 ఏళ్లలో అధ్యక్ష ఒక్క గంగదేవి పల్లె చెప్పుకుందరు, ఒక అంకాపూర్ చూపెడుదురు. అది కూడా పాప మా గ్రామస్తులు చేసుకున్నారు, వీళ్ళు చేసింది ఏం లేదు. కానీ మా హయాంలో మా 10 ఏళ్లలో గర్వంగా చెప్తున్నా సార్, 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ జాతీయ పంచాయతీ అవార్డులలో 30% అవార్డులు గెలుచుకునే విధంగా ప్రభుత్వాన్ని నడిపినాం. పల్లె ప్రగతిని చేసి చూపెట్టినాం. కావాలంటే చూసుకోవచ్చు. ఏ పల్లెకు పోయినా ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ఏ పల్లెకు పోయినా ట్రాలీలు,
ఏ పల్లెకు పోయినా డంపింగ్ యార్డ్లు, ఏ పల్లెకు పోయినా ఇంటి ముంగట ఇయ్యాల నీళ్లు, బ్రహ్మాండంగా చెట్లు. ఇవి వాస్తవాలు కాదా అధ్యక్ష? ఇవాళ మీరు ఎంజాయ్ చేయండి, పర్వాలేదు. 10 ఏళ్ల తర్వాత ఎంజాయ్ చేయండి. సర్పంచులకు ఇది ఇస్తాం, మాజీలకు అది ఇస్తాం, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, బండి ఫ్రీ అని చెప్పి ఓట్ల కోసం చాలా చెప్పారు అధ్యక్ష. సంతోషం, చేయండి, మేము వద్దంటలేదు. నిర్మాణాత్మకమైన సూచనలు చేయమన్నారు, తప్పకుండా చేయండి. మీ మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబెట్టుకోండి. వి వెల్కమ్ ఇట్, వి విల్ సపోర్ట్ యూ. తప్పకుండా సపోర్ట్ చేస్తాం అధ్యక్ష. గత 10 ఏళ్లలో రక్తాన్ని రంగరించినాం, మెదళ్లను కరిగించినాం, ప్రాణం పెట్టి పనిచేసినాం. కాబట్టే ఇవాళ ఒక్కొక్క రంగంలో భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉన్నది అధ్యక్ష. ఐటీ రంగంలో నిన్న వారు చెప్పినారు అధ్యక్ష, వారి అవగాహన, వారి పరిజ్ఞానం ఎంతుందో దాన్ని బట్టే చెప్పొచ్చు. నేనేం చెప్పినారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో? ITIR వచ్చి ఉంటే ఏదో జరిగి ఉండేది. అసలు ITIR అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఒక్కరికైనా తెలుసా అధ్యక్ష? అసలు అది ఏందో తెలియదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఏం చెప్పిన అధ్యక్ష? అందులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ప్రపోజల్లో 2013లో ఆనాడు UPA ప్రభుత్వం పెట్టినప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష? అందులో ITIR అనేది కనుక వస్తే 2035వ సంవత్సరం కల్లా, 2035 అంటే ఇంకా 11 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల తర్వాత మనం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు ఇంకా తెలంగాణ అన్న మాట లేదు 2013లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం 2,09,000 కోట్ల ఎగుమతులకు చేరుకుంటాం 2035 కల్లా అని చెప్పారు ITIR ప్రపోజల్లో. కానీ అధ్యక్ష, మా ప్రభుత్వ పనితీరు వల్ల, మా గౌరవ పెద్దలు KCR గారి పనితీరు వల్ల 2022-23 సంవత్సరానికే 2,41,000 కోట్లకు IT ఎగుమతులను చేర్చింది మా ప్రభుత్వం అధ్యక్ష. ITIR లేకున్నా కేంద్రంలో ఉన్న BJP మోకాలు అడ్డం పెట్టినా అధ్యక్ష, ఆ 2035 టార్గెట్ను ITIR ఇయ్యకపోయినా సాధించిన ఘనత మా ప్రభుత్వానిది, మా నాయకుడు KCRది అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. విచిత్రం ఏంటంటే, మేము వాస్తవాలు చెప్తుంటే వాళ్ళకి బాధ అవుతుంది. అభ్యుదయం అంటే అర్థం తెలియని వాళ్ళు ఇవాళ అవాస్తవాలు చెప్తుంటే మేము చూస్తా కూర్చోవాలన్నా సార్, నిజాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అధ్యక్ష. వారు చెప్పారు నిన్న, మేము 2 గ్యారంటీలు అందులో చెప్పినారు, ఏది గవర్నర్ గారి ప్రసంగంలో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేసినామన్నారు అధ్యక్ష. ఇది అధ్యక్ష, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇవి. ఇక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినరు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సంతకం పెట్టినరు. 6లో 2 అమలైపోయినాయి అన్నారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? మహాలక్ష్మిలో ఏం చెప్పినరు? ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణం. అదేవిధంగా చేయూత అని ఇంకోటి ఉంది అధ్యక్ష, 4,000 రూపాయలు నెలవారీ పెన్షన్. అదేవిధంగా 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. బయటనేమో పోస్టర్లు వేసుకున్నారు, 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు చేసినాం అధ్యక్ష. ఏం చేసిండ్రు అధ్యక్ష? మహాలక్ష్మిలో ఉచిత బస్సు ప్రయాణం అనేది అంటే 3వ వంతు, ఆ 3వ వంతు కూడా మొత్తం చేయలే. సూపర్ లగ్జరీ కూడా ఫ్రీ అని పెట్టిండ్రు ఇచ్చినప్పుడు గ్యారంటీ కార్డుల మీద. ఇచ్చింది మాత్రం ఈరోజు పల్లె వెలుగు, సిటీ బస్సులు, ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు తప్ప లగ్జరీ లేదు, గరుడ లేదు అధ్యక్ష. ఇంకోటి మరి నేను అడుగుతా ఉన్న, రాష్ట్రంలోని మహిళలందరి తరపున ఎవరైతే మీకు ఓటేసినారో వారందరి తరపున, ఓటు వేయని వారి తరపున కూడా అధ్యక్ష, ఈ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే కార్యక్రమం, రాష్ట్రంలోని మహాలక్ష్మి కార్యక్రమం, 1,500,000 ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు, 1,500,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మా ఖాతాల్లో 2,500 రూపాయలు ఎప్పటి నుంచి పడతాయి? 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. మార్చి 17 మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, డిసెంబర్ 7 స్టార్ట్ అయింది, మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. ఆ 100 రోజుల లోపల 1,500,000 మంది మహిళల ఖాతాల్లో 2,500 వేస్తారా అయ్యారా? 90 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి, 90 లక్షల తెల్ల కార్డులకు మరి సిలిండర్ ఇస్తారా అయ్యారా? చూస్తాం అధ్యక్ష. ఇస్తే స్వాగతిస్తాం, తప్పకుండా ఇస్తే వి వెల్కమ్ ఇట్. ఇవ్వాలనే కోరుతున్నాం, తప్పకుండా ఇవ్వాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇక్కడ చెప్పారు ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. చేయూత కింద చెప్పారు అధ్యక్ష, 4,000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, డిసెంబర్ 9 నుంచే స్టార్ట్ చేస్తా అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు. నేను వారిని ఇంకా రేవంత్ రెడ్డి గారే అంటున్నాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఏకవచనంతో ఆయన మాట్లాడినా నేను రేవంత్ రెడ్డి గారని అంటా అధ్యక్ష. ఎందుకంటే మాకు ఆ ఇంగితం ఉంది, ఆ సంస్కారం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి అనే పదవి వ్యక్తిది కాదు అధ్యక్ష. నేను అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, సంస్కారం అనేది రావాలి అధ్యక్ష, స్వతహాగా నేర్పితే రాదు అధ్యక్ష. ఇంకో మాట చెప్తా ఉన్నా అధ్యక్ష, 2 గ్యారంటీలు 10 లక్షల ఆరోగ్యశ్రీ. ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అధ్యక్ష. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 10 లక్షల ఆరోగ్యశ్రీ మేము అమలు చేసి సంవత్సరం దాటిపోయింది సార్. అది వారికి తెలియదన్న విషయం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయరు, అవగాహన లేదు, అనుభవం లేదు, ఇక నడుస్తూ ఉంది అధ్యక్ష. ఢిల్లీ నుంచి నామినేట్ అయి వస్తే గట్లే ఉంటుంది అధ్యక్ష. 2 గ్యారంటీలు అమలు చేసినాం అనేది అచ్చు తప్పు. 2 గ్యారంటీల్లో మీరు అమలు చేసింది పావలా వంతు కూడా కాదు.
ఇది ప్రజలను మభ్యపెట్టడమే, బుకాయించడమే తప్ప ఇంకోటి కాదు. ప్రజావాణి ప్రారంభించినాం. ప్రజావాణి కొత్తగా ప్రారంభించేది ఏంది అధ్యక్ష? ఎప్పటి నుంచో ఉన్నది, ప్రతి మండే కలెక్టర్ ఆఫీసులో నడుస్తూనే ఉంది. మీరు ప్రారంభించిందే ఉంది. ఇనుప కంచెలు తీసేసినాం. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇనుప కంచెలు ఎవరేసినారు అధ్యక్ష? ఇనుప కంచెలు ఎవరేసినారు? 2012లో వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం. వాళ్ళు వేసిన కంచెలు వాళ్ళే తీసి ఆ ఇల్లును బట్టన్న కప్పచెప్పి ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రి ఉంటలేరు కాబట్టి సహజంగా అక్కడ సెక్యూరిటీ అవసరం లేదని సెక్యూరిటీ తీసేసి దానికి మేమేదో గోడలు బద్దలు కొట్టినాం, కంచెలు తీసేసినాం. అధ్యక్ష, ఈ బిల్డప్లు ప్రజలు నమ్మరు అధ్యక్ష. 2012లో వాళ్ళే కంచెలేసి 2023లో వాళ్ళే తీసి ఏదో చేసినాం అంటే ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు అధ్యక్ష, అన్ని గమనిస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, వారు ఎన్ని చెప్పినారంటే అధ్యక్ష మాటలు, ఇగో మా బట్టన్న గ్యారంటీ ఇవ్వడమే కాకుండా గ్యారంటీ మీదకి వెళ్ళి అఫిడవిట్ ఇచ్చిండు సార్. 100 రూపాయల బాండ్ పేపర్ మీద మొత్తం మధిర నియోజకవర్గంలో మా బట్టన్న మొత్తం అఫిడవిట్ ఇచ్చుకుంటూ తిరిగిండు. ప్రజలు నమ్మతలేరో నమ్ముతారో నమ్మరో అని చెప్పి అఫిడవిట్ ఇచ్చిండు అధ్యక్ష. నో ప్రాబ్లం, తప్పకుండా వారు చేయాలనే కోరుతున్నాం, చేస్తే పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇక వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, మొట్టమొదటి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తెస్తాం, మెగా డిఎస్సి మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇస్తాం, 6 నెలల్లో డిఎస్సి పూర్తి చేస్తాం, రిక్రూట్మెంట్ చేస్తాం. మొట్టమొదటి క్యాబినెట్. ఇప్పుడు 3 క్యాబినెట్లు అయినట్టున్నాయి అధ్యక్ష. మరి మొదటి క్యాబినెట్ ఎడవైందో, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎడవైందో చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆదిలాబాద్లో. ఏం చెప్పారు అధ్యక్ష? 24 గంటల్లోనే, ఇది నేను చెప్తలేను అధ్యక్ష, హిందుస్థాన్ టైమ్స్ రాసింది, 24 గంటల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు. ఇది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. నిలబెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 24 గంటలు కాకపోయినా 24 రోజుల్లోనైనా నిలబెట్టండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, వారు చెప్పినారు కౌలు రైతులకు బీమా రుణాలు, కౌలు రైతులకు బీమా, కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్రంలో, మరి రుణాలు ఇవ్వమని కోరుతా ఉన్నారు. అధ్యక్ష, ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కేసీఆర్ ఉంటే 5,000 వస్తాయి, కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయని చెప్పి డిసెంబర్ 9 నాడు స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. మరి వారు డిసెంబర్ 9 దాటిపోయినట్టుంది. ఈరోజు డిసెంబర్ 16 అనుకుంటా. 15,000 ఎడబోయినాయని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, వారు చెప్పారు బీసీలకు 1,00,000 కోట్లు, బీసీలకు సబ్ ప్లాన్ తెస్తాం, బీసీలకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ తెస్తాం, బీసీలకు మేము బ్రహ్మాండంగా 1,00,000 కోట్లు కేటాయిస్తాం, సబ్ ప్లాన్ తెస్తామన్నారు. నిలబెట్టుకోండి, వెల్కమ్ చెప్తాం, తప్పకుండా స్వాగతిస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ పెడతామన్నారు. అధ్యక్ష, బీసీ డిక్లరేషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ మినిస్ట్రీ అన్నారు. ఇప్పటిదాకా కదలికున్నట్టు లేదు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్రంలోని బలహీన వర్గాలు చూస్తూ ఉన్నారు. సమాధానం చెప్పేటప్పుడు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మైనారిటీలకు సబ్ ప్లాన్, మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు. బడ్జెట్ సెషన్లోనన్నా తెండి, తప్పకుండా మైనారిటీలకు బీసీలకు సబ్ ప్లాన్ తేవాలా. తేకపోతే తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మైనారిటీల తరపున బీసీల తరపున గొంతు విప్పుతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఆటో డ్రైవర్లకు నెలకు 1,200 ఇస్తాం, బోర్డు పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. తప్పకుండా నిలబెట్టాలా. 7 లక్షల మంది ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నారు. నిలబెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని తమ్ముళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటి క్యాబినెట్లో మెగా డిఎస్సి అన్నారు, అతి లేదు గతి లేదు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నారు. మరి దాని మీద కూడా తప్పకుండా చెప్పాలా. అధ్యక్ష, ఇంకా చెప్పారు అధ్యక్ష, మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఆ ఉద్యోగాల వివరాలు ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇక మా సోదరుడు వివేక్ గారు కూడా మాట్లాడినారు అధ్యక్ష. మా వివేక్ అన్న కూడా చెప్పిండు 40,000 ఉద్యోగాలు ఇస్తా చెన్నూరులో అని చెప్పిండు అధ్యక్ష. చెన్నూరు ప్రజలు ఆశగా మా వివేక్ అన్న గురించి చూస్తున్నారు. తప్పకుండా 40,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష. ఇట్లా హామీలు 1, 2 కాదు అధ్యక్ష, చాలా చెప్పారు. వి వెల్కమ్ ఇట్. మీరు నిలబెట్టుకోండి, తప్పకుండా నిలబెట్టుకోండి, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేయండి. మేము చేసిన దానికంటే ఎక్కువ పని చేయండి, మేము చేసిన దానికంటే ఎక్కువ పేరు సంపాదించుకోండి. 64 కాకపోతే ప్రజలు మీకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారు. తప్పకుండా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అధ్యక్ష, ఇంకొక మాట గవర్నర్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. మాకు చాలా విచిత్రం అనిపించింది. అమరుల త్యాగాలు, బలిదానాలు. ఎవరు అధ్యక్ష? ఎవరి వల్ల చనిపోయినారు ఈ అమరులు? యాదిరెడ్డి అనే తమ్ముడు ఢిల్లీకి పోయి ఎవరి పేరు రాసి పెట్టి చచ్చిపోయినాడు అధ్యక్ష? ఇక్కడ ఉన్న వాళ్ళకి వినబడతలేదు మా ఆర్తనాదాలని చెప్పి ఢిల్లీకి పోయి రాసి చనిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? తెలంగాణ ఉద్యమాన్ని అనగా తొక్కింది ఎవరు అధ్యక్ష? 1952లో 7 మందిని చంపింది ఎవరు? 69లో 371 మందిని చంపింది ఎవరు? 2004 నుంచి 14 దాకా మరి 100 మంది ప్రాణాలు తీసుకున్నది ఎవరు? శ్రీకాంతచారి కానీ, యాదిరెడ్డి కానీ, యాదయ్య కానీ వారి మరణాలకు కారణం ఎవరు? బలి దేవత ఎవరు? ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష. తప్పకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అధ్యక్ష. బలి దేవత అన్నదెవరో కూడా ప్రజలకు తెలుసు అధ్యక్ష.
కావాలంటే రికార్డు ప్లే చేయమంటే కూడా చేస్తా. బలిదేవత ఎవరు, బలిదేవత అని అన్నదెవరు, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి, తప్పకుండా చెప్తాం అధ్యక్ష. అధ్యక్ష, పౌర హక్కుల గురించి మాట్లాడినారు. నియంతృత్వం, నిర్బంధం, ఇక అది జోక్ ఆఫ్ ద మిలేనియం అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ నియంతృత్వం గురించి మాట్లాడడం, నిర్బంధం గురించి మాట్లాడడం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, ఎన్కౌంటర్ల పేరిట 100 మందిని కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? ఎమర్జెన్సీ పెట్టింది ఎవరు అధ్యక్ష? తెలంగాణలో నెత్తురు కారిచ్చింది ఎవరు అధ్యక్ష? పౌర హక్కుల హననం చేసింది ఎవరు అధ్యక్ష? మీ హయాంలోనే కదా గ్రీన్ టైగర్లు, బ్లాక్ కోబ్రాలు, నయీం ముఠాలు విచ్చలవిడిగా తిరిగింది ఎవరు, పెంచింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? ఇలా మాట్లాడుతున్నారు అధ్యక్ష పౌర హక్కుల గురించి. అధ్యక్ష, మా సీతక్క గారికి తెలుసు అధ్యక్ష పౌర హక్కుల గురించి. ఆనాడు చర్చల కోసం నక్సలైట్లను పిలిచి కాల్చి చంపింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? అధ్యక్ష, నేనేమంటున్నా అంటే ఇవాళ వచ్చి 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చించేస్తే చినిపోదు. అధ్యక్ష, ఇంకొక మాట, ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చెప్పాలంటే. అధ్యక్ష, ఒక్క మాట, విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష. విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇవాళ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష. వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష, మేమే ప్రచురించిన వాళ్ళకి శ్వేతపత్రాలు. ఇగో కోకొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష, శాఖల వారీగా 10 సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేతపత్రాలు మేము ప్రచురించినాం. కావాలంటే పంపిస్తాం. గదే అధికారులు, గదే ఐఏఎస్ అధికారులు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే ఇస్తారు. గదే లెక్క. మీరు తిమ్మిని బమ్మిని చేస్తామన్నా, మసిబూసి మారేడుకాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు. ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్. కొత్త ప్రచురించేది ఏమీ లేదు, వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష? విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు, దొంగలు వచ్చే కరెంటు కోసం, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయికాడవై పండుకునే పరిస్థితులు. ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష. ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష. మరి ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష. ఈనాడు పేపర్లో రాసిన వార్త 2009 నుంచి 13 మధ్యలో 2009 నుంచి 13 మధ్యలో 4 ఏళ్లలోనే 8198 మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష. ఇది బలవన్మరణాలు కాదు, ఆత్మహత్యలు కాదు, కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే 8198. ఇవాళ 55 ఏళ్ల చరిత్ర తీస్తే చక్రొచ్చి పడతారు నేను చెప్పాది. అది నేను దాని జోలికి కూడా పోను అధ్యక్ష. అధ్యక్ష, చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. మా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు గతంలో అక్కడ హుజూరాబాద్లో మరి కేసీఆర్ గారు స్వయంగా పోయి అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు, మాజీ స్పీకర్ గారు, కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి. పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష. ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్? పరిశ్రమలకు వారానికి 2 రోజులు పవర్ హాలిడేలు, రైతులకు ఏనాడు 5-6 గంటలు మించి కరెంట్ ఇయ్యలే, ఎప్పటికప్పుడు మూతబడ్డ వేల కార్ఖానాలు, ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్ స్టేషన్ల ముంగట ధర్నాలు, ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరి చేన్లు మక్కంకులతో రైతుల రాస్తారు రోకోలు. అధ్యక్ష, ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రోషయ్య గారు ఉండేది అధ్యక్ష, కొనిజేటి రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని? నేను గనక 1 సంవత్సరంన్నర లోపల విద్యుత్ వ్యవస్థను చక్కగా చేయకపోతే ఉరేసుకుంటా అన్నారు అధ్యక్ష ఇదే శాసనసభలో. సంవత్సరంన్నర తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి, గుర్తుండాలి. ఆ రోజు రోషయ్య గారు బ్యాగులో పెట్టుకుని తెచ్చుకున్నారు అధ్యక్ష ఉరితాడు. నా వల్ల కాలేదు, ఇక ఉరేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అధ్యక్ష. అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అధ్యక్ష. విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పినారు అధ్యక్ష. లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలా, నేను లెక్కలు చెప్పాను. అప్పుల పాలు చేశామన్నారు. అప్పుల పాలు గౌరవ శాసనసభ్యులకు సబ్జెక్ట్ చెప్ప ఏం చెప్తున్నా లెక్కలు చెప్తున్నా సార్, లెక్కలు చెప్తున్నా. స్వర్గీయ రోషయ్య గారు ఈ భూమి మీదనే లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఎవరైనా బతికున్న వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు తీసుకో. తప్పకుండా సార్. స్వర్గీయ రోషయ్య గారి గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్, అది మీ 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 డెసిషన్ సార్ అది. అధ్యక్ష, మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పినారు, నేను ఆస్తుల లెక్క చెప్తా సార్. అధ్యక్ష, 81,516 కోట్ల అప్పు చేసిపోయినారు అన్నారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష. ఉద్దేశపూర్వకంగా బదనాం చేయడానికి, బట్టగాల్చి మీదేయడానికి, అప్పుల సాకు చెప్పి 6 గ్యారంటీలు గొట్టెతందుకు ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష, ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళు అప్పచెప్పిపోయినాడు 2014లో. విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష.
అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు. అప్పజెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి? 2700 మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు. 22,423 కోట్ల అప్పులు మీరు అప్పజెప్పినాడు మాకు. 22,423 కోట్ల అప్పులు అధ్యక్ష. ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పజెప్పినప్పుడు అప్పులు 22,000, లోటు 2,700. అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు, నేను ఆస్తులు చెప్తున్నా. ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పజెప్పిపోయినాడు మాకు 2014లో 7,461 కోట్లు. ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి అప్పజెప్పినప్పుడు 24,476 కోట్ల అధ్యక్ష. జెన్కో ఆస్తులు అధ్యక్ష, టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు 19,607 కోట్లు 2014లో, ఈరోజు 53,963 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష డిస్కామ్లు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అప్పజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష. ఈరోజు ఆస్తులు చూస్తే 59,132 కోట్లు, 81,000 కోట్ల అప్పులు అన్నారు అధ్యక్ష. కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే 1,37,571 కోట్లు. ఇది వాస్తవం అధ్యక్ష. ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం, జాదుగర్ చేస్తామంటే కుదరదు అధ్యక్ష. అధ్యక్ష మొత్తం డిస్టర్బే చేశారు అధ్యక్ష. ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. మీరు దయచేసి మొత్తం 5 మంత్రులు ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేశారని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇంకోటి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్, ఒక్కటి కూడా అన్పార్లమెంటరీ మాట మాట్లాడట్లేదు, సబ్జెక్ట్ తప్ప ఇంకో మాట మాట్లాడట్లేదు. అవకాశం ఇవ్వండి. ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే వారు వెల్కమ్ చెప్తానన్నారు, అందుకే చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష 4,000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష దామరచెర్ల మండలం మిర్యాలగూడలో పెట్టినాము. అది రేపో మాపో కమిషన్ అవుతుంది. తప్పకుండా దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. 1,080 మెగావాట్ల భద్రాద్రి అధ్యక్ష, దాన్ని కూడా నిర్మించాం. 800 మెగావాట్ల కేటీపీఎస్ ప్లాంట్లు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం అధ్యక్ష. తప్పకుండా దాన్ని కూడా వారు పూర్తిగా మరి సవ్యంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విద్యుత్ రంగానికే వస్తే నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఉదయ్ స్కీమ్లో చేరినాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది, డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి, ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము, ఆ డిస్కామ్లకు ఉన్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి, మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని 11,000 కోట్ల అప్పులు డిస్కామ్లకు ఉంటే వాటిని తీసుకోవడమే కాకుండా 9,000 కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట, ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు లేరనుకుంటాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందేమో, బట్టి గారి దగ్గర ఉన్నట్టుంది అధ్యక్ష. బట్టన్న కూడా వినాలా అధ్యక్ష. విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అధ్యక్ష. సెల్ఫ్ హైపాతికేషన్ ఉంటుంది అధ్యక్ష. సెల్ఫ్ హైపాతికేషన్ అంటే ఏంది అధ్యక్ష? అంటే ఆస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పిఎఫ్సి ద్వారానో ఆర్ఈసి ద్వారానో దబ్బను ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష. అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపాతికేషన్ అంటారు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే బట్టన్న, మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా. కాబట్టి దాన్ని ఏదో 81,000 కోట్ల అప్పు అని చెప్పి ఇవాళ ఆ గృహజ్యోతి అనే కార్యక్రమాన్ని నుంచి మీరు ఏదో ఎగ్గొట్టడానికి తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. దయచేసి మహిళలకు ఇచ్చిన మాట, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. 1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పచెప్పాం, సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష? 2,700 మెగావాట్ల లోటుతో మీరు అప్పచెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా 19,000 మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప? 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప? ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరే ఎంజాయ్ చేస్తారు. 25,000 మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది. వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు. మరి మీరు కొంత చేసినారు, మేము ఇంకా బాగా చేసినాం. 7,700 నుంచి 25,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. అభినందించండి. నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు. గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు, మేము కూడా ట్రై చేస్తామని చెప్పాను తప్ప ఎవరూ ఏం చేయలేదన్న మాట ఎన్నడూ చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష, విద్యుత్ సంస్థల్ని నడపడం, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది. మేము వచ్చినాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు.
పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది. లోవర్ సీలేర్ ప్లాంట్ గుంజుకున్నారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇవన్నీ ఉండంగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు 2014లో 1196 యూనిట్లుంటే ఈరోజు 2349 యూనిట్లు, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ పవర్, నెంబర్ 1 తెలంగాణ అధ్యక్ష. విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కొలమానం అధ్యక్ష. దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆనాడు రాష్ట్ర పీక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాజ్ 5661 మెగావాట్స్ అధ్యక్ష. మేము దిగిపోయే నాటికి 15497 మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది. వ్యవసాయ మోటార్ కనెక్షన్ల అధ్యక్ష, వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే, చెరువులు బాగా చేసినాం, భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే, వాళ్ళు ఇచ్చిపోయినాడు ఆనాడు 19 లక్షల పంప్ సెట్లుంటే, వ్యవసాయ పంప్ సెట్లుంటే, మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి 28 లక్షల పంప్ సెట్లు అయినాయి అధ్యక్ష. ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష 12,000 కోట్ల అధ్యక్ష. సంవత్సరానికి 1000 కోట్లు, 10 ఏళ్లలో దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంవత్సరానికి 10,000 కోట్లు మన్నించాలి అధ్యక్ష. విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ చక్కగా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 98,726 కోట్లు అధ్యక్ష. మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఎటుబడితే అటు గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరి చేయలేము అధ్యక్ష. పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్పు అధ్యక్ష. అధ్యక్ష నేను ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష. వారు మాకు అప్పజెప్పిపోయిన నాడు ఉన్న 400 kV సబ్స్టేషన్లు తెలంగాణలో 6, ఈరోజు 28 అధ్యక్ష. మేము 2014లో బాధ్యతలు చేపట్టిన నాడు 220 kV సబ్స్టేషన్లు 51. మేము కట్టింది 10 ఏళ్లలో మరొక 52, మొత్తం కలిపి ఈరోజు 103 220 kV సబ్స్టేషన్లు. 132 kV సబ్స్టేషన్లు నాడు 176, ఈరోజు 252. 33/11 kV సబ్స్టేషన్లు ఆనాడు 2138, ఈరోజు 3221. కరెంటు లైన్లు ఆనాడు హై టెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష 2014లో 16,379 కిలోమీటర్లు, ఈరోజు మేము దిగిపోయే నాటికి 28,446 కిలోమీటర్లు. లో టెన్షన్ లైన్లు ఆనాడు 4,89,000 కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే నాటికి 6,52,000 కిలోమీటర్లు. మరి మేము పని చేసినామా లేదా, ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా మీరే ఆలోచించాలా, చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష. ఓపెన్ మార్కెట్లో, ఎందుకంటే 2,700 మెగావాట్ల లోటుతో ప్రారంభమైంది మా ప్రయాణం, అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం. ఎంత ఖర్చైనా వెరవకుండా రైతు పొలం ఎండనీయకుండా 10 ఏళ్ళు నడిపినాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇవ్వకుండా నడిపిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష విదేశీ బొగ్గు దిగుమతితో ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థల కరెంట్ రేట్లు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష. పెరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు మా మీద అదనపు భారం మోపినారు. 12,718 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు మా మీద వేయబోతే ఆ ట్రూ అప్ ఛార్జీలు కూడా వినియోగదారుల మీద, రైతుల మీద, మహిళల మీద, గృహాల మీద వేయకుండా మొత్తం కూడా భరించింది ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. 12,718 కోట్ల అదనపు భారాన్ని కూడా మోసినాం. ఇవాళ అప్పులు మాత్రమే చెప్పి ఆస్తుల గురించి చెప్పకుండా తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఈ ప్రభుత్వాన్ని మాకు దృఢమైన చిత్తం ఉంది. మోటార్లకు మీటర్లు పెట్టం అని తెగేసి చెప్పినాం. అదనంగా 25-30 వేల కోట్లు నష్టం వస్తున్నా తెగేసి గట్టిగా నిలబడ్డం, రైతులకు అన్యాయం చేయమని చెప్పినాం. ఈ ప్రభుత్వం ఆ మాట మీద నిలబెడుతుందా లేదా మోటార్లకు మీటర్లు పెడతదా చెప్పాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. రాష్ట్రంలోని రైతులందరి పక్షాన కూడా తప్పకుండా ప్రశ్నిస్తా ఉన్నా. ఉచిత విద్యుత్తును ఊడగొట్టే పన్నాగాన్ని ప్రతిఘటించిన అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నా, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష, విద్యుత్ విషయంలో 3 గంటల కరెంటు, 10 HP మోటార్లు, ఆ మాటలు వినవద్దనే కోరుకుంటున్నాం అధ్యక్ష. 24 గంటల కరెంటే ఉండాలని కోరుకుంటున్నాం. వ్యవసాయానికి 24 గంటల కరెంటే ఉండాలా, గృహాలకు 24 గంటల కరెంటే ఉండాలా, పరిశ్రమలకు కూడా మళ్ళీ పవర్ హాలిడే ఇచ్చే దుస్థితి రాకూడదని కోరుతా ఉన్నాం. వారే పిలుపునిచ్చారు అధ్యక్ష, కరెంటు బిల్లులు కట్టొద్దు, మేము వచ్చేస్తున్నాం కట్టకండి అన్నారు. మరి రాష్ట్రంలో ప్రజలు కట్టబోవడం లేదు. మరి వెంటనే మీరు గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి మరి ఆ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వ్యవసాయం విషయానికి వస్తే అధ్యక్ష, ఆనాడు మీకు తెలుసు అధ్యక్ష, ఎండిన చెరువులు, ప్రాజెక్టులు కట్టలేదు, రకరకాల అవస్థలు. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్పి కానీ అప్పర్ మానేరు, నా కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, అప్పర్ మానేరు అధ్యక్ష 12 ఏళ్ళకు ఒకసారి నిండేది. కుడెల్లి వాగులో, మంజీరాలో నీళ్ళే వచ్చేది కాదు అధ్యక్ష. ఆనాడు ఎన్నడూ ప్రాజెక్టుల విషయంలో పెద్దగా పట్టించుకోలేదు అధ్యక్ష.
మరి ఇక నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడితే ఎక్కువ మాట్లాడినాను అంటారు అధ్యక్ష. నేను దాని జోలికి పోను. ఆ రోజు కాంగ్రెస్ పరిపాలనలో పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, కొంతమంది రైతులది వాళ్ళ ఇంటి పేరే ఆఖరికి వ్యవసాయంలో వచ్చిన ఛాలెంజ్ల వల్ల వాళ్ళ ఇంటి పేర్లే మారిపోయిన పరిస్థితి. నల్గొండ పక్కకు మూషంపల్లి అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష. ఆ ఊళ్ళో రామరెడ్డి గారు అని ఒక పెద్ద మనిషి, పాపం ఆయన 54 బోర్లేసి బోర్లు వడక ఆఖరికి ఆయన ఊళ్ళో ఆయన పెట్టిన పేరే బోర్ల రామరెడ్డి. బొక్కబోర్ల పడ్డ రామరెడ్డి, బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం, బోర్ల రామరెడ్డి ఆయన ఇంటి పేరు అయిపోయింది అధ్యక్ష. అది ఆనాడు పరిస్థితి అధ్యక్ష, చుక్క నీరు రాని పరిస్థితి. అదేవిధంగా అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారికి తెలుసు, ఆయన మంత్రిగా ఉండే ఆనాడు, నేను ఎమ్మెల్యేగా ఉంటే 2009-10లో. ఆ రోజు అధ్యక్ష వెంకటాపూర్ అనే ఊరు ఎల్లారెడ్డిపేట మండలం, ఒక దళిత రైతు మునిగే ఎల్లయ్య అనే రైతు ఎరువుల కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లిపోయి అక్కడే మూర్ఛ వచ్చి మరణించిన పరిస్థితి. ఇది నేనేం వక్రీకరిస్తలేను, ఏం వేరే చెప్తలేను అధ్యక్ష, ఉన్న వాస్తవాలే చెప్తా ఉన్నా. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఇట్లా ఎన్నో ఉన్నాయి అధ్యక్ష. వారి పరిపాలనకి మా పరిపాలనకి తేడా ఏంటంటే అధ్యక్ష, ఒక సంవత్సరం కిందట మా సురభి వాణీదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తూ ఉంటే అధ్యక్ష, ఒకరోజు కాలేజీల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినాను. మీటింగ్ పెట్టినప్పుడు అందరు యాజమాన్యాలు వచ్చినారు. వస్తే నేను కొద్దిసేపు ఉపన్యాసం చెప్పి మేము బాగా పనిచేస్తున్నాం మాకు ఓటేయండి అని చెప్పి పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్, వాళ్ళందరూ చాలా గంభీరంగా ఉన్నారు సార్. గంభీరంగా ఉంటే నాకు అనుమానం వచ్చింది, వీళ్ళు ఓట్లు వేస్తారా లేదా ఏం సంగతి అని చెప్పి అక్కడ పెద్ద మనిషి దగ్గర పోయి అడిగినాను సార్. అయ్యా పెద్ద మనిషి, మరి మీరేం సార్ ఇంత సీరియస్గా ఉన్నారు, ఓటు వేస్తారా లేదా అని అడిగిన. ఆయన అన్నారు, ఒక్క నిమిషం మైక్ ఇస్తారా నాకు అన్నారు. తీసుకోండి అని చెప్పినాను సార్. ఆయన పేరు అధ్యక్ష, ఆ పెద్ద మనిషి పేరు కృష్ణారెడ్డి గారు. మన ఐతవోలోనే ఊరు, మన మహబూబ్ నగర్ జిల్లా, పూర్వ మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్ష. ఆయన గొప్ప మాట చెప్పినారు అధ్యక్ష. ఆయన ఏమన్నారంటే, నా పేరు కృష్ణారెడ్డి అండి, నేను ఎస్విఎస్ అనే మెడికల్ కాలేజ్ నడుపుతాను మహబూబ్ నగర్ జిల్లాలో. మరి ఒకప్పుడు నా ఊరిలో ఏమయ్యా కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉంది అంటే చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని, కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు, నా చేను కిందికే చెరువు వచ్చింది అని ఆ కృష్ణారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. ఇది నేను చెప్పేదేమి అతిశయోక్తి కాదు అధ్యక్ష. కావాలంటే ఆ కృష్ణారెడ్డి గారిని పిలిపించి మీరు కూడా అడగొచ్చు, వారే చెప్తారు అధ్యక్ష. ఒక్క మాట అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో పుట్ల కొద్ది పంటలు, ఎటు చూసినా ధాన్యం గుట్టలు అధ్యక్ష. ఎక్కడ పోయినా ఏ రోడ్డు కన్నా పోండి అధ్యక్ష, మీరు రాష్ట్రంలో ధాన్యం గుట్టలు, రైతుల కళ్ళం నిండా గింజలు అధ్యక్ష. డిస్టర్బ్ చేశారు వాళ్ళే. అయినా మీరు నా మొదటి స్పీచ్, మీరు స్పీకర్ అయిన తర్వాత మీరు అగ్రికల్చర్ సార్, అది కూడా రైతుల సబ్జెక్ట్, నేనేమి సబ్జెక్టు మాట్లాడుతున్నా తప్ప ఎక్కడ పోవట్లేదు. ఐఎమ్ స్పీకింగ్ స్ట్రిక్ట్లీ ఆన్ సబ్జెక్ట్ సార్, విమర్శలు కూడా నేను చేయట్లేదు అధ్యక్ష. రైతు కళ్ళం నిండా గింజలు ఉన్నాయి, పల్లెం నిండా మెతుకులు ఉన్నాయి సార్. దేశానికే గుమ్మిగా మారింది సార్ ఇవాళ తెలంగాణ. అన్నమో రామచంద్ర అని ఏడ్చిన తెలంగాణ అధ్యక్ష ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చింది. ఒక మాటలో చెప్తా అధ్యక్ష, 2014లో ఆనాడు మొత్తం ప్రభుత్వం సేకరించిన ధాన్యం, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఆనాడు ప్రభుత్వం సేకరించిన ధాన్యం, వరి ధాన్యం అధ్యక్ష 2014లో 2 పంటలు కలిపి, వానాకాలం యాసంగి కలిపి 24 లక్షల మెట్రిక్ టన్నులు సార్. పోయిన సంవత్సరం అధ్యక్ష 2022-23లో మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మేము తీసుకున్న చర్యల వల్ల మరి 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే స్థాయికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎదిగింది అధ్యక్ష. 9 ఏళ్లలో రైతుల నుంచి 1,30,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేసినాం. పంటల విస్తీర్ణాన్ని 1,31,00,000 ఎకరాల నుంచి 2,68,00,000 ఎకరాలకు చేర్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఎట్లా సాధ్యమైంది అధ్యక్ష ఇది? కడుపు నిండా కరెంటు, 2 పంటలకు పెట్టుబడి, 31,000 కోట్ల రుణమాఫీ, మిషన్ కాకతీయ, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. కొత్త గోడౌన్లు, కొత్తగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. నేను అనేది ఒకటే అధ్యక్ష, మీరు మాట ఇచ్చారు, రైతు భరోసా అన్నారు. డిసెంబర్ 9 నాడే 15,000 వేస్తాం, ఒక 4 రోజుల తర్వాత ఆగితే 10,000 కాదు 15,000 పడతాయన్నారు. కేసీఆర్ ఓడిపోతే 15,000 వస్తాయన్నారు. మరి రైతులు ఎదురు చూస్తున్నారు, వేయాలనే కోరుతా ఉన్నాం. అదేవిధంగా మీరు చెప్పారు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో సింగిల్ స్ట్రోక్ చేస్తామన్నారు. 24 గంటలు అన్నారు, 24 రోజుల్లోనే చేయమని చెప్పి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల తరపున కోరుతా ఉన్నారు. అదేవిధంగా అప్పు లేకపోతే అర్జెంటుగా బ్యాంకుకు పోండి, 2 లక్షల వరకు లోన్ తెచ్చుకోండి అని స్వయంగా ముఖ్యమంత్రి గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు వారే పిలుపునిచ్చినారు. ఆయన పిలుపుని అందుకొని స్ఫూర్తి తీసుకొని రైతులు లోన్లు తెచ్చుకున్నారు, ఎదురు చూస్తున్నారు. మరి వెంటనే 2 లక్షల రుణమాఫీ జరుగుతుందని. అదేవిధంగా అధ్యక్ష రైతు బీమా పెట్టాం, ఇంకా చాలా కార్యక్రమాలు చేసినాం. మీరు కౌలు రైతులకు కూడా బీమా అన్నారు, తప్పకుండా చేయండి, వీల్ వెల్కమ్ ఇట్. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, వ్యవసాయం విషయానికి వస్తే నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగంలో పౌర సరఫరాల శాఖ గురించి కూడా అసత్యాలు చెప్పారు అధ్యక్ష, సత్యదూరమైన విషయాలు చెప్పారు. 56,000 కోట్ల అప్పులున్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి అని చెప్పినారు. మంత్రి గారు లేరు కానీ చెప్తాను అధ్యక్ష, ఇది శుద్ధ సత్యదూరమైన మాట అధ్యక్ష. పౌర సరఫరాల శాఖ యొక్క విధి ఏంది అధ్యక్ష? రైతుల దగ్గర ధాన్యం కొనాలి,
ఎఫ్సీఐకి మిల్లింగ్ చేసి అమ్మాలి. ఈరోజు పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, నేను కూడా లెక్కలు తీసుకున్నాను. పౌర సరఫరాల శాఖ దగ్గర ప్రస్తుతం ఉన్న స్టాకుల విలువ దాదాపు 30,000 కోట్ల విలువ చేసే స్టాకులు ఇవాళ పౌర సరఫరాల శాఖ దగ్గర ఉన్నాయి. రిసీవబుల్స్ అంటే కేంద్రానికి మనం ఆల్రెడీ ఇచ్చిన ధాన్యానికి విరుద్ధంగా మనకు రావాల్సిన డబ్బులు అధ్యక్ష దాదాపు 17,000 కోట్లు ఉన్నాయి. అంటే రెండు కలిపితేనే 47,000 కోట్ల రూపాయలు అయితే స్టాకుల రూపంలో లేదా రిసీవబుల్స్ రూపంలో మీ దగ్గర ఉన్నాయి. కానీ మీరేం చేస్తున్నారు అధ్యక్ష? ఆ వీటిని చూపెట్టకుండా, రిసీవబుల్స్ చూపెట్టకుండా, స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ చెప్పకుండా 56,000 కోట్ల అప్పులు అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, అప్పులు కూడా ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి. రైతు దగ్గర మనం పంట కొంటాం, కొన్న తర్వాత వాళ్ళకి పైసలు ఇవ్వాలి, మనం మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సీఐకి ఇవ్వాలి. ఎఫ్సీఐ నుంచి పైసలు వచ్చే వరకు 4-5 నెలలు అవుతుంది సార్, అప్పుడప్పుడు 6-7 నెలలు కూడా అవుతుంది. ఆ ఇంటరిమ్ పీరియడ్లో రైతుకు మనమే పైసలు ఇస్తాం కాబట్టి ఆ మిత్ ఏదైతే జరుగుతుందో దాని మీద వచ్చిన దాన్ని కూడా అప్పు కింద చూపెట్టే పరిస్థితి చేసినారు అధ్యక్ష. అంటే 7-8 కోట్ల అప్పు లేదా 9,000 కోట్ల అప్పు ఉంటే అది కూడా ఎందుకు వచ్చింది అధ్యక్ష? రైతుకు మిత్తి దాకొద్దు, రైతుకు సకాలంలో పేమెంట్ ఇవ్వాలని చెప్పి మేము చేసిన ప్రయత్నాన్ని అభినందించకపోగా ఇవాళ ఈ రకంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, అప్పుల గురించి చెప్పారు. ఇంకొక మాట అన్నారు అధ్యక్ష, చాలా బాధాకరం. ఏమన్నారు అధ్యక్ష? ఎంత దారుణమైన మాట అంటే, ఇందాక దారుణమైన ప్రసంగం ఎందుకన్నా అంటే ఎంత మాట అన్నారు అధ్యక్ష? రాష్ట్రం దివాలా తీసింది అన్నారు అధ్యక్ష. దివాలా తీసింది రాష్ట్రం కాదు అధ్యక్ష, దివాలా తీసింది మీ రాజకీయ ప్రసంగం అధ్యక్ష. దివాలా కోరు ప్రసంగం అది. ఎందుకంటున్నా అధ్యక్ష అంటే ఇట్స్ పొలిటికలీ ఇంటెలెక్చువలీ బ్రాంక్రప్ట్ స్పీచ్ అది అధ్యక్ష. నేను ఒక్క మాట చెప్తాను అధ్యక్ష. ఎట్లుందంటే తెలంగాణలో సామెత ఉంటుంది సార్, గుమ్మి నిండా వడ్లు ఉండాలి, గూటం వల్ల పిల్లలు ఉండాలన్నట. గుమ్మి నిండా వడ్లు అట్లే ఉండాలి భద్రంగా, పిల్లలు మాత్రం గూటాలు లెక్క తయారు కావాలన్నట్టు. అవుతుందా సార్? గుమ్మిలో వడ్లు కొంత తీస్తేనే కదా పిల్లలకు కొంత పెట్టగలిగేది. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ తెలంగాణ తన ఆర్థిక పరపతిని వినియోగించుకొని బ్రహ్మాండంగా భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసింది. మేము ఇవాళ చేసిన ప్రయత్నం వల్ల ఏం జరిగింది అధ్యక్ష? బ్రహ్మాండంగా ఈరోజు 1-2 కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్తా ఉన్నాయి తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనే మాట స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. ఏ స్టేట్లో లేని పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం తెలంగాణదని చెప్తా ఉంది అధ్యక్ష. మరి అప్పు అంటారు, అప్పు చేసి మేము దేని మీద పెట్టినాం అధ్యక్ష? అప్పు అంటారు, ఆస్తుల గురించి చెప్పరు అధ్యక్ష. నెట్వర్త్ చూడరు, నెట్వర్త్ గురించి చెప్పరు. అప్పు చేసి మీలాగా పప్పు పిల్లలు వంచలేదు మేము. అప్పు చేసి చెప్తాను సార్, కాళేశ్వరం తొందర ఎందుకు పడుతున్నాం? చెప్తా తొందర ఎందుకు పడుతున్నాం? బరాబర్ చెప్తా. రాజగోపాల్, వన్ సెకండ్ సార్. అధ్యక్ష గౌరవ సభ్యులు కేటీఆర్ గారు దాదాపు 60 నిమిషాల నుంచి సుదీర్ఘంగా సరే మా దగ్గర మొత్తం ఉంది సార్. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు 35 నిమిషాలు మాట్లాడటం జరిగింది. వివేక్ గారు 15 నిమిషాలు మాట్లాడారు. ఇప్పటి వరకు కేటీఆర్ గారు 57 నిమిషాలు, అంటే మా సభ్యుల కంటే ఎక్కువ సమయం స్పీకర్ గారు మీకు కేటాయింపు చేయడం జరిగింది. నేను కోరుతా ఉన్నాను స్పీకర్ గారిని ఇంటరప్షన్ ఓన్లీ 22 మినిట్స్. వారు పూర్తి స్థాయిలో ఇంటరప్షన్ టైం తీసే మాట్లాడుతూ ఉన్నాను సార్. I would like to request honorable member to conclude, sir. There are other members to take part in this discussion. I would like to request the honorable member to conclude. ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairman for the first session: Sri Revula Prakash Reddy, Sri Balu Nayak, Sri Kausar Mainuddin, Sri Kunamaneni Sambashivarao. Sir, KTR garu. స్పీకర్ సార్, 55 నిమిషాలు మాట్లాడానన్నారు అధ్యక్ష. 50 నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష. 5 మంత్రులు 50 నిమిషాలు తీసుకున్నారు. నేను కేవలం 5-10 నిమిషాలే మాట్లాడాను సార్. అసలు అయినా ఇంకోటి సార్, మేము 6 శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరన్ ఇక్కడ ఉంటే 6 ఉంటే కూడా గంటన్నర మాట్లాడింది సార్. మా బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను, లేరు మీరు కానీ, బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు. మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న, అందుకే వచ్చినారు అధ్యక్ష. నేను అనేది ఒకటే అధ్యక్ష, శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా.
మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు టైం కేవలం 12:30 అవుతుంది. మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం. 12:30 దాకా కౌన్సిల్ రేపు కూడా నడపండి, రేపు నడపండి సార్. మేము నడపలేదా 1 గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా? శ్రీధర్ బాబు గారు మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం, మీరు బేజారా వెళ్ళిపోయాను. అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, విద్యుత్ విషయంలో అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాటలు, అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఇక్కడున్న 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరపున, కొత్త సభ్యుల తరపున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. కొత్త సభ్యులకు దయచేసి మీరు, ఎందుకంటే చాలామంది, నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలన్నది కూడా అవగాహన ఉండదు సార్. కొన్ని రోజులు ఏం చేయాలా, ఎంతవరకు చేయాలన్నది కొన్ని రోజులు తెలియదు. మీరు కూడా దయచేసి స్పీకర్ గారు, కొత్తగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు ఒక 3-4 డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి. మీ సభ్యులు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్లతో కొంతమందితో చెప్పించండి. వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది, సభ కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్పు అధ్యక్ష. అప్పులు ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే డెట్ జీడిపి కలిపి చూస్తారు. డెట్ ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, జీడిపి పరిమాణం ఎంత ఉందని చూస్తారు. ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే, నిష్పత్తి కనుక చూసినట్టయితే 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష, మనందరికీ తెలుసు. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష 123%, 123%. జపాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సార్. జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో 215%. భారత ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో 57%. తెలంగాణ యొక్క డెట్ జిఎస్డిపి రేషియో 27.8% ఓన్లీ. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలని అనుకోవచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష. దిస్ ఈస్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్. ఐఎమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్. మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు. హైయెస్ట్ జిఎస్డిపి ఇన్ ద కంట్రీ 5,05,000 కోట్ల నుంచి 13,27,000 కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాది, ఫోటోలు వాళ్ళవి, పర్వాలేదు సార్, ఏం ఇబ్బంది లేదు. కానీ నంబరే కదా సార్ అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, లయబిలిటీస్ చూసుకుంటే, డెట్ చూసుకుంటే, అప్పు చూసుకుంటే అధ్యక్ష, కింది నుంచి 28 రాష్ట్రాలు సార్ దేశంలో. 28 రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే 24వ ర్యాంకులో ఉంది సార్. 24వ ర్యాంక్. ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. నేను తప్పు చెప్తే వారు సరి చేయవచ్చు. ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను. ఇది పంపాం, ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి, స్పీకర్ గారి ద్వారా. దయచేసి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదే అధికారులు, మీ కొత్త అధికారులు ఎవరు లేరు, అదే ఐఏఎస్ అధికారులు నిన్నటిదాకా మాతో పనిచేసిన వాళ్ళు, రామకృష్ణారావు గారు, శ్రీదేవి గారు, రొనాల్డ్ రాజు గారు, వాళ్ళే మీకు అదే చెప్తారు, కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష. ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే, వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు చాలా తక్కువ. అర్థవంతమైన అప్పు కాబట్టే, డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా రాష్ట్రాలన్నిటి మీద విశ్లేషణ చేసింది అధ్యక్ష. చేసి ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టు పే అటెన్షన్ టు దిస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను SOTR అంటారు, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ 2015-16లో 76.4% ఉండేది, అంటే మీరు అప్పచెప్పిపోయినాడు. కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టే కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ 84.2%తో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో 2వ స్థానంలో తెలంగాణ ఉన్నది అధ్యక్ష. కేవలం డెట్టు ఇది మాత్రమే కాదు అధ్యక్ష. తెలంగాణ ఎన్ని విజయాలు సాధించిందంటే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుముఖ పేదరికాన్ని తగ్గించే దానిలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది తెలంగాణ అని. రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శ చేయాలంటే చేయండి, కానీ రాష్ట్రాన్ని దయచేసి అబాస్పాలు చేయవద్దని చెప్పి నేను గౌరవ అధికార పార్టీ సభ్యులను కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్న మంత్రులను కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. రైతుల ఆత్మహత్యలు, ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఇది కూడా NCRB డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ దాదాపుగా 0 అయింది. ఎక్కడ అంటే ఇదిగోండి అధ్యక్ష, ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా NCRB చెప్తుంది అధ్యక్ష, నాది కాదు అధ్యక్ష. మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాగా మాట్లాడినారు. అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష, 2020 సంవత్సరంలో 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో, 23లో 28 మంది,
అది 22లో 28 మంది. అదేవిధంగా ఇంకొకటి చూస్తే 6 మాత్రమే. అధ్యక్ష యూ సెడ్ సార్ ఐ విల్ కంక్లూడ్ ఇన్ 5 minutes సార్, ప్లీజ్ గివ్ మీ 5 minutes. అధ్యక్ష అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష ఆర్బీఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం. ఆయన ఇంకోటి సార్ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఎవ్రీ ఇయర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీకు ప్రతి సంవత్సరం బట్టి గారు ఉన్నారు, శ్రీధర్ అన్న ఉన్నారు ఇదే హౌస్లో, మీకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మీకు బ్రహ్మాండంగా ఇచ్చాము, ఎవ్రీ ఇయర్ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాము. అవి కాదా శ్వేతపత్రాలు? కొత్త శ్వేతపత్రాలు ఎడికెళ్ళి వస్తే మీరు కొత్తగా ఏం పెడతారు? ఇంకా నాకు తెలియక అడుగుతా అధ్యక్ష, డిస్కమ్ల రిపోర్ట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాము, ప్రతి సంస్థ ప్రతి కార్పొరేషన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వీ హెవ్ టేబుల్డ్ ఇయర్. కాదంటారా చెప్పండి, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ షుడ్ టెల్ us. అధ్యక్ష ఇది ఏది జరగనట్టు 9 ఏళ్ళు మేమంతా దాచిపెట్టినట్టు మీరు ఏదో బయట పెడుతున్నట్టు వెలికి తీసి అధ్యక్ష మీరు అల్టిమేట్గా చేసేది ఏంటంటే కొండను దవ్వి ఎలుకని పడతారు తప్ప ఏముండదు. అలా కొండను దవ్వి ఎలుకని కూడా పట్టే పరిస్థితి ఉండదు, ఏమి జరగదు. అధ్యక్ష చేస్తున్నాను సార్, ఐఎమ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ ద సబ్జెక్ట్. అధ్యక్ష నేను ఒక మాట సహనం ఉండాలా. ప్రతిపక్షాలు మాట్లాడితే ప్రజల తరపున మాట్లాడితే వినే ఓపిక సహనం ఉండాలా. మేము కూడా తక్కువ లేము, మేము 39 మంది ఉన్నాం. మొత్తంగా చూస్తే ప్రతిపక్షంలో 54 మంది ఉన్నాం, మీరు 65 మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఓపిక ఉండాలా, వినాలా. అధ్యక్ష మేము కేంద్రం గ్రాంట్ల మీద కూడా మేము ఆధారపడలేదు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు ఎట్లా వివరం తెలుసు. జిఎస్టీ పరిహారం కూడా అత్యంత తక్కువ తీసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. సొంత పన్నుల ఆదాయంలో నెంబర్ 2 ఇన్ ద కంట్రీ తెలంగాణ. పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. అసెట్ క్రియేషన్లో ఖర్చు పెట్టేది తెలంగాణ. ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలి, వినియోగించుకోకపోతే తప్పవుతుంది. అధ్యక్ష నేను ఇంకొక మాట అంటున్నా, ప్రభుత్వ పెట్టుబడితో సార్ కంప్లీట్ చేయండి. కంక్లూడింగ్ సార్, అంత అసహనం ఎందుకు సార్? కమ్ టు అవర్ రెస్క్యూ సార్. సార్ నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్, నేనేం వేరే మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది సార్. ఎట్లా సార్, మేము 39 మంది ఉన్నాం, ఒక్కనే సభ్యుని మాట్లాడుతున్నాను, అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం. వాళ్ళ 5 మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్. ఏం పద్ధతి సార్? ఆ డిస్టర్బెన్స్ సబ్జెక్ట్ కూడా కానీ కంప్లీట్ చేయండి సార్. మీ ఇష్టం సార్, కూర్చోమంటే కూర్చుంటాను సార్, మానేమంటే మానేస్తాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ బయటికి. కంక్లూడ్ చేయండి. ఏం సార్ ఇది? కంప్లీట్ చేయండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఈజ్ నాట్ డెట్ సార్. అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు? అసెట్స్ ఏం క్రియేట్ చేశారు? అధ్యక్ష మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు, మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు, ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలో కొలువుదీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే, కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది, కేబుల్ బ్రిడ్జ్లు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి. ఇవన్నీ తరగని ఆస్తులు, మీకోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు. యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష 33 జిల్లాలుంటే అధ్యక్ష ఉత్తమన్న నవ్వుతున్నారు అధ్యక్ష. వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష, కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు వింటున్నారు. అధ్యక్ష మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం, దానికోసం అప్పు చేశాం. అది తప్పంటారా? భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా? కరువును శాశ్వతంగా తరిమికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం, దానికోసం అప్పు చేశాం, రాష్ట్ర ప్రజల కోసం చేసినాం. అది అప్ప పెట్టుబడా? ప్రజలు ఆలోచించాలా. కొత్తగా మెడికల్ కాలేజీలు, కొత్తగా హాస్పిటళ్ళు, అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్లో టిమ్స్, ఇవన్నీ కట్టాం. ఇవి అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా? ప్రజలు ఆలోచించాలి. 24 గంటల కరెంట్ ఇవ్వడానికి, కరెంటు వెలుగుల కోసం వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం, దానికి అప్పు చేశాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఇంకొక మాట, ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు, కేంద్రంలో కూడా వాళ్ళకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వి విల్ ఆల్సో వర్క్ విత్ యూ, మేము విల్ కమ్ టు యువర్ రెస్క్యూ, మీతో కలిసి పనిచేస్తాం. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక వారికి అనుకూలంగా మాట్లాడుతున్నా సార్. అదన్న వినండి సార్, కంక్లూడ్ చేస్తున్నా సార్, వారికి అనుకూలంగానే మాట్లాడుతున్నా. అరే కేంద్రం వాళ్ళ మీద కత్తి కడుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా సార్. నేనేమంటున్నా సార్, వీల్ కమ్ టు దర్ రెస్క్యూ సార్. బట్ అన్న మీకోసమే చెప్తున్నా, మీకు ఇంకా తెలియదు ఆ విషయం. అధ్యక్ష కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాటులో ఉన్నారు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష, కానీ నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష. హెల్త్ గురించి మాట్లాడారు. ఎవరి హయాంలో అధ్యక్ష? నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసింది మీ హయాంలో కాదా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష? 10 ఏళ్లలో ఏమేం చేసినాం అధ్యక్ష? తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు 925 కోట్లుంటే మేము దాన్ని 3,532 కోట్లు చేసినాం. ఆసుపత్రి పడకలు ఆనాడు 17,000 ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 34,000 చేసినాం.
ఆక్సిజన్ పడకలు 1400 ఉంటే మొత్తం 100% బెడ్స్కి 34,000 బెడ్స్కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందజేసినాం. మొత్తం ఆనాడు 2014 వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే 5 అధ్యక్ష, 5 గవర్నమెంట్ సెక్టర్లో. ఈరోజు అధ్యక్ష మొత్తం 33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. నర్సింగ్ కళాశాలల అధ్యక్ష 5 ఉండేది, ఈరోజు 26 అయినాయి. ఎంబీబీఎస్ సీట్, ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్ కానీ అమరావు గారు చాలా సమయం సార్, ఐఎమ్ ప్యూర్లీ స్పీకింగ్ సబ్జెక్ట్. ఇంత అసహనం ఎందుకు సార్? కంప్లీట్ చేయండి సార్. ఐఎమ్ కంక్లూడింగ్ సార్. ఐఎమ్ కంక్లూడింగ్ సార్. ఐఎమ్ కంక్లూడింగ్. ఎంబీబీఎస్ సీట్లు 2850 ఉండేది, ఇక్కడ సభలో 15-16 మంది డాక్టర్లు ఉన్నారు సార్. అదేవిధంగా 8515కు తీసుకొని పోయినాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 1183 ఉండే 2890 చేర్చినాం. అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3690 సీట్లకు చేర్చుకొని పోయినాం. దానివల్ల ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసీల్లో, మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి. అధ్యక్ష, నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు వదిలిపెట్టిపోయినాడు తెలంగాణ ర్యాంకు 11వ స్థానం. మరి ఈరోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ 3 ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు. ఇది వాస్తవమా కాదా? నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడ. కంక్లూడింగ్ సార్. కంక్లూడింగ్ సార్. అధ్యక్ష, వీళ్ళున్న నాడు కంక్లూడ్ చేస్తున్నాను సార్. డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళెన్నడూ పెన్షన్ ఇవ్వలేదు, ఎన్నడూ పట్టించుకోలేదు, ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. అధ్యక్ష, ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో. 3 డయాలసిస్ కేంద్రాల నుండే ఈరోజు 103 చేసినాం. అమ్మ ఒడి వాహనాలు 0, ఈరోజు 300 చేసినాం. బస్తీ దవాఖానాలు 0, 370 పెట్టాం. వరంగల్లో హెల్త్ మినిస్టర్ గారు పోయి ప్రారంభించవచ్చు. వరంగల్లో రెడీ అవుతా ఉంది సార్. 24 స్టోరీస్లో 1100 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తెలంగాణస్ లార్జెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వరంగల్. మా దామన్న ఓపెన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నిమ్స్ విస్తరణ, టిమ్స్ హాస్పిటల్స్ 370, బస్తీ దవాఖానాలు, మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సార్. సార్ మీది దేవరకొండ, మీది తమరిది దేవరకొండ. దేవరకొండలో ఒకనాడున్న పరిస్థితి ఏంటి సార్? ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి సార్? ఒకనాడు పసిపిల్లల అమ్మకాలను చదివేది, ఇవాళ మాతా శిశు మరణాలు తగ్గినాయి సార్. మాతా శిశు మరణాలు ఎట్లా తగ్గినాయి సార్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించడం వల్ల. శిశు మరణాలు ఆనాడు 2014లో 1039 ఉంటే ఈరోజు 19 అయినాయి సార్. ప్రసూతి మరణాలు ఆనాడు 2014లో 91 ఉంటే ఈరోజు 40 అయినాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బ్రహ్మాండంగా పెరిగినాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. ముగించే ముందు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా మాలాగా ప్రగతిశీలమైన అభ్యుదయమైన ఆలోచనలతో ముందుకొస్తే తప్పకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తప్పకుండా వెల్కమ్ చెప్తాం అధ్యక్ష. కానీ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలదీస్తాం. మేము హైదరాబాద్ ఫార్మా సిటీని కట్టాలి. హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత, మరి లక్షలాది మందికి 40% ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్. వ్యాక్సిన్లకు ప్రపంచంలోనే రాజధాని హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్లో మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష. నిన్ననే పేపర్లో చూశాను, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు, క్యాన్సిల్ చేశారు. కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు, పరిశ్రమల కార్యదర్శి లేరు. మరి ఇది మంచిది కాదు అధ్యక్ష. ఇది రాష్ట్రానికి మంచిది. మా మీద కక్షతో ఒక మంచి ప్రాజెక్ట్ రాష్ట్రానికి దూరం చేయకండి సార్. నేను కంప్లీట్ చేయండి సార్. మీకు ఇంత సమయం ఇచ్చా, 3 సార్లు ఇచ్చినది మీకు సమయం. మీరు అడుగుతున్నా కూడా కంప్లీట్ చేయమని చెప్పాను. ముగియండి, మీరు కంప్లీట్ చేయండి. కంక్లూడింగ్ సార్. 1 minute సార్. సబ్జెక్ట్ అయింది సమయం. హైదరాబాద్ ఫార్మా సిటీ లాంటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్టును రద్దు చేసే ముందు పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. కట్టడము నిలబెట్టడమే మాకు తెలిసిన పని, పడగొట్టడం కులగొట్టడం మా పని కాదు, మేము చేయము. అధికారంలో నిర్మాణాత్మకంగా పనిచేసినాం, ప్రతిపక్షంలో చేస్తాం. మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము, ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం. మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ. అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రజాకవి కాళోజీ చెప్పారు. ముగిస్తున్నాను సార్. ముగియండి. ప్రజాకవి కాళోజీ చెప్పారు సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ముగియండి సార్. మరి కంక్లూడ్ చేయండి. మీరు ఇంత ఎన్నిసార్లు సమయం ఇచ్చినా మీరు చేయకపోతే ముగియండి. ముగియండి, కంప్లీట్ చేయండి. తెలంగాణనే ఆశగా, శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ప్రతిక్షణం పరితపించే పార్టీ మాది. పరపీడన వదిలించిన వాళ్ళం పరాయి పెత్తనాన్ని సహించబోము. ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము. ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన అయిపోయింది సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు, మీరు ఇంత సమయం అయితే మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు ఎట్లా సార్? మీకు ఇన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు మళ్ళీ
మహేశ్వర రెడ్డి గారు కానివ్వండి. మీరు ఇంకా రాజకీయ ప్రసంగం మొదలు పెడితే ఎట్లా సార్? సబ్జెక్టు కంప్లీట్ అయినా కూడా కంప్లీట్ చేయండి. 1 మినిట్ 1 మినిట్ కంప్లీట్. అధ్యక్ష, వారు ఉటంకించారు దాశరథి గారిని. నేను ప్రజాకవి కాళోజీ గారికి చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్. ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్, వదిలేస్తాను సార్. తర్వాత మీరు వారికి అవకాశం ఇవ్వండి, నో ప్రాబ్లం. ప్రజాకవి కాళోజీ గారు చెప్పినారు సార్, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే, మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం. ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం. ఇదే కమిట్మెంట్తో పనిచేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మహేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు ముందుగా కూర్చున్న సభ్యుడు సభాపతి గారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం మనం మాకు కలగలేదు. మరి ఇప్పుడు వారు చైర్ మీద కూడా లేరు. అయినా మీ ద్వారా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి మనిషి, స్నేహశీలి, గతంలో మాతో పనిచేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, నాకు తెలిసినటువంటి వ్యక్తిగా వారికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున హార్దిక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సభలు లేరు, బహుశా చూస్తున్నారేమో ఛాంబర్ నుంచి. వారికి కూడా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం కలగలేదు. ఆ రోజు మేము ఊర్లో లేని కారణంగా మరి ఈరోజు మీ ద్వారా వారు మిత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సభాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రుల అధ్యక్ష, నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. కార్యాచరణ చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు. చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో. కానీ ఎంతసేపు 6 గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన 412 హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. 412 హామీలు 420కి 8 హామీలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. 412 హామీలు ఇచ్చారు. మాట్లాడితే 6 హామీల గురించే పదే చెప్తా ఉన్నారు. మరి చట్టబద్ధత ఎప్పటికల్లా చేస్తారు? మరి ఈ సభలోనే చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం ఈ సెషన్లోనే దాన్ని పెట్టి ఆమోదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజావాణి పరిష్కార వేదిక కావాలి కానీ కేవలం పబ్లిసిటీ షో కోసం కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజావాణి పేరు మీద కేవలం పబ్లిసిటీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునే సమస్య లేదు. మీరు పదే ప్రజల తమ కష్టాలు, సమస్యలు, బాధలు, ఆవేదనలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టినామని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బారుని ప్రతిరోజు నడిపిస్తారని చెప్పుకున్నారు. ప్రతిరోజు దర్బారు నడిపిస్తామని చెప్పి ఈరోజు కేవలం వారానికి 2 రోజులు మాత్రమే మరి ప్రజా దర్బారు అని చెప్పి మళ్ళీ మాట మార్చారు. ప్రతిరోజు నడిపిస్తామని చెప్పారు. మరి అదే ప్రజావాణి ఈరోజు నడుస్తున్నటువంటి 2 రోజుల ప్రజావాణి రేపు మరి సీఎం గారు కొత్త క్యాంప్ ఆఫీసులో వేరుగా పెడతారా, ఇక ఇదే ప్రజావాణిని వారు నడిపిస్తారా? మరి ఈ ప్రజావాణి నడిపిస్తే మరి ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్యులందరూ కూడా రోజు కూర్చొని అర్జీలు తీసుకుంటారా? అధికారులతో సహా కూర్చొని వెంటనే పరిష్కారం చేస్తారా?
దాని మీద కూడా మరి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు రూపొందించిన కార్యక్రమం వారం రోజులకు బదులుగా 2 రోజులు అనడం నిజంగా ప్రజల్ని తప్పుదో పట్టించడంగానే మేము భావిస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ప్రజా దర్బారులో ఉంటారని చెప్పారు. ఇప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా మొదలైన దాఖలాలు కనబడడం లేదు. మహేష్ రెడ్డి గారు, ప్రగతి భవన్ పేరుకే గవర్నర్ ధన్యవాదాలు. దాని మీద ఇవన్నీ అదే మాట్లాడుతున్నానండి. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన నేను చెప్తా ఉన్నాను. సబ్జెక్ట్ ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది, ప్రజల వినియోగంకి మాత్రం రాలేదు. ఈరోజు ప్రగతి భవన్లో మీరు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రగతి భవన్ హాస్పిటల్గా మారుస్తామన్నారు. అదే మాదిరిగా ప్రగతి భవన్ని స్టడీ సర్కిల్ చేస్తాము, అక్కడి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రొడ్యూస్ చేస్తాము, అక్కడి నుంచి విద్యావంతులు ప్రొడ్యూస్ చేస్తాము, భారతదేశానికి వర్ణ తెచ్చేటువంటి వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి దాన్ని ప్రగతి భవన్ని ఈరోజు ప్రజా దర్బారుగా ఒకసారి మారుస్తే మరి ఉప ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్గా కూడా ఒక భవనాన్ని ఇచ్చారు. మరి మీరు ఇచ్చినటువంటి హాస్పిటల్, మీరు హామీ ఇచ్చినటువంటి హాస్పిటల్ కానీ, మీరు హామీ ఇచ్చినటువంటి మరి స్టడీ సర్కిల్ కానీ మరి ఇక్కడ కూడా కనబడతలేదు. మరి దాని విషయంలో కూడా ప్రజలు స్పష్టత కావాలని కోరుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పుల కుప్పల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో మీరు మాట్లాడారు, ప్రసంగంలో చెప్పారు. మరి మీరు ఇంకా అదనంగా అప్పులు చేద్దామన్నా, లేకుంటే ఈ అప్పులు చూయించి ఈ అప్పుల కుప్పల్ని చూయించేసి ఇచ్చిన హామీల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇది అప్పులను సాగుగా చూపించేసి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర పరిస్థితి దుర్భరంగా ఉందని, రాష్ట్ర సర్కారు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉన్న సంగతి, అప్పుల సంగతి ప్రజలకు మనందరికీ తెలిసిన సంగతి. కానీ దాన్ని అడ్డం పెట్టేసుకొని హామీలను విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వన్నీ అవి కానీ హామీలు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి ఎన్నో భారీ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం బోటాబోటీ మెజార్టీ మాత్రమే. మ్యాజిక్ ఫిగర్కి కేవలం 4 మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం వారికి పెద్ద పట్టం కట్టలేదు. కేవలం మార్జిన్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలోనే మాత్రం ఇచ్చారు. అంటే ఖచ్చితంగా వీరందరూ కూడా ఇచ్చిన హామీలను స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్థానంలో ఓడిపోయారంటే గతంలో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి ఓడిపోయి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు గతంలో ఈ రాష్ట్రంలో లేవు. ప్రజలు ఒకవైపు పట్టం కడుతూనే మరోవైపు వాద పెట్టారు. కాబట్టి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు. ఒక స్థానంలో ఓడిపోయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారన్న మాకు విశ్వాసం కొంతవరకు ఉన్నది. ఈరోజు పాలన అనుభవం ముఖ్యమంత్రి గారికి లేకపోయినా వారి మంత్రివర్యులు చాలామంది సీనియర్లు ఉన్నారు. సీనియర్ మంత్రివర్యుల తప్పకుండా వారి సలహాలు సూచనలు తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. వారికి అనుభవం లేకపోయినా ఎంతోమంది సీనియర్ మంత్రులందరూ కూడా వారికి అండగా ఉంటారు కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వారు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, లేక వారి మంత్రులు కానిస్టేబుల్ హోంగార్డులు కాదు. మహేష్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మీరు సబ్జెక్ట్ సార్ నేను మాట్లాడేది సార్ వారు చెప్పిన మాటలు సార్ నేను డివియేషన్ చేయడం లేదు. లేలే మీరు ముఖ్యమంత్రి గారి గురించి సార్ నేను డివియేషన్ చేయడం లేదు సార్. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను సబ్జెక్టే మాట్లాడండి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరి సలహాలు సూచనలు తీసుకొని వారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి దూకుడు తగ్గించుకొని వారి యొక్క సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని చెప్పి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. కొత్త అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో పన్నుల భారాన్ని పెంచొద్దని హామీలు
పన్నులు పెంచకుండానే హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాదాపు 42 పేజీల 412 హామీలు నెరవేర్చడానికి ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా మీరు ఇచ్చేటువంటి మంచి పనులకు మేము మీ వెంట ఉంటాం, లేని పక్షంలో నిరోధిస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందులో కాంగ్రెస్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్కి అవసరమైనటువంటి నిధులు ఎన్ని అవసరం ఉంటాయో అవి చెప్పాల్సిందిగా శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మరి కావాల్సినటువంటి నిధులు ఎంత కావాలా, దానికి కావాల్సినటువంటి అవసరాలకు ఏ రకంగా సమకూరుస్తారో మరి ప్రజలకు సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ హామీలు ఎంత మేరకు నిధులు అవసరం ఉందో, ఏ మార్గాల ద్వారా నిధులు తీసుకొస్తారో, ఏ రకంగా మరి అవన్నీ అంశాలు మేము బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటైంది, కనీసం 100 రోజులను సమయం ఇవ్వాల్సిందిగా మేము ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని మరి ఈ అంశంలో లోతుగా వెళ్లకుండా రేపు బడ్జెట్ సమావేశంలో ఈ అంశాలు మేము మాట్లాడతాం. ఇప్పుడు కనీసం 100 రోజులన్నా వారికి సమయం ఇచ్చిన తర్వాతనే మాట్లాడిన అంశం మీద ఈరోజు మేము ఆ విషయాలు లోతుగా వెళ్ళడం లేదు. ఉచితాలు రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టే పరిస్థితి ప్రమాదం ఉన్నది. చేపలను ఇవ్వడం కాదు, చేపల్ని పట్టించడం నేర్పడం అవసరం అని చెప్పి వారికి కావాల్సినటువంటి మరి ఉపాధి కల్పించడమే తప్ప ఈ రకంగా ఉచితాల వల్ల మరి పెద్దగా ఉపయోగం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఇలాంటి హామీలు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఈ బడ్జెట్కి ఇప్పుడున్నటువంటి బడ్జెట్కి సరిపోదని చెప్పి మాతో పాటు ఎంతోమంది మేధావులు కానీ ఎంతోమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ కూడా అవేమీ పట్టనట్టుగా మీరు కేవలం అధికారంలో రావాలనే ఆకాంక్షతోటి మాత్రమే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చినట్టు కనబడతా ఉంది. మరి ఈ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ఈ హామీలు ఎంతవరకు పూర్తి చేస్తారో అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తారు. మహేశ్వర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గతంలో ఈ రాష్ట్రం బాగుండాలి, అందరికీ ఇళ్ళు రావాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాలన్నీ కూడా రాష్ట్రానికి పారాలి, పంటలు బాగా పండాలి అని మనం అందరం అనుకున్నదే. మేము ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, ఇంటి స్థలం లేకపోతే కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వాలని, ఆర్థికంగా మహిళలంతా కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయాన్ని వారికి ప్రతి నెల అందించాలని, ఇవన్నీ కూడా ఈ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేము ప్రకటించి మా కమిట్మెంట్తో మేము ఇచ్చినటువంటి హామీలు. ఈ హామీలన్నీ నెరవేరటం కోసం మేమొక్కడే కాదు, ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకోవాలి, దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలి. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర యువతీ యువకుల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ కోసం కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీ ప్రయత్నం కూడా మీరు సహకరించాలని, కొనసాగించాలని కోరుతూ ఆ దిశలో మీరు ఏమేమి చేయగలరో సభకి వాటికి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నాగేంద్ర గారు మీ వారి సబ్జెక్టు వారు మాట్లాడుతున్నారు, మీరు మధ్యాహ్నం వచ్చేసరిలా మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుతున్నారు. కానీ నాగేంద్ర గారు కూర్చోండి, తర్వాత మీరు తర్వాత మీకు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతారు. కూర్చోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు. కూర్చోండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు. కూర్చోండి, మీరు కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి బ్రహ్మ. మహేశ్వర్ గారు మీరు కంటిన్యూ చేయండి, మీరు కూర్చోండి. గౌరవ సభ్యులు మాట్లాడుతున్నాడు, మీరు మధ్యాహ్నం ఇంటర్ఫియర్ అవుతున్నారు. కూర్చోండి ప్లీజ్, కానీ మహేశ్వర్ గారు కానివ్వండి, మహేశ్వర్ గారు కానివ్వండి.
ఇవ్వలేదండి. కానీ అధ్యక్ష మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, ఈ రకంగా కూర్చోండి మహేష్ రెడ్డి గారు. కానీ అదే మాదిరిగా ఇప్పుడే పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వారిచ్చిన 412లో కేవలం 2-3 అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు. అసలైనటువంటి అంశాలు ఎందుకు ప్రస్తావించడం లేదు? మరి బడ్జెట్కి భారమైనటువంటి అంశాలు మరి మొన్ననే మరి మీరు ఇచ్చినటువంటి హామీలలో రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 రూపాయలు ఇచ్చి మాత్రం చేతులు దులుపుకున్నారు. మరి అది ఇస్తారా? ఎన్నికలకు ముందు అది టీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేస్తూ ఉంటే మీరు అవి తీసుకోండి, ఎన్నికల తర్వాత మిగిలితే మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను చూశాను. మరి ఇప్పుడు 5,000 ఇచ్చారు, మిగిలిన 5,000 ఎప్పటికల్లా ఇస్తారో మరి అది ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా నిధుల్ని మరి జమ చేసేసి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేరుస్తారో శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ ద్వారా. అదే మాదిరి ఇందాక మాట్లాడుతూ తెలంగాణ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లనే వచ్చిందని అంటా ఉన్నారు. అధ్యక్ష, మీకు తెలుసు ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. ఆ విషయంలో సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఆ రోజు రాజ్యసభలో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా మర్చిపోవడం బాధాకరంగా ఉన్నది. మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. అలాంటి సుష్మా స్వరాజ్ గారిని భారతీయ జనతా పార్టీని మరి పూర్తిగా విస్మరించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇది ఏ సోనియా గాంధీ గారితో కేసీఆర్ గారితో కాదు, సకల జనుల సమ్మె వల్ల ప్రజలు కోరుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగినాం అనేది మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు రాజకీయ అనివార్యత వల్లనే తెలంగాణ సాధ్యమైందని చెప్పి కూడా మరోసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కేంద్రాన్ని మీరు నిందించే ముందు కేంద్రం మీకు ఇచ్చినట్టు సహకారాన్ని పదే మెడికల్ కళాశాలలు మీవని చెప్పుకుంటా ఉన్నారు. మెడికల్ కళాశాలలో పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. మెడికల్ కళాశాలకి నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వము. నిధులు కేటాయించింది లోన్గా తీసుకున్నారు. మళ్ళీ అంతేకాకుండా ఇప్పటివరకు మాట్లాడిన కేటీఆర్ గారు మళ్ళీ కేంద్రంలో ఏదైనా అంశం వస్తే మీకు వాళ్ళ సంగతి తెలియదు, రెస్క్యూకి వస్తా అంటున్నారు. అంటే వారి రెస్క్యూ మరి వారికి అవసరమా లేదా వారు తెలుసుకోవాలా? అధ్యక్ష మేము 65 మంది ఉన్నాం, మేము 54 మంది ఉన్నాం, వాళ్ళని కూడా కలుపుకొని చెప్తారు గౌరవ ప్రతిపక్ష నాయకులు. దాని తర్వాత మా గౌరవ బీజేపీ శాసనసభ్యులు అడుగుతా ఉన్నారు సుష్మా స్వరాజ్ గారి గురించి. ఓకే, కానీ దాని తదుపరి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాలు మాట్లాడి టీఆర్ఎస్ మౌనంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా తలుపులేసి దొంగతనంగా తెచ్చుకున్నటువంటి మాట కూడా మీ ప్రధానమంత్రి గారు మాట్లాడారు. వారికి దయచేసి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా దానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా అసలు మేము బీజేపీ చెప్పుకోవడానికి సిగ్గనిపించాలి. తెలంగాణ తల్లిని చంపి బిడ్డను తెచ్చుకున్నారని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ తెలంగాణను అవమానపరచడం ఇంకెవరు కూడా అవమానపరచలే. అటువంటి పార్టీ అలా మళ్ళీ ఈ మాటలు చెప్తే ఎట్లా అధ్యక్ష? చూడండి, మంత్రి సబ్జెక్ట్ మాట్లాడండి. అరే వారు సమాధానం చెప్పాలన్నా వద్దా అధ్యక్ష? వారు మాట్లాడిన సమాధానం చెప్పాలన్నా వద్దా? వారు ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన తర్వాత ఆ రోజు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి ఉండొచ్చు. ఇచ్చిన సందర్భం తలుపులు పెట్టి మీరు ఇచ్చినారా, ఎట్లా ఇచ్చినారంటే ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మాత్రమే గుర్తు చేస్తా ఉన్నాను. మరి వీరేమో వారు రెస్క్యూకి వస్తా అంటే మరి వారి ఇద్దరి మధ్యలో ఇబ్బందులు ఏమున్నదో తెలియదు. దాని మీద స్పందించడానికి మీరు ముందుకు రావడం లేదు. కానీ ఈ అంశంలో మీరు ఎందుకు వస్తా ఉన్నారు? మీరు మా సభ్యులంటలేము, మీరు గౌరవ ప్రతిపక్షమని చెప్తాను అధ్యక్ష. 54 అని వారు చెప్తా ఉన్నారు. బీజేపీ ఎంఐఎం టీఆర్ఎస్ అని మేము ఆరోపించినట్టుగానే వాళ్ళు కలుపుకోరు. 54 అని వారు చెప్తారు. అన్నయ్య బోల్దే సార్
మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ ఎగిరితే సబ్జెక్ట్ మాట్లాడండి. వారు కేటీఆర్ గారు చెప్పింది కేవలం మేము 39 మంది ఉన్నామని మాత్రమే చెప్పారు. అపోజిషన్ లో 54 మంది ఉన్నారని చెప్పారు. కూర్చోండి. వారు అపోజిషన్ సంఖ్య చెప్పారు కానీ మీరు కలిసిపోతారా? మీరు కలిసిపోతారా? మీరు కలుపుకుంటారు. మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ ఇవ్వాలండి. మాట్లాడు, కూర్చోండి. అదే మాదిరిగా చెప్తాను. సబ్జెక్ట్ మాట్లాడండి. అదే మాదిరి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రంలో కేంద్రం గత 10 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ నిధులు ఎన్ని మంజూరు చేసిందో, ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు దాంట్లో పొందుపరిస్తే బాగుంటుందని చెప్పి మేము వారికి ఆశిస్తున్నాం. గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఉంటే అమలు చేస్తామని చెప్పి నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అది సంపూర్ణ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేజీ నంబర్ 8. ఆ తర్వాత 4వ చాప్టర్లో 3వ అంశమైన సాగునీటి పారుదల రంగం కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేజీ నంబర్ 20లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జాతీయ హోదాకై కృషి చేస్తామన్నారు. మరి అదే విషయం గవర్నర్ ప్రసంగంలోనూ చెప్పించారు. అంటే జాతీయ హోదా రాకపోతే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం మీకు ఉందా లేదా అనే స్పష్టత లేదు. మీరు లేకుంటే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని ఒక లింక్ పెట్టినారు. మీరు దీన్ని లింక్ పెట్టడం అనేది ఇది మంత్రి గారు సార్ మేము మేనిఫెస్టోలో పెట్టింది చాలా సార్ మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో వారు ప్రధానమంత్రి ఉన్నారు. ఈరోజు మేము వారిని కోరుతా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారు ముందు నిలబడి జాతీయ హోదాను ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఎట్లా ఇస్తారంటే మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మేమందరం వస్తాం, మేము వారిని కూడా కోరుతాం, మా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోరుతాము. మీరు జాతీయ హోదాను ఇప్పియండి, మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాన్ని నేను మా మహేశ్వర్ రెడ్డి గారు వారి బీజేపీ పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం. అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు కానీ అధ్యక్ష ఎన్నిసార్లు ఇంటరప్షన్ కరెక్ట్ కాదు అధ్యక్ష. అయ్యా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు సీఎం సొంత జిల్లా ఇది ఎట్టిస్తారు సార్, ఇది ఎట్టిస్తారు? వాట్ ఈస్ దిస్? నేను 1 minute. శ్రీహరి గారు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావడానికి బీజేపీ వాళ్ళ సహకారం అడిగారు సార్. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. వీలైతే నేను ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నా మనందరం ఒక శాసనసభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ ద్వారా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. శ్రీధర్ బాబు గారు దీని విషయంలో ముందుకు రావాల్సిందే నేను కోరుతున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు చూడండి, అదే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్. రెస్క్యూకి వచ్చేసారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడుతూ ఉంది వీళ్ళ రిలేషన్షిప్ ఏందో. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు. అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసు. జాతీయ హోదాకి ఏమేం కావాలా, ప్రొసీజర్ ఏంది, దాని నామ్స్ ఏంటి, అవన్నీ కూడా సార్ మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి సార్. చాలాసేపు మాట్లాడారు మీరు గంటన్నర మాట్లాడారు. మాకు 10 నిమిషాలు కూడా మీరు గవర్నర్ ప్రసంగంలో మాట్లాడేది అనవసరంగా. గవర్నర్ ప్రసంగం అండి, ఇది గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఇప్పుడు
ఒక జాతీయ హోదా రావాలంటే దానికి ఉన్నటువంటి నామ్స్ ఏంది, దానికి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏందో గౌరవ ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు, ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారు. మరి వారికి తెలియదా ప్రొసీజర్ ఏందో? దాన్ని మీరు కేవలం మా మీద పెట్టి ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప నిజంగా మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఎట్లా కంప్లీట్ చేస్తారని ఒక ముందు మాత్రం చెప్పడం లేదు. ఇది చాలా శోచనీయమది. సొంతగా మరి ముఖ్యమంత్రిగా జిల్లా సంగతిని తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా కేసీఆర్ సర్కార్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నిరుద్యోగ భృతి విషయంలో విస్మరించాలనే ఆలోచన ఉందా? మరి ఎందుకు నిన్న గవర్నర్ ప్రసంగంలో దాన్ని మనం మాట్లాడలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. దాదాపుగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీకి 4,000 రూపాయలు ప్రతి నెల వస్తే హామీకి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఎదురు చూస్తూ ఉంటే మీరు దాన్ని విస్మరించి పూర్తిగా ఏ రకంగా ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రజలు నిరుద్యోగ యువత మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినట్టు నిరుద్యోగ యువత 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది మీరు ఏ రకంగా నిరుద్యోగ భృతిని ఇవ్వబోతున్నారు అని. దాదాపు దానికి కావాల్సింది ప్రతి నెల 1,400 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా మీరు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు అదనంగా మీరు దీన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు హామీ ఇచ్చే ముందు చేశారా? ఆలోచన లేకుండా కేవలం అధికారంలో రావడానికి మాత్రమే ఈ హామీ ఇచ్చారనే సంగతి మరి దయచేసి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ఈ నెల 9వ తారీఖు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. మరి 9వ తారీఖు అయిపోయింది. అధ్యక్ష, మీరు 2 లక్షల రుణమాఫీ ఏ తారీఖుల్లో చేస్తారు? ఇప్పటికే మాట తప్పారు. 9వ తారీఖు దాటింది. మరి మొన్ననే ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి మేము దాన్ని లోతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తలేము. కానీ ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే వరకు మేము వెంట పడతాం. ఖచ్చితంగా ప్రజా గొంతుకై మేము దీని మీద మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇంకా దాని మీద పూర్తి మరి వివరణ కానీ ఇచ్చేటువంటి మరి ప్రొసీజర్ కానీ ఇంకా మీరు దాని మీద ఏమి మాట్లాడకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఎంతో ఉత్సాహంతో ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మీరు కేవలం 64 మంది మెంబర్స్ తోటి మాత్రమే మీరు ఈరోజు అధికారంలో ఉండి అధికారం తెచ్చుకొని ప్రజలు మీకు 2/3 మెజార్టీ ఇవ్వలేదు. ఎన్ని పెద్ద హామీలు ఇచ్చినా నెరవేర్చలేని హామీలు ఇచ్చినా మీకు ప్రజలు కట్టబెట్టింది కేవలం 64 సీట్లు మాత్రమే. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశల్ని వమ్ము చేయకుండా మీరు ఇస్తామని ఒప్పుకున్నటువంటి హామీలను నెరవేర్చాల్సినది. ప్రజలు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీ మీద పట్టం కట్టినందుకు మీరందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి సహచార మంత్రులందరూ కూడా మీరు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. Honorable panel speaker, sir. Sir, at the outset, I welcome the new government that has assumed office after the assembly elections. We respect the people's mandate, and as it is their will that has prevailed in the assembly elections, the Congress party has secured the people's confidence on the basis of the promises that the party has made and its Please All manifesto. I would like to point out here that our party, MIM, will play the role of constructive opposition in the state. We will voice the aspirations and grievances of the people, offer our advice and suggestions, and also point out the acts of omission and commission of the government. सर, उसके साथ ही साथ मोहतरम पैनल स्पीकर साहब, मैं ये ज़रूर बात कहते हुए अपनी बात को आगे बढ़ाऊंगा, और ये बात मैं ऐवान के तवज्जो में लाना चाहता हूं और इस ऐवान के ज़रिए आवाम को भी मुतवज्जे करता हूं इस बात पर कि रियासत तेलंगाना के मुसलमानों ने इनको भी जिताया है, लेकिन न इन्होंने
एक भी मुसलमान को नहीं जिताया है। और मुसलमानों की नुमाइंदगी करने वाली जमात को खत्म करने के मंसूबे वो साजिशें बनाई गई, कोशिशें की गई, लेकिन वो साजिशें, वो मंसूबे, वो ख्वाब चुकनाचूर हो गए। हम जहां थे वहीं हैं और वहीं रहेंगे। हम में कोई कमी नहीं आई। कभी ये यहां से यहां आते हैं, कभी वो वहां से यहां आते हैं, लेकिन हम जहां थे वहीं हैं और वहीं रहेंगे। और बेबाकी के साथ, पूरी दियानत के साथ, ईमानदारी के साथ, इखलास के साथ मुसलमानों की नुमाइंदगी करते रहेंगे। और ये बात इसलिए कह रहे हैं कि मुसलमान हिंदुस्तान का दूसरे दर्जे का शहरी नहीं है। मुसलमान को भी दस्तूर हिंद ने वो बराबर का हक दिया गया है। और इस ऐवान में खड़े रहकर हमारी तारीख है कि हमने मुसलमानों के लिए, पिछड़े हुए तबकात के लिए, SC STs के हुकूक के लिए हमने जिद्दोजहद की है और आगे भी हम करते रहेंगे। हम उम्मीद करते हैं कि कांग्रेस की हुकूमत पुराने शहर को नजरअंदाज नहीं करेगी। हम उम्मीद करते हैं कि पुराने शहर की तरक्की नए शहर के बराबर होगी। हम उम्मीद करते हैं कि IT टावर्स जो हमने मंजूरी हासिल की थी पुराने शहर के लिए, वो IT टावर्स का काम जारी रहेगा। हम ये उम्मीद करते हैं कि पुराने शहर में मूसी को साफ कर कर और जहां पे सीवरेज का पानी है उसको खूबसूरत बनाया जाएगा, डेवलपमेंट आएगा पुराने शहर में। हम उम्मीद करते हैं कि बरसा बरस से चार मीनार पेडेस्ट्रियनाइजेशन का प्रोजेक्ट जो एक कछुए की तरह आगे बढ़ रहा है उसको तेजी के साथ आप मुकम्मिल करेंगे। हम उम्मीद करते हैं और तवक्को करते हैं कि आप पुराने शहर को नए शहर के बराबर तरक्की देंगे। हम उम्मीद करते हैं कि आप अपने वादों को पूरा करेंगे और हम एक मजबूत और कंस्ट्रक्टिव अपोजिशन का रोल जरूर हम अदा करते रहेंगे। हम ये भी तवक्को करेंगे कि आप माइनॉरिटीज के इश्यूज जो हैं, जैसा MTF है, RTF है या फिर ओवरसीज स्कॉलरशिप है, उसके बहुत सारे अमाउंट्स ड्यू हैं, उसको भी आप क्लियर करेंगे। और मुसलमान और माइनॉरिटी बच्चे जो तालीम हासिल कर रहे हैं, जिसकी वजह से स्कॉलरशिप्स रिलीज नहीं होने की वजह से जो रुकावटें आ रही हैं, उसको आप दूर करेंगे। हम उम्मीद करते हैं कि अनीसुल गुरबा की इमारत जो तामीर हुई है, उस अनीसुल गुरबा की इमारत में सरगर्मियों का आगाज करेंगे, यतीम बच्चों को वहां रखेंगे और उनको मौका देंगे। हम उम्मीद करते हैं कि आप एक मुस्लिम डेलीगेशन को बुलाकर आप उनसे बैठकर बात कर कर मदरसा बोर्ड जो दूसरे रियासतों में हैं, उस तरीके से आप उनको एतमाद में लेकर, भरोसे में लेकर, उनसे बातचीत कर कर एक मदरसा बोर्ड के जरिए आप उनकी मदद करेंगे। हम ये भी उम्मीद करते हैं कि 17,000 अइम्मा और मौजनों को आप अचलीकास को जो पैसा दिया जा रहा है उनके बराबर देंगे। आपके मैनिफेस्टो में आपने कहा कि 12,000 देंगे, लेकिन मैं कहूंगा कि हुकूमत का कोई मजहब नहीं होता, हुकूमत का कोई मजहब नहीं। जब अचलीकास पुजारीस को आप 25,000 दे रहे हैं तो हुकूमत की जिम्मेदारी है कि वो मुस्लिम अइम्मा और मौजनों को भी उन्हीं के बराबर दें। मैं उम्मीद करता हूं कि शादी मुबारक की स्कीम को जो मजलिस के नुमाइंदगी पर ग्रीन चैनल में डाला गया था, आप उसको जारी रखेंगे ग्रीन चैनल में और उसके जरिए शादी मुबारक के सारे जितनी भी पेंडिंग दरखास्तें हैं उसको क्लियर करेंगे। मैं ये भी उम्मीद करता हूं कि 1 लाख रुपए का जो लोन मुसलमानों को देने का वादा किया गया था उसको दिया गया था। इलेक्शन का नोटिफिकेशन आने के बाद इलेक्शन कोड ऑफ कंडक्ट की वजह से उसको रोक दिया गया था। उम्मीद करता हूं कि नई हुकूमत वो जितने भी मंजूरियां जो हुई हैं, जो सैंक्शन हुए 1 लाख, उनको फौरन रिलीज करेगी। मैं उम्मीद करता हूं कि जो मशीन्स जो दिए गए थे, जो स्विंग मशीन्स खवातीन को दिए गए थे, जिनकी मंजूरी हुई लेकिन इलेक्शन कोड की वजह से रोक दिया गया था, आप उनको भी रिलीज करेंगे। मैं उम्मीद करता हूं कि CBCID की इंक्वायरी
जो वह औकाफी जायदादों की तहफ्फुज के लिए बनाई गई थी उसकी रिपोर्ट को आप टेबल करेंगे। मैं उम्मीद करता हूं कि कांग्रेस की हुकूमत औकाफी जायदादों का तहफ्फुज करेगी। 70 बरस की इस तारीख में मुसलमानों की औकाफी जायदादों को तबाह बर्बाद किया गया, उनको लेफ्ट एंड राइट बांटा गया, चाहे वो तेलुगु देशम की हुकूमत हो, चाहे वो कांग्रेस की हुकूमत हो या बीआरएस की हुकूमत हो। जब हुकूमत में आने से पहले तो बड़े हमदर्दी का इजहार करते हैं औकाफी जायदादों की तहफ्फुज के लिए, लेकिन इख्तिदार में आने के बाद उनकी रविश कुछ और होती है और उसी रविश का नतीजा है कि हुसैन शाह वली रहमतुल्लाह अलैह की 1600 एकड़ आराजी चले गई, आज नहीं है। आज मैं उम्मीद करता हूं कि आप उसको टेबल करेंगे। मैं उम्मीद करता हूं कि आलेर का एनकाउंटर जो हुआ, पुलिस की मौजूदगी में, पुलिस की कस्टडी में पुलिस एनकाउंटर करके उन मासूमों को मार देती है। हमारे मुतालबे पर एक इंक्वायरी कमेटी बनाई गई थी। मैं उम्मीद करता हूं कि आप टेबल करेंगे उस रिपोर्ट को और वो कातिलों को सजा देंगे जो पुलिस कस्टडी में उन मासूमों को गोली मारकर मार दिए गए। मैं उम्मीद करता हूं कि हुकूमत मसाजिद का तहफ्फुज करेगी। मैं उम्मीद करता हूं कि आशुर खानों का तहफ्फुज करेगी, क्योंकि आज बातें तो बहुत की जाती हैं लेकिन हमको इंसाफ से महरूम रखा जाता है। मैं आपके जरिए यह बात जरूर कहना चाहता हूं कि मजलिस इत्तेहादुल मुस्लिमीन हर सेशन में या हर असेंबली में आवाज को बुलंद करती है और अपने हक को हासिल करती है और हम जिद्दोजहद करते हैं। पुराने शहर में रोड वाइडनिंग्स की मंजूरियां हुई हैं लेकिन रोड वाइडनिंग्स नहीं हुए हैं। बोजागुट्टा में वहां पे हाउसिंग के लिए बार बार मुतालबा किया गया, नहीं हुआ। मैं ये भी बात आपसे कहूंगा कि मजलिस इत्तेहादुल मुस्लिमीन और मैंने ऐवान असेंबली में इस मसले को बार बार उठाया और उस वक्त के चीफ मिनिस्टर KTR साहब ने मंजूरी दी थी। लाल दरवाजे की मंदिर के लिए 20 करोड़ रुपए मंजूर किए थे, लेकिन आज तक भी लाल दरवाजे की उस मंदिर के काम के लिए आगाज नहीं हुआ। मीटिंगें तो बहुत हुई लेकिन काम नहीं हुआ। और पुराने शहर के पेरिस्ट्राइजेशन के प्रोजेक्ट के लिए, हॉकर्स के लिए ब्रिजेस डालने का ऐलान किया गया, वो भी काम अभी पेंडिंग है। पार्किंग लॉट्स का है। मैं नई हुकूमत के सरबराह और चीफ मिनिस्टर साहब से, रेवंत रेड्डी साहब से मुतालबा करूंगा कि आप पुराने शहर के और शहर हैदराबाद के सारे हमारे MLAs की एक मीटिंग बुलाइए। हम सारे मसाइल को आपके सामने रखेंगे और उन मसाइल को आप एक के बाद एक उनको हल करते हुए आप आगे बढ़े तो हम आपके ममनून और मशकूर रहेंगे। इसके साथ ही साथ मैं ये बात भी कहूंगा आपसे कि आपने अपने मैनिफेस्टो में इतने वादे, इतने ऐलानात सब कुछ किए, लेकिन अफसोस के साथ कहना पड़ता है कि मैनिफेस्टो में उर्दू का जिक्र नहीं था। रियासत तेलंगाना की दूसरी सरकारी जबान का मौक़िफ़ दिया तो TRS की हुकूमत ने और KTR साहब ने दिया। मैं उनका शुक्रिया अदा करता हूं कि उर्दू को दूसरी सरकारी जबान का मौक़िफ़ दिया गया, लेकिन उर्दू के साथ इंसाफ हुआ, लेकिन जैसे होना था वैसा नहीं हुआ। मैं उम्मीद करता हूं कि आप उर्दू के साथ इंसाफ करेंगे, उर्दू को उसका जायज हक देंगे और उर्दू बोलने वालों के साथ इंसाफ करेंगे। आपने अपने मैनिफेस्टो में यह भी कहा कि DSC का इनेकाद करेंगे। हम बार बार बोलते रहे हैं, राजशेखर रेड्डी साहब के दौर से हम बोलते आए हैं और मैं राजशेखर रेड्डी साहब को हर वक्त याद करता हूं क्योंकि वो एक हमदर्द शख्स थे। और अगर कोई कहता है कि हम कांग्रेस के करीब थे तो मैं ये कहना चाहता हूं कि हम कांग्रेस के करीब राजशेखर रेड्डी की वजह से थे, उनके अखलास की वजह से थे, उनकी मोहब्बत की वजह से थे, उनके हमारे लिए हमारे मसाइल को हल करने की वजह से थे। हम राजशेखर रेड्डी साहब के बेशक करीब थे, हमारे काम करते थे। और आज हम आपसे मुतालबा करते हैं, आपसे दरख्वास्त करते हैं कि उर्दू के साथ इंसाफ करिए। DSC को उर्दू के पोस्ट जो होते हैं उसमें आप DSC जब करते हैं तो SC ST और BCs रहते हैं। वो SC ST BCs को उर्दू नहीं आती है, लेकिन कानून ये कहता है कि आप SC ST को वो पोस्ट दें। तो आप
को चाहिए कि आप 2 वक्त उसका नोटिफिकेशन दें। 2 वक्त नोटिफिकेशन देने के बाद वो जितने SC STs के और BCs के उर्दू के जो पोस्ट हैं जो अनफिल्ड हैं वो ओपन हो जाते हैं। ये इंपॉर्टेंट चीज है। मैं उम्मीद कर रहा था कि आपकी थिंक टैंक आपको बोलेगी और कहेगी कि उर्दू के पोस्ट के लिए, उर्दू के लिए इंसाफ के लिए मैनिफेस्टो में ये बात डालेंगे कि हम उर्दू के पोस्ट को डिरिजर्व करेंगे, लेकिन ये काम नहीं हुआ। मैं उम्मीद करता हूं कि आप ये काम करेंगे। उर्दू जब दूसरी सरकारी जबान है तो जितने भी कॉम्पिटिटिव एग्जाम्स हैं, जितने भी प्रमोशन के एग्जाम्स हैं डिपार्टमेंटल, उसको उर्दू में भी मुनक्किद करना चाहिए। यह जरूरी है, यह काम नहीं हो रहा है। और जितने रिक्रूटमेंट के आपके एग्जाम्स हैं वो एग्जाम्स को भी उर्दू में रखिए, यह भी जरूरी है। मैं उम्मीद करता हूं कि आप मेरे इन बातों पे तवज्जो देंगे और मैं इसके साथ साथ आगे बढ़ते हुए यह बात भी आपसे कहूंगा कि इट वॉज इन 2004 on the eve of assembly polls, the Congress party had entered into a poll alliance with TRS after promising Telangana state. More than 5 years later, in the second term of the UPA government at the center and the Congress government in the state, the central government made the December 9th announcement of Telangana statehood in 2009, plunging to the united AP into a turmoil. Ultimately, the Congress working committee decided to bifurcate Andhra Pradesh in mid-2013 and followed it up with enactment of AP Reorganization Act in early 2014. Telangana state came into being on June 2nd, 2014. That is exactly 10 years after the promise was made by Congress before the 2004 Assembly and Lok Sabha elections. Earlier too, during 1969 and 1971, the Telangana agitation rocked the united AP, and it was led by former congressmen who had floated Telangana Praja Samiti. Incidentally, this earlier movement was suppressed by the Congress government at the state and in the united Andhra Pradesh state, sir. Sir, I would like to tell my Congress friends that the history cannot be one-sided and it has to be 2 sides. In the year 1969 to 1971, agitation scores of youth were killed in police firing, and in 2001 and 13 movements, scores of youth committed self-immolation. Who or which government were responsible for these deaths? I don't know how the change of government following the assembly polls can be called as the liberation day, liberation of Telangana people from 10 years of repression. So I'm saying this because I'm very saddened. When I was going through the Honorable Governor's address, in my 25 years of legislature life, I have never seen such an address by any government. Sir, I'm sorry to say, but I still feel like the Congress party is still in the election mode. Elections have ended. We said what we had to say. We criticized how much we wanted to. We also leveled allegations, personal remarks. But now, people have given their verdict. They have chosen you, and they have chosen them to sit there. They have chosen us to be here. So now we have to come together for the development of the state. We have to come together to fulfill the promises made by the party which has been given the responsibility of governing the state for the next 5 years. Sir, going further ahead, sir, the Congress and BRS term September 17th, 1948, the day of accession or merger of erstwhile Hyderabad state into Indian Union as integration day, whereas the BJP and left party term it as a liberation day. Now the Congress wants to celebrate the liberation day on December 3 or maybe December 7 as the party regained power after a gap of nearly 10 years since the formation of Telangana state. The Congress party has taken the historic decision on formation of Telangana state
But in the elections held in 2014, the people had given the mandate to TRS, which had fought for separate statehood. There is no doubt, yes, they had fought. And many other leaders joined them, and everybody fought for it. Yes. But we cannot deny the role, the major role of TRS and the major role of KCR. Again in 2018, the people voted for the TRS, which secured a greater majority. So terming the people's verdict in the previous two elections as something undemocratic or vote of autocratic, dictatorial or feudal role sounds something very sad, sir. It is not, sir. Sir, we are here. Sir, it is a democracy. We are living in a democracy. The people have the right. They can give me an opportunity or they can reject me. So we cannot question the decision of the people. If today the Congress is questioning and giving names to the verdict of the people of yesteryears, then the same thing might happen with the Congress for the verdict which have been given today by the people. We need to be cautious. Sir, we need to be very cautious. Elections have ended. We are here for progress. We are here for development. We are here to fulfill the promises made to the people. We have to be focused on that rather than, pulling each other apart from the, sir, so terming the people's verdict, I have already said, sir, apart from the 6 guarantees outlined under Abhay Hastam and the promises made under Right to Youth, SC, ST, Minority, BC Declaration, many other initiatives have been assured by the Congress. Understandably, the governor's address has set out the priorities, policies, programs, and schemes of Congress government for all-round development of the state and welfare of all sections of people. I would like to recall that the backward classes, scheduled caste, scheduled tribe, and minorities account for an overwhelming proportion of the state's population, sir. They together constitute almost 85%, BCs 46%, SCs 15.5%, STs 9.2%, and minorities 14.3% of the state's population, sir. The Congress has committed to provide a better deal to all these sections. It has promised to introduce minority sub-plan as also the BC sub-plan, named after Mahatma Jyoti Phule. The Congress has assured to spend 2,000 crore per annum, amounting to rupees 1 lakh crore in 5 years period for BC welfare, and this is a welcome step, sir. Similarly, the party has assured to enhance the minority welfare budget to rupees 4,000 crores, including 1,000 crore annually for subsidized loans to minority, youth and women, sir. Sir, when I say about, and I talk about 4,000 crores for minority, let me make it very, very clear to the government, sir, what the Congress government is doing in Karnataka and what it was doing in Rajasthan. And, they were calculating the amount spent on other schemes also in the minority budget. Kindly do not do that. If we have to see the other schemes with which the minorities got benefited in the last 9.5 years, like in pension, like in Shadi Mubarak or Raitu Bandhu, Raitu Bima and other schemes, where Muslims are also part. If we have to take into account that amount and the 2,200 crores, we have already crossed 5,500 crores. I hope that the 4,000 crores will be only for minority welfare department. I hope that. I hope. So the Congress has promised to rename Dalit Bandhu scheme as Ambedkar Abhay Hastam and extend it to both SCs and STs and to raise the financial assistance to rupees 12 lakh per family, sir. The party has also assured to raise the reservation of SC/STs to 18% and 12% respectively, sir. However, the Congress has maintained a silence on the demand for raising the reservation for socially and economically backward sections of Muslims of 12%, sir. कांग्रेस ने अपनी इलेक्शन की कैंपेनिंग में इल्जाम लगाया 12%, 12%, 12%, मगर 12% का जिक्र अपने मैनिफेस्टो में नहीं किया। मैं जानना चाह रहा हूं चीफ मिनिस्टर साहब से, ठीक है इन्होंने नहीं दिया,
क्या आप देने वाले हैं? क्या आप देंगे? क्या आप सिंसियर हैं? सवाल है। और असेंबली के रिकॉर्ड्स को उठाकर देखिए, मजलिस इत्तेहादुल मुस्लिमीन की तरफ से मैंने खड़े होकर उस वक्त कहा था 12% मिलता है, मिलने दो नहीं, हमको 4% जो हम हासिल करें राजशेखर रेड्डी साहब के दौर में, उसको कायम रखना, ये बड़ी जिम्मेदारी है। तो आप ठीक है ये नहीं दिए, आप दे रहे हैं क्या बताइए? क्या आप देंगे क्या? एंड आई गो फॉर द रेड सर. Sir, I may recall that the Telangana government has enacted a bill in the state legislature based on the report of the state BC Commission and ST/SC Commission and the findings of Sudhi Commission and Chellappa Commission to raise the quantum of reservation to 12% for BCE category and 10% for STs. Sir, I would like the Honorable Chief Minister Saab, Mr. Revanth Reddy Saab, to clarify on the government stand on this issue, sir. Regarding the minority subplan and BC subplan, I may point out that this has been a persistent demand of AIMIM in the United Andhra Pradesh when the Congress was in power and in Telangana state after its formation, sir. In fact, we had suggested to the Telangana government to enact a legislation on the patterns of Act number 6 of 2022, the AP Minorities Component Outlay Allocation and Utilization of Financial Resources Act 2022 and Act number 13 of 2019, the AP-BC Subplan Planning Allocation and Utilization of Financial Resources Act 2019 for earmarking the funds for minorities and BCs in the state budget, sir. So now our party AIMIM once again reiterates the demand for enacting the two separate legislation, one for the minorities and another for the backward classes, providing for minority component and BC component in Telangana state budget and making allocation for the sub-plan for the forthcoming state budget for the financial year 2024 and 2025, sir. Sir, when I say this, sir, you can go through the records and see about the BCs, sir. The treatment given to the BCs, all the BCs corporation. My learned friend, Sridhar Babu, was with me as a member in Public Accounts Committee. We had asked for the details and we saw the details of the allocation made to the BC, मुख्तलिफ BC के महकुमों को, तो देखकर बड़ी हैरत हुई थी. मैं उम्मीद करता हूं कि आप उनके साथ इंसाफ करेंगे. SC और ST के रिजर्व सीट्स पर भी शायद अगर मैं गलत ना हो तो सबसे ज्यादा सीटों पर अवाम ने आपको मुंतखब किया. इस उम्मीद के साथ कि उनके साथ भी इंसाफ होगा और हम उम्मीद करते हैं कि आप सब के साथ इंसाफ करेंगे. We hope that the Congress government would fulfill its assurance to conduct a caste census and effect an increase in BC reservation within 6 months of assuming power in the state, sir. क्योंकि आपने कहा है ये बात और फिर the Congress has not elaborated on the quantum of raise in BC reservation in education and public employment in the state except promising a hike. कितना करेंगे आप? वो आपने नहीं कहा. This is in contrast to the assurance to raise the BC reservation in local bodies as well as in award of government civil construction and maintenance contract to 42%, sir. Assuming that the reservation for BCs in education and public employment are raised to 42%, apart from the proposed increase in SC/ST reservation to 18 and 12%, this would, Honorable Panel Speaker, sir, this would raise the total quantum of reservation for SC, STs and BCs together to 72%. 72%, sir. So we do not know whether the enhancement of reservation to 72% will pass the muster as the Supreme Court has laid down the Lakshman Rekha of 50% for overall reservation for weaker sections. If we add the BC reservation, Honorable Panel Speaker, sir, if we add the BC, if we add the EBC reservation of 10% and an increase of 8% reservation for SEBC, Muslim category BCE, the overall reservation will reach 90%. It is going to be 90%. Is this possible in the prevailing circumstances, whether the present central government is opposed tooth and nail to any increase in reservation for backward classes, apart from total opposition to any kind of reservation to the minorities? Is a question which needs to be answered, sir. A reality check on the issue
would be needed, sir. A separate ministry for most backward classes are also been promised apart from separate finance corporation for all major BC castes. We hope that the existing finance corporations and cooperative societies federation in various BC groups are strengthened with allocation of more funds and assisting these groups. Honorable panel speakers, sir, we welcome the promise to introduce the Right to Public Service Act apart from setting up comprehensive portal for receiving and addressing public complaints and grievances. सर जब मैं इसकी बात करता हूं तो इसके साथ साथ ये भी कहूंगा कि हर महकमे में जैसा ऑफिशियल लैंग्वेज कमीशन है, आप मुसलमान को रखिए ताकि वो उर्दू के इंप्लीमेंटेशन के लिए उस पर गौर करें। हायर एजुकेशन डिपार्टमेंट है, वाइस चेयरमैन एक मुसलमान को दीजिए। यूनिवर्सिटीज हैं, वहां पे एक मुसलमान को दीजिए। आप इंफॉर्मेशन का जो है उसमें आप मुसलमान को दे सकते हैं, और कई वकील हैं, पब्लिक प्रोसिक्यूटर्स मुसलमानों को दे सकते हैं। लेकिन आज ये चीज नहीं हो रही है। मैं उम्मीद करता हूं कि मुसलमानों को उनका हक दिया जाएगा। सर, द 6 guarantees are going to be cornerstone of the Congress government action plan for the state, sir. The government has implemented 2 of the promises made in the manifesto, and it has assured that a definite and time-bound action plan will be announced soon to implement the other guarantees in the poll manifesto, sir. Sir, when I talk about the poll manifesto, sir, about 6 guarantees, sir. Sir, I have all the details, sir. Like Mahalakshmi scheme, sir, gas cylinder 500 rupees, free travel for women, farmers, financial assistance of 15,000 per acre, rupees 12,000 per annum to agricultural labor, bonus of 500 paddy waiver, and all land extent and number of farmers. ये सारी चीजें जब हम देखते हैं, sir, I don't know whether people know about this, sir. I might be wrong, but I would request the government to please correct me. Please do correct me. So 2,500 per month to every BPL family woman. Sir, अगर हम BPL family woman में कार्ड में से एक औरत को अगर ले लेते हैं पर मंथ, नहीं, मैं एक को ले रहा हूं, मैं सिर्फ एक को ले रहा हूं, एक को ले लेते हैं तो 2,249.75 crores per month, sir. Per annum 26,997, sir. Sir, gas cylinder for 12 months 12 सिलेंडर अगर हम देंगे पर ईयर, सर 5,399। बिल्कुल साहब, आप दीजिए। 3 ने साहब, आप जो ऐसे 4 महीने चला बोलो उनको, चला लेते हो, चला ले, गांव में लकड़ी के साथ चला लेते साहब, बेफिक्र रहो। फ्री ट्रैवल फॉर वुमेन, सर, फ्री ट्रैवल फॉर वुमेन अगर इसको हम देखते हैं सर 2,190 करोड़, सर। फार्मर्स, सर, फाइनेंशियल असिस्टेंस, सर, टोटल एग्रीकल्चरल के आप साइट पर जाके देखिए सर, जहां पे ज़राअत हो रही है वो जुमला एकरेज है 1,54,40,580, सर। तो अगर हम किसानों को जो वादा करें वो देते हैं 23,160.87 करोड़, सर। सर 12,000 पर एनम टू एग्रीकल्चर लेबर, सर। आई वॉज लिसनिंग टू माई लर्नड फ्रेंड, ही सेड के दो को भी दे देंगे, बोले मियां बीवी दोनों को देंगे। आई डोंट नो इफ इट इज द पॉलिसी ऑफ द गवर्नमेंट और व्हाट। वेरी गुड, वेरी गुड, दो को दे रहे हैं, बहुत अच्छा है। आई वॉज जस्ट लिसनिंग टू ऑनरेबल लर्नड फ्रेंड ऑफ माइन, ही सेड के एक ने 2 को देंगे। मैं एक को देने की बात लिया साहब, सिर्फ एक को लिया तो दे आर 25 लाख लेबर्स आर दे, सर। उसके लिए 3,000 करोड़ होना सालाना, सर। आप 2 को देंगे बोले 6,000 करोड़ होना है। अब हम आगे बढ़ते हैं और देखिए साहब, बोनस 500, सर। इफ यू हैव टू गो, आई हैव ऑल द डिटेल्स, ऑनरेबल पैनल स्पीकर, सर। इफ आई हैव टू गो, गृह ज्योति, सर, 4,800 crores is required. Indrama Indulu, sir, 25,000 crores is required. Yuva Vikasam, 38,894 crores is required, sir. I have all the details, sir. It is not that I have done my homework and research, sir. Sir, implementation of Vidya Jyoti Patakam, Abdul Kalam, Tohfe Taaleem and all this, sir. For that 6,476.66 crores is required, sir. सर एमफिल पीएचडी, सर, फॉर दैट। और उसके बाद में ग्रेजुएट्स को भी आप देंगे बोले, फिर इंटर स्टूडेंट्स को भी देंगे बोले, एसएससी को भी देंगे बोले, तो उसके लिए और फिर वो सारे जब हम देखते हैं सर 294, 1,800, 2,600, अब इतने हैं सर, थाउजेंड्स एंड थाउजेंड्स है सर।
And I wish you all the luck. Because I know this, sir. Because I know this. Congress have ruled this country and ruled the state 16 times, sir. Very learned people are there. Educated people are there. They know how to rule, and I'm sure and I'm confident they are going to fulfill the promises. सर चीयूता सर उसमें मंथली पेंशन 4,000 देंगे बोले, मंथली एम्प्लॉयमेंट अलाउंस भी देंगे बोले. सर, I was reading the newspaper, sir. So in that it was written that the required amount would be 70,000, sir. But sir, I want to correct, sir. As per my calculation, I might be wrong. I'm not saying that I'm perfect. I might be wrong. Kindly you give the right figures. As per my homework, my research, my calculations, sir, the total requirement only for 6 guarantees is going to be 2,16,018.15 crores per annum. और उसके बाद में if you have to see the entire many other promises, जैसा वो बाइक देते बोले, वो अलाउंस देते बोले, हाँ वो डबल बेडरूम, वो सारे चीजें सर when we finally सर अब उसको पूरा देखते हैं सर, तो आई माइट बी अगेन रॉन्ग सर. आई वांट द गवर्नमेंट टू करेक्ट मी सर. 3,10,492.15 करोड़ मतलब 3,10,492.15 crores are required. And I'm sure the people who have prepared the manifesto knew about the financial state of our state. So, and sir, I listen, bhai, आप इतना गुस्से में क्यों आ रहे हैं? That's what I'm saying, sir. मैं यही कह रहा हूं. आप नहीं करेंगे बोल के मैं थोड़ी बोला आपको. आप काबिल है बोला मैं. आप लोग हिंदुस्तान में सबसे ज्यादा हुकूमत करे बोल रहा हूं. रियासत में आप लोग करे हैं बोल रहा हूं. और मैं ये कह रहा हूं कि काबिल लोगों ने बड़ी काबिलियत के साथ, बड़ी ही मेहनत के साथ इस मैनिफेस्टो को बनाया है और इस मैनिफेस्टो पे अवाम ने भरोसा किया है. और मैं ये भी कह रहा हूं कि ये प्रॉमिसेस को फुलफिल करने के लिए ना सिर्फ मैं, हम सब आपका ताउन करने तैयार हैं. गुस्से में आने की बात क्या है बताइए? सर मैं ये भी कहूंगा सर, देयर इज नो mention about the minority declaration in the governor's address and I don't know the reason for this omission, sir. इसलिए मैंने कहा मुसलमानों ने आपको भी जिताया, मुसलमानों ने आपको भी जिताया, मगर आप दोनों ने मुसलमानों को नहीं जिताया. हम जीत गए. Sir, one of the promise under the minority declaration is the introduction of Abdul Kalam Tohfa Talim scheme to provide financial assistance of rupees 5 lakh to minority youth for completing MPhil and PhD, rupees 1 lakh for post-graduation, rupees 25,000 for graduation, rupees 15,000 for intermediate, and rupees 10,000 for passing the 10th grade SSC, sir. Sir, I would like to once again ask the people responsible for preparation of this manifesto, sir. Sir, by the way, sir, who is this Abdul Kalam? Is it, no, sir, it is written Abdul Kalam. Is it the India's first education minister, Maulana Abdul Kalam Azad? Or it is Abdul Kalam, India's missile man and former president, Mr. APJ Abdul Kalam? It cannot be both. इसमें तो सिर्फ अब्दुल कलाम लिखा, इसलिए मैं पूछ रहा हूं साहब, इस पे भी गुस्सा मत आओ. ये भी पूछ रहा हूं कि किसके जी. तो मैं ये पूछ रहा हूं, ये भाई ये मैनिफेस्टो आपका है भाई, सीएम साहब ये आपका है, आपके उसमें है, तो इसमें अब्दुल कलाम 2 है, तो मैं क्लैरिफिकेशन ले रहा हूं, मौलाना अब्दुल कलाम आजाद के नाम पे है या अब्दुल कलाम द मिसाइल मैन के नाम पे? तो दोनों के नाम से, दोनों के नाम से जी. अच्छा,
नहीं, मैं पूछ रहा था साहब, पूछना है ना. Under the Mahalakshmi guarantee, women are promised monthly financial assistance of rupees 2,500 per month, and that is 30,000 per annum, besides free travel in RTC buses, sir. Sir, when I talk about RTC buses, sir, Honorable Panel Speaker, sir. So this is Telangana Road Transport Corporation 22-23 report, sir. And also, I had raised a question, sir. अब इसमें लिखा हुआ है, sir, कि out of the 9,000 buses, 6,000 buses are old, 15 years old. और इसमें पूरा डिटेल दिए साहब, कितने पुराने हैं, क्या है, क्या नहीं. अब ये देखिए सर, ये 23-24, ये पेज ही नहीं है साहब इसमें. नहीं, आपके दौर में हुआ सो है ये. सॉरी, आपके दौर में हुआ सो है. सर, पैनल स्पीकर सर, मैं नई गवर्नमेंट से कहूंगा कि ऐसे डेलिबरेट ओमिशंस पेजेस के नहीं होना चाहिए, बिकॉज यू हैड प्रॉमिस्ड अ ट्रांसपेरेंट गवर्नमेंट. इट हैज टू बी देयर. बहुत है सर, वेरी सो मेनी डिमांड्स, बहुत सारे डिमांड्स भी देखते हैं सर. डिमांड्स में एक इंपॉर्टेंट पेज गायब हो जाता है. डिमांड्स टेबल नहीं होते, डिमांड्स पे डिस्कशन होता है. तो आई होप वी हैव फेस्ड दिस. नहीं, I told you that we are going to play a role of a constructive opposition, and let me correct you, we have played a constructive role when the TRS was also there in the government. We have criticized the government, we have appreciated the government, we have rejected their wrongdoings, and we have praised the good doings which were for the people. We are going to play the same role. And at the same time, I'm happy that I'm happy that I saw today's newspapers in which Honorable Revanth Reddy Saab has said in the newspaper, it has come कि MIM के साथ कोई alliance नहीं है भाई हमारा. हम अकेले थे, अकेले हैं, लड़ रहे थे, लड़ रहे हैं, लड़ते रहेंगे. क्योंकि बहुत सारे लोगों को ऑनरेबल पैनल स्पीकर साहब, एक मीटिंग हुई, सीएम साहब बुलाए, थैंक यू सर, मूसी के लिए बुलाए, थैंक यू सो मच सर, बुलाए, हम बैठे, डिस्कस करे, लोग समझे कि अरे अलायंस हो गया, ये इनके करीब आ गए, ये इनके हो गए. देखिए, मैं ये कहना चाहता हूं, वो हमारे रियासत के चीफ मिनिस्टर हैं, अवाम ने उनको मुंतखब किया है, ये कांग्रेस की हुकूमत में एतमाद का इजहार किया है. तो मैं अवामी नुमाइंदे की हैसियत से अपनी रियासत के चीफ मिनिस्टर से मिलना ही पड़ेगा. मिलते रहेंगे, काम कराते रहेंगे, क्योंकि हमको काम होना है. And to go further ahead, sir, we welcome the introduction of free bus ride for the women in TSRTC buses, sir. At the same time, sir, through you, sir, I would like to request the government to kindly take care of the auto rickshaw drivers. Auto rickshaw के drivers बहुत परेशान हैं, Uber and Ola वाले बहुत परेशान हैं. ख़वातीन को तो अच्छा मौका मिला कि बस में वो सफ़र कर रहे हैं, बहुत अच्छी बात है, लेकिन हमको इनका भी ख्याल करना चाहिए. क्योंकि आपने इलेक्शन मैनिफेस्टो में ऐलान किया था कि आप जितने चालानात हुए हैं, चालानात को भी आप माफ़ करेंगे, आधा माफ़ करेंगे. तो मैं आपसे रिक्वेस्ट करूंगा कि अहकामात जारी करिए कि जितने भी चालानात है उसको हम 50% वेव ऑफ करते हैं, और ऑटोज़ वालों को किस तरीके से हम मदद पहुंचा सकते हैं. वो कुछ पैसे भरते हैं रोड टैक्स का, इसका, अगर उनको कुछ एग्जेम्पशन अगर कुछ देते हैं तो एक उनको भी एतमाद में लिए वैसा होगा. सर, उसके साथ ही साथ जी नहीं, अब देते बोले थे साहब, आपके मैनिफेस्टो में बोले थे आप, अब देंगे बोल के बोले थे. KCR साहब अनाउंस करे थे कि हम गवर्नमेंट में अगर आएंगे तो ऑटो वालों को ये देंगे. इट वाज अनाउंस्ड. तो मैं चीफ मिनिस्टर साहब से रिक्वेस्ट करूंगा कि ऑटो वालों का भी थोड़ा सा अगर आप देखते हैं तो उनका भी थोड़ा अच्छा फायदा हो जाएगा. और इसके साथ ही साथ ऑनरेबल पैनल स्पीकर सर, मैं ये ज़रूर कहना चाहूँगा कि आउट ऑफ 9,000 6,000 तो पुराने बसेस है, और फिर नुकसान 2,000 करोड़ का है, तो ये पेट्रोल डीजल के लिए भी देना है. So there are many other things, sir, which I think in the next budget session I will go further ahead and
discuss about this, sir. But as per my knowledge, sir, 12 करोड़ का शायद नुकसान हो रहा है आरटीसी को इससे। अब इसको हम कैसा करेंगे, इसका भी आप कुछ प्रोग्राम बनाइए सर। सर, एंड डोमेस्टिक गैस सिलेंडर्स के ताल्लुक से भी मैंने पहले ही कहा है और फिर से कहूंगा और उम्मीद करता हूं कि आप करेंगे। और अंडर रैतु भरोसा द असिस्टेंट ऑफ 70 लाख फार्मर्स इज बीन रेज्ड टू 15,000 per acre and the coverage has been extended to 6 lakh share of khaldars also, sir, bonus of 500। ये सारी चीजें हैं जो आप जानते हैं, मैं भी जानता हूं। क्रॉप लोन्स के बारे में भी आपने वेव करेंगे कहा, ₹2 lakh at one go would require 36,000 crores, sir, ₹30,000 crores towards loan amount and ₹6,000 crores towards interest. So 36,000 है। I hope that under Gruha Jyoti guarantee 200 unit of free electricity a promise for all household। अब ये 200 कैसा देंगे, इसमें भी confusion है सर। 200 यूनिट कैसा देंगे? अब अगर मुझे 201 आएगा यूनिट तो क्या 200 माफ करके 1 यूनिट के पैसे लेंगे? या अगर मुझे 500 यूनिट आ रहा है तो वो 500 यूनिट में से आप 300 माइनस करके 200 का लेंगे? इसमें क्लैरिटी नहीं है सर। सो आई रिक्वेस्ट काइंडली इशू द गाइडलाइंस विथ विच ये 200 यूनिट फ्री जो मिलेगा। द पावर सेक्टर इन द स्टेट, TS Genco, TS Transco and Northern Southern Discoms are already saddled with huge losses of 50,275 crores and staggering debt of 81,516 crores। क्योंकि ये सिर्फ मैं न्यूज़पेपर्स में, ऑनरेबल स्पीकर सर, मैं न्यूज़पेपर्स में देख रहा था, हर कोई बोल रहे थे कि 50,000 का इसमें लॉसेज है, 80,000 के लॉसेज है कहें सर। लेकिन द थिंग इज दैट कि we are already saddled with the huge losses of 50,275 crores and staggering debt of 81,516 crores, sir. Sir, under Indulu scheme, families not owning houses are promised a house site and a financial assistance ₹5 lakhs for construction of houses, sir. Sir, ये 2 bedroom houses के ताल्लुक से भी स्पीकर साहब मैं आपके जरिए हुकूमत की तवज्जो इस बात पे लाना चाहता हूं कि सर इलेक्शन कोड आने की वजह से जो लोगों को सर्टिफिकेट्स दे दिए गए थे, जो लोगों को हाथ में कागज दे दिया गया था कि ये यूनिट आपका है, तो उसकी चाबी अब तक नहीं दी गई और जो लिस्ट सैंक्शन हुई थी वो भी वैसी रुकी हुई है। सर, आपके जरिए मैं हुकूमत और हमारे चीफ मिनिस्टर साहब रेवंत रेड्डी साहब की तवज्जो इस बात पे लाना चाहता हूं कि मेरे कॉन्स्टिट्यूंसी में पुराने जो घर थे उनको तोड़कर 2 bedroom बनाए थे और उनसे वादा किया गया था कि बनने के बाद उनको दिया जाएगा, लेकिन इलेक्शन कोड आने की वजह से रुक गया है। काइंडली आपसे रिक्वेस्ट है कि हैदराबाद कलेक्टर साहब को बोल के उसको क्लियर करवा दीजिए, क्योंकि हमारे अश्योरेंस पे, हमारी जबान पे उन लोगों ने अपने घरों को खाली करके 2 bedroom बनाने की इजाजत दी। अगर उनको नहीं मिलेगा तो बड़ा प्रॉब्लम होगा। ऑनरेबल स्पीकर सर, थ्रू यू ऑल्सो वेरी इंपॉर्टेंट इशू आई वांट टू ब्रिंग टू द काइंड नोटिस ऑफ द गवर्नमेंट इज दैट sir, under JNNURM, Wambe scheme and other schemes, housing was taken up, sir. Right from Mr. Chandrababu Naidu was when the chief minister then, से लेकर आज तक भी ये हो रहा है। वो घर जो है सो 20 साल 15 साल पुराने हो गए, बहुत खराब हो गए हैं। तो हमारी नुमाइंदगी पर HMDA से 100 करोड़ रुपये रिलीज हुए थे, वो 150 करोड़ रुपया पूरे शहर के JNNURM, वाम्बे और ये दूसरे हाउसिंग स्कीम के पुराने घरों के मेंटेनेंस वर्क के लिए। तो मैं आपके जरिए हुकूमत से रिक्वेस्ट करूंगा कि हैदराबाद और सिकंदराबाद के जितने पुराने घर हैं जो डिलैपिलेटेड कंडीशन में, जिसके लिए अमाउंट भी रिलीज हुआ है, काइंडली गिव इंस्ट्रक्शंस दैट दीज अमाउंट्स आर रिलीज टू द कॉन्ट्रैक्टर्स एंड द वर्क कैन बी टेकन अप सो दैट इट विल हेल्प द पोरेस्ट ऑफ द पुअर पीपल, सर। Sir, about SC/ST's promise, assistance of 6 lakhs for construction of houses, and for other it is 5 lakhs. I don't know why this difference, sir. SC/ST को आप 6 लाख देते बोले, यहाँ पे 5 लाख। है, lakhs of people, especially in towns and cities, do not own houses and live in rented houses, sir. तो मैं उम्मीद करता हूँ कि आप इस ताल्लुक से भी करेंगे, sir. And I would like to know, sir, what are the criteria for selection of beneficiaries under this scheme?
ये स्कीम युवा विकासम जो 5 लाख का है, उसके भी गाइडलाइंस सही नहीं आए। तो मैं उम्मीद करता हूं कि आप इसके बारे में भी कहेंगे। अंडर Chayuta guarantee monthly pension amount is to be raised to rupees 4,000 and all the beneficiaries, and it's huge increase in the allocation for this scheme, sir, for the disabled also. So we welcome the increase in the health insurance coverage under Arogyashri scheme of rupees 10 lakh. Sir, once again, sir, Honorable Speaker, sir, when I talk about Arogyashri, sir, आप बोल दिए 10 लाख। आप मालूम कराइए साहब, क्या एक भी पेशेंट को अब तक आपके ऐलान के बाद क्या 10 लाख का बेनिफिट मिला? Guidelines have not been framed. GO is not been issued. Sir, the most important thing is that राजशेखर रेड्डी साहब जब थे, जो राजीव आरोग्यश्री लाए थे, उस वक्त जो पैकेजेस बनाए थे, सेम अमाउंट इज कंटिन्यूइंग सर, सेम अमाउंट सर, अमाउंट में इंक्रीज ही नहीं हुआ। Sir, you need to review this, see that. The reason I'm saying is that, sir, the private hospitals are not admitting any patient under Arogyashri because the rates are very low, sir. अब एक बात बोलता हूं, आप बुरा ना माने आप लोग, which is very important for the new government, sir. Sir, in all government hospitals, dialysis units are there. Sir, these dialysis units are being handed over to a third party, sir. And sir, like a private hospital is getting 1250, 1250 for one dialysis. Government hospital is getting 1850 rupees, and that 1850 rupees, it is being paid to the third party, not to the government hospital. आप बताइए सर, ये तो गलत है। ये दिस इज वेरी रॉन्ग। आप वो थर्ड पार्टी को बेनिफिट दे रहे हैं, लेकिन प्राइवेट हॉस्पिटल्स को आप कम करके रखें। दिस नीड्स टू बी करेक्टेड सर। आई होप दैट द गवर्नमेंट विल मेक अ नोट एंड डू द नेसेसरी करेक्शंस। कैंसर पेशेंट बहुत ज्यादा बढ़ रहे हैं, उनके लिए आप ये आरोग्यश्री का जो राजीव आरोग्यश्री का स्कीम जो है, इसमें कैंसर पेशेंट्स को दीजिए। एंड इन डायलिसिस ऑल्सो सर, डायलिसिस आर नॉट प्रोवाइडेड सर। The dialyzer, the pipes are not provided. And there is one investigation which is required for all the dialysis patient to check the creatinine levels. वो उसके लिए they have to make an additional payment. So such things are there which needs to be corrected, which was not corrected by this government in spite of repeatedly requesting. I hope that you will do the necessary corrections. This will help the poor people, sir. Sir, going further ahead, sir. Sir, it is apparent that the youth, especially in the rural and small towns, are being facing problems of unemployment. I welcome that के उन बेरोजगार नौजवानों के लिए भी आपने ऐलान किया है कि करेंगे। Sir, ये इसमें ये moreover, youth have been promised monthly employment allowance of 4,000. I would like to know कि when are we going to start this? Sir, क्योंकि बेरोजगारी का भत्ता देने का इन्होंने भी वादा किया था, लेकिन किया नहीं। Sir, as per my information, I might be wrong. It is subject to correction, sir. 42 lakh children have registered in an employment department or Telangana Public Service Commission. Sir, if we take 30 lakhs also, unemployed youth, तो हमको, sir, 1,200 करोड़ महाना जरूरत पड़ेगी और हमको जरूरत पड़ेगी 14,400 करोड़ सालाना की। 14,400 crores yearly will be required. So I hope that क्या आप इस पर भी गौर करेंगे। फॉर यंग वुमन 18 years pursuing education, इलेक्ट्रिक स्कूटर का प्रॉमिस करे हैं। वी वेलकम दिस when we hope that कि ये प्रॉमिस भी फुलफिल होगी। So the issue of SC categorization into ABCD category has been hanging fire for over 2 decades now, despite the effort of the successive government, the United AP and Telangana government, to implement it in a letter and spirit, sir, unless constitutional amendments are moved by the central government to overcome the hurdles in implementing the categorization in selected state instead of entire country, this issue cannot be resolved, sir. Regarding the minority declaration, let me point out that most of the schemes and initiative included in this declaration are already under implementation in the states since Telangana came into being in June 2014, sir. The Congress has promised the
about Setwin, sir. I hope that के सेटविन को आप मजबूत बनाएंगे, अच्छा बनाएंगे, ताकि अनएम्प्लॉयड यूथ को स्किल डेवलपमेंट का ट्रेनिंग का प्रोग्राम भी होगा। और मैं ये भी कहूँगा कि कांग्रेस के टाइम में ओल्ड सिटी में हम नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन का एक सेंटर लाए थे, तो मैं आपसे रिक्वेस्ट करूँगा कि नेशनल एकेडमी ऑफ कंस्ट्रक्शन के सेंटर को माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट से जोड़ दीजिए, तो एटलीस्ट माइनॉरिटी वेलफेयर डिपार्टमेंट कैन टेक अप द स्किल डेवलपमेंट प्रोग्राम with collaboration with National Academy of Construction, sir. So you have also promised about additional funds to Khuli Qutub Shah, sir. And Khuli Qutub Shah has been given the responsibility by the TRS government, then TRS government, for the development of Charminar pedestrianization project, but it is still not yet completed. I would say it's in between, sir. मैं उम्मीद करता हूं कि आप उसको भी देखेंगे, sir. Sir, उसके साथ ही साथ, sir, मैं ये भी कहूंगा कि पुराने शहर में 100 बेडेड हॉस्पिटल्स के लिए याकुतपुरा एसआरटी कॉलोनी में एक 100 बेडेड हॉस्पिटल सैंक्शन हुआ है, काइंडली आप उसका काम करा दीजिए। पालम रोड ओल्ड सिटी में एक दवाखाना मंजूर हुआ है, उसका भी काम वैसी है, उसको भी करा दीजिए। मेरी कॉन्स्टिट्यूंसी में बारकस में और बल्लागुड़े में एक 40 बेड एक 100 बेड हॉस्पिटल आया है, उसका भी अगर आप काम करा दिए तो बेहतर होगा। और इसके साथ ही साथ हैदराबाद की पहचान, हैदराबाद की शान में कहूंगा कि उस्मानिया हॉस्पिटल के लिए हम बार बार कह रहे हैं कि उसको भी आप हेरिटेज को बरकरार रखते हुए बनाइए, या जैसा भी बनाना है बनाइए, बहरहाल बनाइए। मैं उम्मीद करता हूं कि आप उस्मानिया हॉस्पिटल को लेंगे। उसके साथ ही साथ ऑनरेबल स्पीकर सर, आपके जरिए मैं हुकूमत की तवज्जो इस बात पे दिलाना चाहता हूं कि निजामिया तिबी कॉलेज जो मक्का मस्जिद के सामने है, इट इज द ओनली मीडियम ऑफ मेडिकल एजुकेशन इन उर्दू, सर। It has been neglected. The building is in dilapidated condition. I request the Honorable Health Minister Saab, Honorable Chief Minister Saab, kindly give us some time, sir. Let us go and visit that hospital and see that hospital, how a bad shape that hospital, that building is in, sir. So उसके लिए भी 72 करोड़ सैंक्शन है। अगर उसका टेंडर बुला के अगर कॉन्ट्रैक्टर को देंगे तो वो हॉस्पिटल का भी काम मुकम्मल हो जाएगा, सर। और इसके साथ ही साथ, सर, जीएचएमसी के बारे में मैं कहूँगा कि जीएचएमसी के जितने भी एरियाज में जो काम हुआ है, कॉन्ट्रैक्टर्स का अमाउंट नहीं दिया गया है, सर। और ये बिन फ्री एक प्रोग्राम लाए थे मेरे दोस्त लाए, बिन फ्री। वो बिन तो उड़ गया, लेकिन कचरा वहीं फेंकने लगे लोग। बिन नहीं है लेकिन कचरा तो वहां आ रहा है। तो सर, मैं आपसे रिक्वेस्ट करूंगा, ये बिन फ्री क्या है, इसको रिव्यू करिए। देखिए हर जगह पे कचरा आ रहा है, सर। वी आर फॉर द डेवलपमेंट, वी वांट डेवलपमेंट, वी वांट द ओल्ड सिटी टू बी ऑन पार विद न्यू सिटी, वी वांट फ्लाईओवर्स, वी फाउंड अंडरपासेस, वी वांट द मेट्रो ट्रेन। I thank the Honorable Chief Minister Saab for other day when I was sitting with him, he had called for a meeting on आपकी दावत पे हम आए थे। लोग समझ रहे हैं कि हम आपके पास भाग के गए थे। भाई, आप दावत दिए थे, आप बुलाए थे, हम आए थे। और आपने, मैं आपका शुक्रिया अदा करता हूं कि आपने कहा कि मेट्रो ट्रेन को जो पुराना रूट है उस पर लाएंगे, और उसके साथ ही साथ आगे भी जो चंद्रायन गुट्टे से, सर आई एम कंक्लूडिंग सर, आगे भी उसको चंद्रायन गुट्टे से एलबी नगर से लेते हुए इंटरनेशनल एयरपोर्ट को लेके जाकर वहां पे ख़त्म करेंगे बोले, इसके लिए भी मैं आपका शुक्रिया अदा करूंगा। सर, मैं उम्मीद करता हूं कि आप जो है सो हम जितने भी मसाइल जो उठाए हैं इस पर भी आप गौर करेंगे। और एक सबसे बड़ा मसला है हैदराबाद मेट्रो वाटर वर्क्स और सीवरेज का। सर, ये हैदराबाद को जो पानी आता है, जो पावर जो हैदराबाद मेट्रो वाटर यूज़ करती है, ऐलान किया गया हमारी नुमाइंदगी पर कि उसकी रेट को कम करेंगे, सब्सिडाइज रेट देंगे, लेकिन अब तक नहीं किया गया। जरा नहीं, ऑर्डर हुआ लेकिन हो रहा नहीं है साहब उसमें। तो मैं उम्मीद करूंगा कि आप उसके ऊपर भी आप गौर करेंगे और उस पर भी तवज्जो देंगे, सर। Also, sir, the Telangana government has been facing, sir, I'm concluding, sir. Sir, this is a state finances and financial implication of the scheme's initiative and hike proposed under Congress manifesto, sir. This is important since the Telangana government has been facing resource crunch and growing financial deficit due to tight-fisted approach of the central government towards the state, sir. In the first 7 months of the current financial year,
the total receipts of the Telangana government added up to rupees 1,33,174 crores, sir. That is 51.25%, sir. And the annual budget estimate and the total expenditure reached to rupees 1,22,553 crores. That is 51.58% of the budget estimate, sir. However, Honorable Speaker, sir, the state share of union taxes came to rupees 7,139 crores as against the budget estimate of rupees 14,528 crores, sir. The state had budgeted the grant in aid and contribution amount to be rupees 41,259 crores, but only rupees 3,836 crores were received from the central government during the 7 months period, sir. The state net borrowing during the 7-month period have reached rupees 33,378 crores as against the budget estimate of rupees 38,234 crores, sir. That is 87.3% of budget estimate, sir. The November data on the state budget is not available in the public domain, sir. ये साहब, ये इसको देखिए साहब, ये public domain से गायब क्यों कर देते हैं? I don't know. ये लोग के टाइम होता था साहब, आप थोड़ा उसको देखना साहब. And we have 4 more months before the financial year comes to a close on March 31st, sir, 2023, sir. I may be wrong, but I was just going through. I'm not sure, but I believe कि 3-4 दिन पहले 500 करोड़ रुपया आप लोगों ने कुछ लोन लिया है. So क्या लिया है तो प्लीज बोलिए, और मैं चाहूंगा कि आप व्हाइट पेपर भी जारी करिए स्टेट के फाइनेंसेस पर, so that the people know कि what is the real financial position of the state, sir. The state cannot pile up borrowing as per its requirement, as it is hamstrung by the condition and restriction imposed by the Physical Responsibility and Budget Management FRBM Act, sir. According to the latest data, the borrowing limit for the Telangana government for the current year has been fixed to rupees 57,813 crores by the Union Finance Minister, but it was actually curtailed to rupees 42,225 crores after taking into account the additional borrowings of rupees 15,588 crores in the previous years. So, however, the Union Finance Minister has further curtailed the borrowing limit of Telangana state by 36,617 crores under open market borrowing as against the budget estimate of rupees 38,235 crores, citing overborrowing from open market in the previous year, sir. The state has already mobilized, Honorable Speaker, sir, the state has already mobilized 36,378 crores through open market loans in the current financial year up to the end of November 2023, sir. The state cannot raise any open market loans during the remaining period of the financial year till March 31, 2024, sir. I might be wrong, sir. This is subject to correction, sir. Sir, it can only avail a special drawing facility and resort to ways and means, advances and overdraft to meet its day-to-day requirements, sir. Overdraft. It is a very alarming. So this is why I say that a white paper needs to be tabled. Let the people know, sir. Sir, this is the grim financial scenario of the state at the Telangana government, and this is solely the result of policies and restraint imposed by the central government as well as the lesser central assistance by the way of grant in aid and devolution of central taxes. I would like to remind that I was the one person who is to always caution and say that devolution of funds, GST, आपको नुकसान होगा, लेकिन आप लोगों ने मेरी बात नहीं सुनी उस वक्त. मैंने बार बार कहा था, सीएम साहब, उस वक्त के सीएम साहब केसीआर साहब ने उठकर मुझसे कहा कि अकबर भाई आप बेफिक्र रहिए, हमारे स्टेट को पूरे पैसे आएंगे. लेकिन देखिए, हमारे स्टेट को पैसे नहीं आए, हमारे स्टेट का नुकसान हुआ, और उस वजह से आज हमको मुसीबतें उठानी पड़ेगी. सर, आई विश my old colleague, my friend, and my very close friend, I would say, Mr. Bhatti Saab, the Deputy Chief Minister Saab, Bhatti Vikrama Saab, who looks after the finances, my best wishes and best of luck with you, sir. And we are there for whatever support and assistance or help is needed, sir. Incidentally, a few days ago, Deputy CM Saab had released a booklet on Telangana economy and Telangana at a glance, on the financial indicators of state during the financial year 22-23. Telangana gross state domestic product, GSDP, at current prices 22-23 reached to rupees 13,13,391 crore with 16.3% growth, which was marked higher than India's growth of 16.1, sir. और उसके साथ ही साथ 2 दिन पहले हमारे हैदराबाद को भी एक अवार्ड मिला है.
बेस्ट सिटी, राइट। ऑपरेशन को तो नहीं था अवार्ड वो, राइट, इट वॉज एन अवार्ड, गुड। So I congratulate the officials who are responsible for this award, and I also congratulate the then government TRS also, sir. Sir, moreover the Telangana, sir, isme led the other big states in the country with the highest per capita income of 3,12,398 during the year 22-23, sir. The state has certainly progressed since it was granted statehood in 2014, sir. There are many other issues which may have time to discuss during the forthcoming budget, sir. Before I conclude, I may recall that one issue which I have been highlighting it frequently during the session of Telangana Assembly was conduct and duration of budget monsoon winter session of the Assembly, sir. Sir, मैं इनको भी क्रिटिसाइज करता हूं, सर। माय फ्रेंड्स आर देयर, सर। सर, आंध्र प्रदेश था बोलकर आंध्र प्रदेश में 40 दिन बजट सेशन होता था, सर। बोले कि नहीं सर, वो आधे मेंबर्स उधर चले गए तो 40 के बजाय कम कर देंगे। सर, आई रिक्वेस्ट, सर, वी शुड हैव सेशन, सर, वी शुड हैव डिस्कशन, सर। सर, इसमें हुआ ये, सर, इन द लास्ट बजट सेशन, सर, आई एम सॉरी, secretary साहब is there, he might feel offended, but the demands were not table and we were discussing on demands, sir. कैसे होगा सर ये? ठीक है, सब सारे लोग नहीं पढ़ते होंगे, लेकिन बात पढ़ने वाले लोग हैं, सर। हम जैसे लोग जो टूटा फूटा जैसा भी है पढ़ लेते हैं, ठीक है, हम उतने काबिल नहीं हैं, उतने ज्यादा पढ़े लिखे नहीं हैं, उतने डिग्रीज नहीं है, लेकिन फिर भी सर, I may point out whether it is assembly or a small state like Sikkim or large state like Uttar Pradesh, there is nothing to prevent these assemblies for holding sittings for longer duration and for holding, sir. Sir, we in Telangana have 119 members, AP has 175. Sir, Andhra Pradesh Assembly regularly budget session hota hai, और हमारे पास the budget session used to be sitting of 29 days, sir, 40 days span में होता था. लेकिन अगर हम देखते हैं, sir, during the first term, 2014 and 18, the assembly sittings were held for 126 days, annual average of 25 days, sir. Moreover, in the successive sessions, the question hour were dispensed. Question hour chale gaya. With too often and no discussions were held in form of half an hour. Discussion rule 29, LAQ rule 39, SNQ rule 51, short discussion rule 60, calling attention rule 74, and matter of urgent public importance, sir. In the BSc meeting held in this connection, the previous sittings and session of assembly, our party had given a list of issues for discussion, sir. Sir, therefore, I urge the Honorable Chief Minister, the Leader of the House and the Legislative Affairs Minister, sir, to ensure that assembly sessions are conveyed for longer duration and all the 3 session budget, monsoon and winter will be held, sir. तो मैं उम्मीद करता हूं, सर, आपने जो मुझे मौका दिया है, इसके लिए मैं आपका शुक्रिया अदा करता हूं, और शुक्रिया अदा करते हुए आपकी हुकूमत के साथ अपनी सारी नेक ख्वाहिशात का इजहार करता हूं, और हमारा ताउन आपके साथ रहेगा। जो रियासत की बेहतरी के लिए है, हम उसकी तायीद करेंगे। जो रियासत के अवाम के खिलाफ होगा, हम उसकी मुखालिफत करेंगे। हम खड़े रहकर अपने हक की लड़ाई लड़ेंगे। हम मुसलमानों की आवाज बनकर इस ऐवान में गूंजते रहे हैं, हमारी आवाज गूंजते रहेगी, और हम अपने मुतालिबात को आपके सामने रखेंगे। और उम्मीद करता हूं कि छोटे व्यापारियों का भी आप ख्याल करेंगे, ऑटो वालों का ख्याल करेंगे, माइनॉरिटीज के इश्यूज जब उठाएं उसके ताल्लुक से आप संजीदा रहेंगे, उर्दू के ताल्लुक से हमने जो उठाया है, और उसके साथ ही साथ, सर, हाईटेक सिटी में दुकानें 24 घंटे खुले रहते हैं, सर। आपकी गवर्नमेंट आने के बाद से 10:30 11 बजे ओल्ड सिटी में दुकानें बंद कर दे रहे हैं, सर। ये छोटे कारोबार वाले हैं, सर, थोड़ा उन पे भी रहम करिए। मेरी आपसे अदबन दरखास्त है कि एक मीटिंग भी बुलाइए, माइनॉरिटीज के इश्यूज को हम आपके सामने लाएंगे, आपके सामने रखेंगे, और उम्मीद करते हैं कि आपकी हुकूमत काम करेगी, आवाम के दिलों को जीतेगी, अपने मैनिफेस्टो को मुकम्मल करेगी। चाहे कितना भी पैसा हो, वो अपने जबान से, अपने मैनिफेस्टो से, अपने तयखुन से, और अपने जो उम्मीद जो आवाम को दिलाई है, उसको नहीं तोड़ेगी। बहुत बहुत शुक्रिया स्पीकर साहब। श्री कूनमनेनी स्पीकर ఒక్క నిమిషం, లీడర్ ఆఫ్ ద స్పీకర్ సార్, గవర్నర్ గారి ప్రసంగం రిప్లై సందర్భంగా ఎంఐఎం సభాపక్ష నాయకులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు జరగడం లేదు, జీవో ఇవ్వలేదని వారు చెప్పిండ్రు. వారు సమాచార లోపం వల్ల ఏమన్నా చెప్పిండ్రేమో.
ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకున్న మొదటి రోజే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం 7 తారీఖు నాడే ఆమోదం తీసుకొని 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191 ఈ జీవో స్పష్టంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో పేదలకు వైద్య ఆరోగ్య ఖర్చుల కోసం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఈ 10 లక్షల క్లెయిమ్ చేయడం అనేది ఎవరైనా బాధితులు లేకపోతే వాళ్ళు ఏం క్లెయిమ్ చేసుకుంటున్నారో వాటికి సంబంధించిన ఏవైనా ఎవరైనా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఇందులో ఎంపానల్మెంట్లో ఉన్న హాస్పిటల్స్ ఎవరైనా హాస్పిటల్లో చేర్చుకోకపోయినా 10 లక్షల వరకు వాళ్లకు ఆరోగ్యశ్రీ ఈ కవరేజ్ ఇవ్వకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఆయా ఆసుపత్రుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దయచేసి మా సహచర సభ్యులకు నా సూచన, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 7 తారీఖు నాడు ప్రభుత్వం బాధ్యత తీసుకున్న రోజే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకున్నాం. 8 తారీఖు రోజు జీఓఎంఎస్ నెంబర్ 191 ఆల్రెడీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ విధానపరమైన నిర్ణయం తీసుకొని జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ ద్వారా సభ్యులందరికీ 119 మంది సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ వివరాలను తెలియజేస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు. Well, Chief Minister Saab, I thank you and I welcome that the GO was issued about enhancement of Arogya Sharif to 10 lakhs rupees. लेकिन आप मेरी बात को समझिए, मैं ये बताना चाह रहा हूँ कि किस तरीके से ये 10 लाख रुपया एक पेशेंट को दिया जाएगा वो तफसील अब तक नहीं आई है. सिर्फ 10 लाख का ऐलान हुआ, लेकिन आपके इस ऐलान से एक भी पेशेंट को नहीं फायदा हुआ. क्या ये 10 लाख आपका सीसीयू में इनहैंस होगा? क्या 10 लाख कैंसर के पेशेंट को होगा? 10 लाख क्या अगर एक पेशेंट 4.5 लाख अगर अब हो गए तो नेक्स्ट एडमिशन उसको डिनाई होता था कि ही हैज एब्जॉर्ब्ड दिस अमाउंट, तो क्या वो फिर से आएगा? तो फिर उसको आप 5.5 का ट्रीटमेंट देंगे क्या? ये चीजें नहीं आई हैं. मैं ये चाहता हूं कि अगर क्लैरिटी से आ जाएगा तो वो 10 लाख का फायदा आवाम को मिलेगा. आज बेशक आपने जियो दिया, लेकिन किसी पेशेंट का इससे फायदा नहीं हो रहा. मैं ये आपके इल्म में लाना चाह रहा हूं. श्री కూనమనేని సాంబశివరావు గారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు అసెంబ్లీలో అధికార పక్ష ప్రతిపక్ష నాయకులు సభ్యులు మాట్లాడిన విధానం చాలా ఆరోగ్యదాయకంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఈ పద్ధతుల్లోనే ఆరోగ్యదాయకంగా విజ్ఞానదాయకంగా నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడారు. ఇలాగే ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఇంతకు మించి వ్యక్తిగత దోషణలు భాషణలు వాటి జోలికి వెళుతూ పవిత్రమైనటువంటి సభను పక్క మార్గాలు పట్టించకుండా ఉండాలని, అటువైనా ఇటువైనా మార్షల్స్కి పని పెట్టకుండా ఉండాలని, బలవంతాన బయటికి నెట్టివేయబడకుండా ఉండాలని కోరుకుంటూ, ఇటువంటి గొప్ప సభ గొప్ప నిర్వహణ మన తెలంగాణ ప్రజల ఆశల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందుగా మీకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రివర్గ సహచరులకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కేటీఆర్ గారు మరెవరు మాట్లాడుతూ మీరు 65 మంది, మేము మిగిలిన 54 ఏదో చెప్పారు. అంటే నన్ను కూడా అటు కలిపేశారు. 23 కలిపేసుకున్నారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్, మీ ముగ్గురు ఒకటిగా అనే భావన వచ్చింది నాకు.
అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కూడా అలా ఉండకూడదని నేను అనుకుంటున్నా. నేను కమ్యూనిస్ట్ పార్టీ కోర్స్ ముప్పై 39 ఉన్నాం, 64 కాకుండా మిగిలిన వాళ్ళు ఇటువైపు ఉన్నారని చెప్పారు. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరితోటి కూడా కలిసి పనిచేసే సమస్య లేదు. మేము కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా పార్టీ సిద్ధాంతాలు అనుగుణంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి మంచి సంక్షేమ కార్యక్రమాలకు మద్దతు ఇస్తాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు మేము ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తున్నాం సార్. సిద్ధాంతాలు ఏవైనా కలిసి ఉండటం మంచిది. అందరం కలిసి నిర్మాణపరంగా చర్చించుకోవడం మంచిది. అలాగే ముఖ్యంగా ఇదే పద్ధతి కొనసాగాలంటే అసెంబ్లీని కూడా ఎక్కువ రోజులు నడిపే విధంగా అధికార పక్షం శ్రద్ధ పెట్టాలి, ప్రతిపక్షం సహకరించాలి. మీకు గత అసెంబ్లీ ఇది అంటే జరిగిపోయినటువంటి 5 ఏళ్ల లెక్కలు చెప్తే 2019లో కేవలం 19 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. 2020లో కేవలం 17 రోజులు మాత్రమే అసెంబ్లీ నడిచింది. 2021లో 16 రోజులు, 22లో 10 రోజులు, 23లో 11 రోజులు మాత్రమే అసెంబ్లీ నడవటం జరిగింది. పాత అసెంబ్లీ గురించి మాట్లాడినారు కాబట్టి పాత ఎల్ఏ మినిస్టర్ నేనున్నాను. అప్పుడు అసెంబ్లీ ఎన్ని రోజుల కంటే ఎక్కువగా అప్పుడు మేము అవలంబించిన విధానం ఏంటంటే ఎన్ని అవర్స్ జరిగింది, ఎంత కన్స్ట్రక్టివ్ అవర్స్ జరిగింది, ఎంత క్వాలిటేటివ్ అవర్స్ జరిగింది అసెంబ్లీ అన్నదానికే మేము ప్రాముఖ్యతనిచ్చాము అధ్యక్ష. ప్రతిరోజు 12 గంటలు వర్కింగ్ అవర్స్, 13 గంటలు వర్కింగ్ అవర్స్ కూడా జరిగిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. అన్ని పద్ధతుల మీద చర్చలు జరిగినాయి, బడ్జెట్లో మంచి చర్చలు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకులకు కూడా యాంపుల్ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను సిపిఐ సభ్యుడికి మనవి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యుడు జరిగిన రోజులు చెప్పాడు, సమయం ఏమో చెప్పాలి. ఇప్పుడు ఎక్కువ జరగాలని కోరడానికి ఎదుగు తొందరపడతారు. జరగలేదు దానికి సాంశివరావు గారు అంతా మనకి మన నిబంధనలో ఇన్ని రోజులు జరపాలని ఉంది. దాన్ని కాదని మొత్తాన్ని కలిపి 10 రోజుల్లో జరిపేద్దామంటే అది క్వాలిటేటివ్ డిస్కషన్గా ఉండదు. సరే పోనీ సాంప్రదాయం, అది క్వాలిటేటివ్ డిస్కషన్ అవ్వదు. అందువలన క్వాలిటేటివ్ డిస్కషన్ జరగాలంటే పాత సాంప్రదాయాలకు అనుగుణంగా జరపవలసిన అవసరం ఉంది. అలాగే చర్చలు కూడా ఇదే పద్ధతిలో జరపాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ బడ్జెట్ లేకపోతే ఇటువంటి అంశాలపైన అంతా గెలిటన్ అనేది మనకి అదొక సాంప్రదాయం అయిపోయింది. ఒక్క రోజులోనే మీరు చెప్పారు మా మిత్రులు ప్రశాంత్ గారు, నాకు తెలిసి గత సమావేశంలో టోటల్ బడ్జెట్ పద్దులు అంతా ఒక్క రోజులోనే పూర్తయిపోయినాయి. ఆ విధంగా అయితే ఓకే సార్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ మై సెల్ఫ్ విల్ బి కరెక్టెడ్. ఆలోచన చేయండి అంతే. ఈ విధంగా దీన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు మన అక్బర్ గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆ 6 గ్యారంటీస్కి సంబంధించి, ఇతర వాగ్దానాలు హామీలకు సంబంధించి దీన్ని how to meet such expenditure, you have to explain like that. He put several questions to the newly formed government. నేను అంటున్నాను, if at all, if one should have willpower, determination, dedication, definitely one can fulfill all those things. We should take late YS Rajశేఖర Reddy garu as an example. He promised several things regarding Arogyasri, free scholarship and houses to the saturation point.
this pensions, ration cards, what not. He's promised several projects, several things, but ultimately he could achieve. ఆ విధంగా ఎవరు ఊహించాల ఏది మన జల యజ్ఞం మరి ఎట్లా వచ్చింది డబ్బులు, ఎలా సాధించారు డబ్బులు. అందుకని ప్రొవైడెడ్ వన్ షుడ్ హ్యావ్, ఇఫ్ వన్ షుడ్ హ్యావ్ such willpower and plan of action and commitment and determination towards the cause, definitely you can achieve. I hope that you will achieve whatever promises you made in the poll manifesto or something like that. దీని తోడు మన అప్పుడున్నటువంటి దివంగత రాజీవ్ గాంధీ గారు చెప్పింది కూడా నేను గుర్తు చేస్తాను. డబ్బు అనేది ఇవాళ పెద్ద సమస్య కాదు నాకు తెలిసి. ఆ డబ్బుని ఎంత మేరకు సద్వినియోగం పరుస్తున్నారనేది సమస్య. ఆనాడే రాజీవ్ గాంధీ గారు రూపాయిలో కేవలం పావలా మాత్రమే ఏ ప్రాజెక్టులకు ఉద్దేశించారో అది ఖర్చు పెడుతున్నారని చెప్పి ఆనాడు చెప్పారు. ఇప్పుడు ఆ పావలా కూడా ఉందేమో ఉందని నేను అనుకోవట్లేదు. మనం ₹1,00,000 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్టు పెడితే దానిలో 10,000 కోట్లు మాత్రమే ఆ ప్రాజెక్టులకి నిజమైన రూపంలో ఖర్చు అవుతుంది. మిగిలిందంతా ఎట్లా పోతున్నాయో తెలియదు, ఏ రూపంలో పోతుందో తెలియదు. దాన్ని మీరు కంట్రోల్ చేయగలిగితే కొత్త ప్రభుత్వంగా డబ్బు అనేది పెద్ద సమస్య కాదనేది నా భావన. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు చాలా నిధులు రావాల్సి ఉన్నాయి. చాలా నిధులు గత 5 ఏళ్లలో కానీ లేకపోతే అంతకుముందు 5 ఏళ్లలో కానీ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత చాలా నిధులు రావాలి. ఫైనాన్స్ కమిషన్ సూచించినవి కానీ లేకపోతే ఫైనాన్స్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా నడిపినందుకు గవర్నమెంట్కి ఇవ్వాల్సినటువంటి నిధులు కానీ అవన్నీ కూడా రాలేదు. అవన్నీ కూడా మనం తీసుకుంటే ఒక 60-70 వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూ ఉంది. ఆ వైపు కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ఫండ్స్ కూడా మనకి వస్తాయి. అలా మనం అన్ని రకాలుగా ప్లాన్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా వస్తుందని ఆ పథకాలు అమలు చేయొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత ముఖ్యంగా దెర్ ఈజ్ ఏ సేయింగ్ దట్ వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్. I think he started on positive foot, our Chief Minister and government. Within the swearing in ceremony, within the 24 hours of swearing in ceremony, he signed 2 files. ఒకటి ఆరోగ్యశ్రీ, ఇంకోటి మహాలక్ష్మి. దానిలో సరే ఇంకా కొన్ని ఉండొచ్చు. తర్వాత ఇంకోటి కూడా వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు. ఫైల్పై సంతకం కూడా యాజ్ పర్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ 6 హామీలకు కూడా చట్టబద్ధత తీసుకురావడానికి ఒక ఫైల్పై కూడా సంతకం చేశారు. ఇంకా 100 రోజులు టైం ఉంది దానికి. ఈలోపు ఐ థింక్ అగైన్ యూ విల్ కాల్ అసెంబ్లీ మీటింగ్ అండ్ ఇన్ దట్ మీటింగ్ వాట్ ఎవర్ ప్లాన్ యూ హ్యావ్ ఇన్ మైండ్ జస్ట్ యూ విల్ పుట్ ఫోర్త్ ఫర్ ఓటింగ్. I hope that within the coming 100 days ఆ 6 గ్యారంటీస్ కూడా లీగలైజ్డ్గా చట్టబద్ధత వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విధంగా కూడా చేయాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఎక్కువ కాలం మంచిగా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ని కూడా కోరుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ని కూడా కోరుకుంటాం. ప్రభుత్వం అనేది ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ గవర్నెన్స్. వాళ్ళు చేసిన మంచి పనులు ఉంటాయి, దాన్ని మీరు కొనసాగించాలి. వాళ్ళు చేయలేనటువంటి పనులు ఏమన్నా, మంచి పనులు చేయలేకపోతే వాటిని మీరు టేకప్ చేయాలి. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏమన్నాయో అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ తప్పుల్ని చేయకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇందాక లాంగ్ డిస్కషన్ జరిగింది. గత అనేక సంవత్సరాలు 50 ఏళ్ల చరిత్ర, మళ్ళీ ఈ 10 ఏళ్ల చరిత్ర దేన్ని పారామీటర్గా తీసుకోవాలనేది. 50 ఏళ్ల చరిత్ర ఏది చేయకుండా ఈ దశకి ఏది రాదు. అది నేను వెదర్ దట్ వాజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్ జనతా గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్, అది ఒక ఫుట్టింగ్, అది ఎప్పటి నుంచో అలా చేసుకుంటూ వస్తుంది. దానిపైనే ఆధారపడి కొత్త గవర్నమెంట్ ఇంకొన్ని నిర్మిస్తూ ఉంటుంది.
మొత్తం మేమే చేసామని చెప్పి 10 ఏళ్లలో టీఆర్ఎస్ వారు చెప్పినా, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదని చెప్పినా, లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఏం చేయలేదని కాంగ్రెస్ వారు చెప్పినా, ఇది అన్రీజనబుల్గా ఉంటుందని నేను భావిస్తూ, ఇప్పుడు చేయాల్సిందేంటి? వాళ్ళంతా బాగానే చేశారు. మరి 10 ఏళ్ళకి నాకు తెలిసి ఏ ప్రభుత్వాన్ని మనం తీసుకుంటే ఏ ప్రభుత్వం కూడా అనేక సంవత్సరాలు ఏది కొనసాగలేదు. ఎంత మంచి ప్రభుత్వం అయినా మీరు తీసుకోండి. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కొనసాగలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగలేదు, ఈవెన్ మా కమ్యూనిస్టుల ప్రభుత్వం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కొనసాగలేదు. మీరు ఏ స్టేట్ అయినా, యూ టేక్ ఎనీ స్టేట్, నో పార్టీ కంటిన్యూడ్ ఫర్ సెవరల్ ఇయర్స్, 1 or 2 terms or 3 terms, ఇఫ్ నాట్ 4 terms. ఎవరైనా సరే ఏదో సందర్భంలో ప్రజల దానిపైన యాంటీ ఇన్కంబెన్సీ వస్తుంది, లేకపోతే ప్రజల అంబిషన్స్ పూర్తి కాలేదనే భావంతో వస్తుంది, ఓడిస్తారు. కాబట్టి ఓడిపోవటం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో అది కూడా దాన్ని స్పోర్టివ్గా మనం తీసుకోవాలి. ఓడిపోయాం కాబట్టి వీళ్ళు ఎంతకాలం ఉంటారో చూస్తాం, ఇది ఎంతకాలం ఉంటుందో చూస్తాం, మీరు సంవత్సరం కూడా ఉండలేరు. ఇటువంటి భాష ఎవరు వాడినా కూడా తప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఎవరైనా ఒకరిద్దరు అత్యుత్సాహంతో మాట్లాడినా కూడా అది ఈ మధ్య పత్రికల్లో చూస్తున్నాం. అంటే ఏం చేస్తారు? ఒక సంవత్సరం కూడా ఉండదని అంటే అర్థం ఏంటి? అంటే కొనుగోలు మొదలు పెడతామా ఎమ్మెల్యేని? ఎవరినైనా మళ్ళా అటో ఇటో బేరసారాలు మొదలు పెడతామా? అది ప్రజాస్వామ్యానికి కొన్ని తీసుకురాదు. అటువంటి పదాలు వాడకూడదు. ఎందువల్లంటే మహామౌలికే ఓటమి తప్పలేదు. చంద్రబాబు గారు ఓడిపోయారు, ఇప్పుడు మన కేసీఆర్ గారు ఓడిపోయారు. వీళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటారు, లేకపోతే ప్రజలు అల్టిమేట్ జడ్జిమెంట్స్ ఆర్ ద పీపుల్. వాళ్ళు ఏ నిర్ణయం చేస్తారో దానికి మనం కట్టుబడి ఉండాలి. కానీ మన తెలంగాణ సంస్కృతిని, తెలంగాణలో ఉన్నటువంటి మన ప్రజలలో ఉన్నటువంటి నీతి నిజాయితీల్ని పక్కదారి పట్టించే విధంగా గత 10 ఏళ్లలో అనేక కొనుగోళ్ళు, అమ్మకాలు విపరీత స్థాయిలో జరిగాయి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలని మనం చూస్తే ఎంతమందిని కొన్నారో, ఎంతమంది అమ్ముడుపోయారో. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధితో పలానా పార్టీ బాగా ఉంటుంది, మేము అందులో చేరుతున్నాం అన్నా కూడా యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది. ఆ యాంటీ డిఫెక్షన్ లాని కూడా దాన్ని కవర్ చేసుకుంటూ ఎంతమంది అమ్ముడుపోయారో మనం చూసాం. అమ్ముడుపోయినటువంటి ఒక్కళ్ళు కూడా ఈసారి తిరిగి అసెంబ్లీలోకి రాలేదు. అంటే ప్రజలు అమాయకంగా లేరు, ప్రజలు తేలిగ్గా లేరు. నిన్నగా మనం జరిగినటువంటి మా ఎన్నికల్లో చూసాం. నిన్నగా వ్యక్తులను కొనేస్తున్నారు, సర్పంచులను కొంటున్నారు, ఎంపీటీసీలను కొంటున్నారు. ఒకరు కొంటాం, మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొద్ది డబ్బులు ఇచ్చి ఇంకోళ్ళు కొంటాం. ఈ కల్చర్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? చివరికి భారతదేశంలో నాకు తెలిసి తెలంగాణలో ఉన్నటువంటి ఒకనాడు తెలంగాణ అంటే పౌరుషాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ, తిరుగుబాటుకి బానిసత్వం లేకపోతే స్వేచ్ఛ లేనటువంటి తనానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటిది. దీనిలో అటువంటి కల్చర్ని ఎవరు కూడా డెవలప్ చేయకూడదు అనేది నేను కోరుతా ఉన్నాను. ఎందుకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, జరిగిన తప్పులు జరిగినాయి, ఇక నుంచి జరగొద్దు. మీకు ఉదాహరణ చెప్తాను. 2011లో లెఫ్ట్ LDF కేరళలో ఓడిపోయింది. ఎంత తేడాతో ఓడిపోయింది? 0.09 ఓట్ల తేడాతో. ఎన్ని స్థానాలు తేడాతో ఓడిపోయింది? కేవలం నలుగురే అప్పుడు UDFకి ఎక్కువ ఉన్నారు అక్కడ. కానీ LDF ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు నిశ్చింతగా పరిపాలన చేసుకోండి, మీ ఎటువంటి అస్థిరత కల్పించం, మీ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు కల్పించం అని స్టేట్మెంట్, అంటే కమ్యూనిస్టు నాయకత్వంలో ఉన్న LDF ప్రకటన చేసింది. 5 ఏళ్ళు కూడా సహకరించింది. ఆ పద్ధతుల్లో మనం ఒకరికొకరు సహకరించుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం కొన్ని పాత వాటి నుంచి అనుభవాలు తీసుకోవాలి. మీకేం కోపం రావద్దు, ఎందుకంటే మేము కూడా మీతో సహచర్యం కొంతకాలం చేశాం, కోపం రావాల్సిన పని లేదు. ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మీరు విమర్శ ఎట్లయినా ఆత్మవిమర్శ చేసుకుంటారు. సహజంగా 2 సార్లు చేశారు. వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలి. ఆ తప్పులుగా చూడాలంటే నేను కొన్ని పాయింట్స్ రాశాను. ఒకటి, మొదటి తప్పు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం.
కొనుగోలు చేయండి, లేకపోతే ఏ పేరుతో అయినా కానీ. మీరు మళ్ళీ ఇప్పుడు నా సమాధానం చెప్పకండి, మళ్ళీ మాట్లాడుదురు. పోనీ ఒకవేళ ఐ టేక్ బ్యాక్ మై వర్డ్, కానీ ప్రజలు అలా అనుకుంటున్నారు. పార్టీలు మారని ఏదైనా కానివ్వండి, తప్పు అది జరిగింది, అది దాంతో ప్రజల్లో బాగా నెగటివ్ ఇది వచ్చింది. రెండోది పోనీ అయారం గయారం. రెండోది స్వేచ్ఛ. ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ, అదేవిధంగా సమానత్వం, లేకపోతే వాక్ స్వాతంత్రం, భావ స్వాతంత్ర్యం, ఇవన్నిటితో కూడినటువంటిది ప్రజాస్వామ్యం. మనం ఉద్యమ పార్టీగా మీరు అధికారంలోకి వచ్చారు. టీఆర్ఎస్ వారు ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కేసీఆర్ గారి రోల్ అద్భుతమైనటువంటి రోల్. మేము వీ సపోర్టెడ్ దట్ మూమెంట్. నేను కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కేసీఆర్ గారిని ఖమ్మంలో తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ ద లోన్ ఎమ్మెల్యే హూ వెంట్ దేర్ అండ్ హూ కన్సోల్డ్ హిమ్ అండ్ హూ ట్రైడ్ టు బ్రింగ్ హిమ్ ఫ్రమ్ ద హాస్పిటల్ టు ద స్ట్రీట్. ఆ విధంగా నేను ప్రయత్నం చేశాను. ఆయన జైల్లో పెడితే నేను వెళ్ళాను. నేను 500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. అప్పుడు తెలంగాణ ఖమ్మంలో లేదు. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ స్ట్రైక్ చేశా. 7 రోజులు ఇండెఫినెట్ హంగర్ ఎవరిని పెట్టారు? ఫస్ట్ ఖమ్మం జైల్లో తీసుకొచ్చి, నాకు తెలుసండి, నాకు తెలుసు ప్రభాకర్ గారు, ఫస్ట్ అక్కడికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చారు. జైల్లో ఒక రోజు ఉంచారు, అక్కడి నుంచి మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకొచ్చారు. నాకు తెలుసు. అవును, ఫస్ట్ మేము వెళ్ళామండి, పువ్వాడ గారు నేను ఇద్దరం వెళ్ళాము. తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చారులేండి, తెలుసు అప్పటికి. సరే, ఓకే. అయితే అటువంటి ఆయన పాత్రని మేము ఎప్పుడు కూడా, కాకపోతే ఎవరు చేయలేని పద్ధతుల్లో ఆయన ఉద్యమాన్ని జాగ్రత్తగా నడిపారు. ఆ తర్వాత జరిగిన ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరెవరు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, ఎవరెవరు ఎన్నిసార్లు హౌస్ అరెస్టులు అయ్యారు, ఇది ఒకసారి మనం తీసుకోవాలి, గమనంలో తీసుకోవాలి. ఆ తప్పులే మీరు చేస్తారా? ఎమర్జెన్సీ నేను మీకు చెప్తున్నా, నేను మీతోనే మాట్లాడతాను. ఐ విల్ స్ట్రైట్లీ టాక్ టు యూ సార్. ఎమర్జెన్సీలో తప్పులు చేస్తే ఆ తప్పులు మనం చేయాలా? అప్పుడు ఏం తప్పులు చేస్తారో ఆ తప్పులు మనం చేస్తామా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసింది, అందుకనే కదా వారు కూడా అందులో నుంచి కూడా తిరగబడి ఆ తప్పులు సరిదిద్దుకోవడానికే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వటానికి సంసిద్ధురాలయ్యారు. ఆ తప్పులంటే ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మంచి పనులు కూడా ఉన్నాయి. మనం అవి చేయొద్దు కదా. ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నానంటే, అవి వీళ్ళని చేయొద్దని చెప్పడానికి సూచనగా సలహాలుగా నేను చెప్తున్నాను. ఎందువల్లంటే సార్, మీరు అంగీకరించకపోతే నేనేం చేయలేను. నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడట్లేదు. కోదండరామ్ గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? ఇదే రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి? మేము మీకు సపోర్ట్ ఉన్నప్పుడు కూడా ఎవరైనా మంత్రి వస్తుంటే, ఏదైనా ప్రాంతానికి ఎవరైనా వస్తుంటే మమ్మల్ని అందరిని కూడా ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు. మేము సపోర్ట్ ఉన్నప్పుడు కూడా మేము మంచి ఉద్దేశంగా కూడా చెప్పాం, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాం. ఇలా చేసుకుంటా పోతే ప్రజల్లో నువ్వు బంగారం పెట్టు, బంగారంతో కూడినటువంటి లేకపోతే పంచభక్ష పరిమాణాలను పెట్టు, హంస తూలికా తల్పాలను ఏర్పాటు చేయి, నువ్వు ఎంతైనా చేయి, స్వేచ్ఛ లేనటువంటి మానవ జీవితాన్ని ఎవడు అంగీకరించడు. తెలంగాణలో అసలే అంగీకరించడు. తెలంగాణ అస్తిత్వం, ఆవిర్భావం మొత్తం కూడా అటువంటి తిరుగుబాటులో నుంచే వచ్చిందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆనాడు 48లో 45 నుంచి 52 వరకు జరిగినటువంటి ఆనాటి ఉద్యమం కూడా ఆ విధంగా తిరుగుబాటు ద్వారానే వచ్చింది. అయినా కూడా పాతయన్నీ మర్చిపోయి మరలా మనం ఇది శాశ్వతం అనుకుని, ఈ అధికారం శాశ్వతం అనుకుని ఎవరు కూడా చేయటం తప్పు అనేది ఆ జాగ్రత్త తీసుకోమని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే రేవంత్ గారు లోపల ఉన్నాడు, మీరు మన ప్రభాకర్ గారు మీరు అందరూ లోపల ఉన్నారు, మేమందరం కూడా లోపల ఉన్నాం. ఇలా ఉండే పరిస్థితి రాకుండా స్వేచ్ఛా వాయువులతో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి సమానత్వంతో కూడినటువంటి స్వేచ్ఛా తెలంగాణ మనకు కావాలి.
ఆ విధంగా ఉంటే మీరు మీరు మీ హామీలు కొన్ని ఫెయిల్ అయినా సరే వాళ్ళకి వెంటిలేట్ చేయాలి, వాళ్ళు మాట్లాడి ఇది మీకు చెప్పాం చేస్తా ఉన్నాం, చేయలేకపోయాం, ఇది చేయలేకపోయాం, ఇది ఈ ఇబ్బందులు ఉన్నాయి, మరలా చేస్తాం, మాట్లాడాలి కదా. ప్రజలతో మాట్లాడకుండా మనం స్వీయ నిర్బంధం పెట్టుకుని మనం ఎక్కడో కూర్చుని ప్రజలు ఒక చోట ఇవాళ ఎందుకు మార్పు వచ్చింది? ఇప్పుడు మీరేమి ఇవ్వలేదు, ఇంకా ఏమి ఇవ్వకపోయినా సరే 2-3 రోజుల్లోనే ప్రజల్లో ఒక ఆనందమైనటువంటి భావనలు వచ్చేసినాయి. ఏదో మేము పంజరం నుంచి బయటకు వచ్చినట్టుగా భావనలు వచ్చినాయి. ఇది ఎంతకాలం ఉంటుంది? ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వాలకు ఉన్న సహజమైన స్వభావం ఏంటంటే రాజ్య స్వభావం అంటారు దాన్ని. ఆ రాజ్య స్వభావం ఏంటంటే అల్టిమేట్గా పోలీసుల మీద ఆధారపడతారు, పోలీసుల మీద నిర్బంధాల మీద ఆధారపడతారు, జైళ్ళ మీద ఆధారపడతారు, ప్రశ్నించేవాడిని లోపలేస్తారు, ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తే ఓపాలని చట్టాలు పెడతారు. చట్టాలు పెట్టకూడదని తెలిసి కూడా మనమే ఉద్యమాల్లో చేస్తాం, మనమే ఆందోళన చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోతూ ఉంటాం. దయచేసి అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడానికే నేను మీకు ఇవన్నీ కూడా చెప్తానే ఉన్నాను. అదేవిధంగా ధర్నాలు లేవు ఆ రోజుల్లో, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు, ఆందోళనలు లేవు, సమ్మెలు చేస్తే ఉద్యోగాల నుంచి తీసివేశారు. ఒక్కో సమ్మె తీసుకోండి, చిన్న వాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, పంచాయతీల్లో పనిచేసేవాళ్ళు, మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు, వాళ్ళని సమ్మె చేశారని చెప్పి మీరు సమ్మె చేస్తారా? సమ్మె అనేది బ్రిటిష్ వాడే మనకి ఇచ్చినటువంటి చట్టం. బ్రిటిష్ వాడి కాలంలోనే సమ్మెలు చేసేసాం, వాళ్ళని తీసేశారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. మేము అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం, రేపైనా చెప్తాం, మీకైనా చెప్తాం, ఎవరికైనా చెప్తాం. మా బాధ్యత అది, మా బాధ్యత. ఇవాళ మీ సపోర్ట్తో నేను గెలిచినా, కాంగ్రెస్ పొత్తులో గెలిచినా సరే ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాం. చెప్పడం మీకు మంచిది, ఎవరికైనా మంచిది. అందువలన మీరు కూడా తప్పుగా తీసుకోవద్దని నేను కోరుతా ఉన్నాను. జరిగినాయా లేదో ఒకసారి మీరే చూసుకోండి. ఓపాలాంటి చట్టాలకు కేంద్రం ఇక్కడ ఎందుకు పెట్టాలి? మనం ఎన్ని ఆర్గనైజేషన్స్ మీద బ్యాన్ పెట్టారు చెప్పండి? పౌర హక్కుల పైన బ్యాన్ పెడతారు, అది కేంద్ర ప్రభుత్వం చట్టం. కానీ అమలు చేయాల్సింది మనం. దాన్ని అమలు చేయొద్దు అనుకుంటే చేయకూడదు. నాకు చట్టం తెలుసు, నాకు ఐ నో ద లా. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ decided to put any case against any person. It is a discrimination of the state government to follow it or not. ఇది మీ పరిధిలో ఉంది. మీరు ఎన్నిటిని బ్యాన్ చేస్తారండి? 26 ఆర్గనైజేషన్స్ బ్యాన్ చేశారు. దాన్ని మాట్లాడొద్దా? ఏం చేయొద్దా? తీసేయాలి. ఓపా చట్టం ఫైట్ చేయాలి వాళ్ళు కూడా. నేను అంటున్నా ఓపా మీద నేను వాళ్ళకే చెప్తున్నా. మీరేనండి ఎటు చూడాలో నేను చూస్తాను, ఆగండి. నేను అనేది ఏంటంటే మీ అల్టిమేట్గా మీ వైపే చూస్తాను. వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే అటు కేంద్రంలో డ్రకానియన్ లాస్ ఏదైనా ఉన్నా సరే అమలు చేయకపోవటం అనేది మన ప్రెరోగేటివ్, అది మన పరిధిలో ఉండాలి. అది జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అదే పద్ధతుల్లో ఇంకా కొన్ని కేసీఆర్ గారిని చూస్తే బాధేస్తుంది. ఎందుకనంటే ఆయన చాలా విజన్ ఉన్న నాయకుడు, అందులో తప్పులేదు. ఏదైనా సరే తలుచుకుంటే చేయగలుగుతాడు, వద్దనుకుంటే చేయకుండా కూడా ఉండగలుగుతాడు. ఈయన అంత తెలియగలిగిన వాళ్ళు అన్ని వాగ్దానాలు ఎందుకు చేశారు, ఎందుకు చేయాలి? ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమే. మరి మా అక్బర్ గారు, ఐ డోంట్ థింక్ దట్ వెదర్ యూ హ్యావ్ ఆస్క్డ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ ద KCR వెన్ హీ ప్రామిస్డ్ అబౌట్ several things, just like 3 acres for every Dalit family, 3 acres for every Girijan family, and 2 bedrooms for everyone, one employee from every household. Okay. గౌరవ సభ్యులు సాంశివరావు గారు. ఓకే, మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం అయితే సంతోషం, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మీరు మాట్లాడండి, మేము కాదనన్నాము. ఎందుకంటే మీరు కలిసే పోటీ చేసినట్టు తప్పులేదు. కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని ఎక్కడన్నా చెప్పినాము? మా మేనిఫెస్టోలో ఉందా?
నేను ఐ ఛాలెంజ్ ఎవరన్నా ఎక్కడన్నా మేము ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని స్పీచ్లో కానీ మేనిఫెస్టోలో కానీ మేము ఎక్కడన్నా చెప్పుంటే చూపియండి. నేను ఐఎమ్ రెడీ ఫర్ ద ఛాలెంజ్. కానీ ఎందుకంటే అంటే అనవసరంగా ఇట్లా స్వీపింగ్ రిమార్క్స్ గతంలోనే ఎన్నికల టైంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు బయట చేసినారంటే సరే బయట చేసినారు రాజకీయాల కోసం మాట్లాడుండొచ్చు, కానీ సభలో మీరు అట్లా గౌరవనీయులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి సాంబశివరావు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడండి, కానీ అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ప్రశ్నించడం ఇంకొకరిని ప్రశ్నించడం సరి అయింది కూడా కాదు. యూ ప్లీజ్ స్పీక్ ఆన్ ద గవర్నర్ స్పీచ్, అంతే తప్ప మీరు ఇంకొకరిని ప్రశ్నించడము, స్వీపింగ్ రిమార్క్స్ చేయడము, మేము చెప్పని దాన్ని చెప్పినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మీ వయసుకు మీ అనుభవానికి తగింది కాదు. సార్ My learned friend had just asked me a question whether I have raised the issue about the land to be given. Honorable, my dear friend is not there. Sridhar Babu and Bhatti Vikrama. Madam is there, Sitaka is here. They are witnessed. I have raised this issue not only in this house, sir. I have also spoken in the Public Accounts Committee where I was the chairman of that. In that also we have raised the same question and replies was given. I have the documental evidence also. I have told before and repeating once again that we have played a constructive role and we will continue playing the constructive opposition role, sir. I have no such doubt because always you will be on constructive side. But just I wanted to know that whether you have raised it or not. So anyway, so all these things are related to the government speech only, Mr. Brother Harish Rao. All whatever we have spoken here, everybody spoke something. Everybody spoke something. దీనిలో ఈ బడ్జెట్ అదే మన గవర్నర్ స్పీచ్ కి సంబంధించి అన్ని వచ్చినాయి. గవర్నర్ నేను ఇంకా మీకు చెప్పాలంటే అంటే అదే మీకు వచ్చిన ప్రాబ్లం. అందుకే మమ్మల్ని అన్చేయండి, మా వాయిస్ కూడా అన్చేయండి. ఏం చెప్తున్నారో మీరు వినిపించుకోకపోతే ఎలా సార్? దయచేసి మేమేం చెప్తున్నామో వాళ్ళు అర్థం చేసుకోవట్లా. మేమేం చెప్తున్నాం, మమ్మల్ని మీరు ఏం చేయలేరండి, బయటకు పంపిస్తారు. పంపిండి మాట్లాడకూడదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఎందుకంటే మీకు నాకు ఘర్షణ కాదు కదా, మీరేం అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఎలా? నేనేమంటున్నానంటే ఇటువంటివి హామీలు సహజంగా ప్రతి గవర్నమెంట్ కూడా చేస్తూ ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని అమలుకి ఎలా చేయాలని నేను చెప్తుంటే అప్పుడు భూమికి సంబంధించి కానీ ఇలా మీరు మమ్మల్ని బెదిరించలేరండి. హరీష్ గారు మమ్మల్ని బెదిరించకండి ప్లీజ్ సార్. మీరు ఇలా డివైడ్ చేస్తే ఇలా బెదిరిస్తారండి. ఒక వ్యక్తి మాట్లాడుతుంటే అరుస్తారా, బెదిరిస్తారా? ఇది సభ ఇదండి, సభ సార్ మీరు చెప్పండి సార్. సభ మర్యాద అండి, సభ భద్రత. నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడాలి, వాళ్ళు ఏమన్నా మాట్లాడవచ్చు. గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ సభ్యులు మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి సంబంధించి ఏదైనా మాట్లాడుకోవాలి, మాట్లాడే ప్రతిసారి గౌరవ సభ్యుని ప్రతిసారి ఆపుతా ఉన్నట్టు సార్. ఈ పద్ధతి కాదు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి. మిగతా సభ్యులు చెప్పిన మౌనంగా ఉన్నారు కదా సార్. ఒకటి తెలుసు కదా నేను చెప్పే అధ్యక్ష, నేనేమన్నానంటే అప్పుడు కూడా చాలా వాగ్దానాలు చేశారు. సరే పోనీ అదేంటంటే పబ్లిక్ మీటింగ్స్ చెప్పి ఉండొచ్చు, మేనిఫెస్టో లేకపోవచ్చు. కానీ 3 ఎకరాలు అనేది ఉంది కదా, డబుల్ బెడ్రూమ్ అనేది ఉంది కదా, ఇంకా చాలా దళిత బంధు అనేది ఉంది కదా. నేను అనేది ఏంటంటే నేను దళిత బంధు సార్ ప్రశాంత్ రెడ్డి గారు ప్లీజ్ సార్ నన్ను కంటిన్యూ చేయండి సార్. అసహనం ఎందుకు అధ్యక్ష? మైక్ మీద ఎందుకు పోవు? మైక్ మీద ఎందుకు అంత అసహనం ఎందుకు? అసహనం ఎందుకు అంటున్నా? ఒకటే రోజు సభ కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. మైక్ మీద ఎందుకు అసహనం ఉందా? మైక్ సార్ నేను అనేది ఏంటంటే గవర్నమెంట్గా
చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయమని చెప్పే క్రమంలో నేను చెప్తుంటే వారికి అంత ఆవేశపడితే ఎలా సార్? వారు మీరు ఎక్స్పీరియన్స్డ్ దళిత బంధు కూడా చేయలేదండి. మ్యానుఫ్యాక్చర్ లేకపోవచ్చు, ఎట్లా మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడకూడదు. మ్యానుఫ్యాక్చర్ లేకపోయినా దళిత బంధు అనేది మీ క్యాచీ వర్డ్. మీరు అన్ని చోట్ల చెప్పారు దళిత బంధు గురించి, బీసీ బంధు గురించి అన్ని చోట్ల చెప్పారు, అవన్నీ చెప్పారు. సరే, మ్యానుఫ్యాక్చర్లో ఉందా లేదా అనే పాయింట్ కాదు. అందువలన అసలు మేము చెప్పలేదంటే నేనేం చేయలేను దానికి. అది వదిలేద్దాం. నన్ను ప్లీజ్ నన్ను ఎలో చేయండి. నేను ఇక్కడ సెంటర్లో కూర్చుని ఉండా సార్. నేను ఇక్కడ సెంటర్లో కూర్చుని ఉండా నేను అందుకనే ప్లీజ్ అసలు మాట్లాడనీలేదు కదా సార్, నా సబ్జెక్టే చెప్పనీలేదు. నేను మంచి సదుద్దేశంతో సభను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి అవేగా నేను చెప్తుంది. మీరు వినకుండా నేనేం చెప్పాలి? మీరు వినకుండా మీరు ఇప్పుడు అక్బర్ గారు విన్నారు నేను చెప్పింది, విన్నారు. ఆయన ఈ సెట్ ఓకే, మీరేమో అసలు వింటలేదు. నేను కాంగ్రెస్తో స్నేహం లేకపోతే ఇంకోటితో ఎవరితో స్నేహం అని నేను ముందే చెప్పా. ఇక్కడ కూర్చున్నప్పుడు శాసనసభ్యునిగా మాట్లాడతాను, ఒక సబ్జెక్ట్ పరంగా మాట్లాడతాను. అంతేగాని ఇప్పుడు నేను దాంతో స్నేహం పెట్టుకున్నానని మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను విమర్శ పెట్టానా? ఇంకోటి ఏమైనా విమర్శ పెట్టానా? నేను విధానపరంగానే మాట్లాడుతున్నా. దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా వీటికి సంబంధించి నేను అంటున్నాను, దీన్ని మంచి మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, అది సౌభాగ్యమైన రాష్ట్రం, సంపన్నవంతమైన రాష్ట్రం. నాకు కూడా తెలుసు ఆ ఇండెక్స్లు మనం పెర్ క్యాపిటాలో నెంబర్ 1, అదేవిధంగా ఎస్జిడిపిలో నెంబర్ 1, ఇంకా అనేక ర్యాంకింగ్లో నెంబర్ 1. కానీ నా అనుమానం ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? అది నాకు కావాలి. డబ్బులు ఎటుపోయినాయి. రెండోది స్కాలర్షిప్లు పిల్లలకి స్టూడెంట్స్కి 7,800 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేకపోయారు నాకు కావాలి. అదేవిధంగా గ్రామ పంచాయతీలకి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో అది కావాలి. ఈజీఎస్ ఫండ్స్ వచ్చిన వాటిని డైవర్షన్ ఎందుకు జరుగుతుందో అది కావాలి. అటువంటి మీరు చేయొద్దని నేను చెప్తున్నా. వారు ఏమి తప్పులు చేశారో దానికి మంచి పరిపాలన చేసినప్పుడు కూడా ఇటువంటి కొన్ని తప్పుల వలన వాళ్ళు అధికారం కోల్పోయారు. ఆ తప్పులు చేయొద్దని వాళ్ళకి నేను సూచనగా చెప్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఈ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి సరే 85,000 కోట్లు దానికి ఏదో అరౌండ్ 85 or 81 జరిగింది. నేను అదే పద్ధతిలో చెప్తున్నా. సింగరేణి ఉంది. సింగరేణి నేను మా సార్ సాంశివరావు గారు సార్ ఎందుకు సార్ నేను ఒక్కనే కదా, నా మీద ఎందుకు మీకు అంత కోపం? ఎందుకు నా మీద ఎందుకు అంత కోపం? మాట్లాడి సార్ ఓకే, నన్ను అసలు మాట్లాడలేదు. మా మిత్రులు, మా మాజీ మిత్రులు, ప్రస్తుత మిత్రులు, భవిష్యత్ మిత్రులు నన్ను అసలు మాట్లాడినీరు. ఓకే సరే, బ్రీఫ్గా జస్ట్ ఐ విల్ కన్క్లూడ్ విత్ ఇన్ షార్ట్ టైం. సరే, ఒకటి సింగరేణికి సంబంధించి దాదాపు 40,000-50,000 కోట్లు డైవర్ట్ అయింది. సింగరేణి ఫండ్స్ని ఎక్కడెక్కడో తీసుకెళ్ళి పెడుతున్నారు. దాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. అదే పద్ధతుల్లో ఇప్పుడు మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ అవుట్ సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థ లేకుండా చేస్తామని చెప్పారు. దయచేసి కొత్త గవర్నమెంట్ దానిపైన ఆలోచన చేసి అటువంటి ఆ వ్యవస్థని రద్దు చేయటానికి నాకు తెలిసి మన సిఎండ్ఎండి గారితో
గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన సిఎండి గారు సింగరేణితో మాట్లాడితే వేతనాలు పెరుగుతున్నాయి కాబట్టి మేము అవుట్సోర్సింగ్ పెడుతున్నామని చెప్పారు. నాకు తెలిసింది వేతనాలు పెరుగుతున్నాయని కోరు మెటీరియల్ని అసలు ఎప్పుడు కూడా లోపల కోళ్ళు తీసే దానిలో ప్రైవేట్ వాళ్ళని అవుట్సోర్సింగ్ వాళ్ళని పెట్టకూడదు. ఇవాళ కేవలం లాభాల కోసం సింగరేణిని ఆ విధంగా ఒకనాడు 1,30,000 మంది, తెలంగాణ వచ్చినప్పుడు 60,000 మంది, ఇవాళ 30,000 మంది దిగిపోయారు. మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ప్రస్తుత తెలంగాణలో లేకపోతే మొత్తం సదరన్ స్టేట్స్లోనే ఒక మొదటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే సింగరేణి, దాన్ని పరిరక్షించుకోవడానికి ఈ కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇవాళ ఆశ, ఏఎన్ఎం, మధ్యాహ్న వర్కర్లు, హమాలీలు, ఇప్పుడు ఆటోలు కూడా వాళ్ళు ఏదో యాడ్ స్టేషన్లో వస్తున్నారు, వాళ్ళ కన్సర్న్ కూడా వినాలి, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. నిరుద్యోగులకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో అప్పుడు సంవత్సరం క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు కొత్తగా చాలామంది కూడా అప్లై చేసుకుంటున్నారు, మళ్ళీ ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నిరుద్యోగ వృత్తిది కూడా మీరు ఆలోచన చేసి మీకు ఆ ఉద్యోగాలు దొరకనటువంటి వాళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఆగిపోయినటువంటి పెన్షన్లు, రేషన్ కార్డులని తక్షణం స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే వైద్యానికి సంబంధించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా డయాలసిస్ సెంటర్స్ లేవు. ఆ విధంగా డయాలసిస్ సెంటర్లు ఉండే విధంగా ప్లాన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మన రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధు కానీ ఇటువంటి అంశాల్లో కౌలు రైతులను కూడా ఖచ్చితంగా మీరు పరిగణలో తీసుకోవాలి. కౌలు రైతులకు కూడా రైతులకు ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా రైతులకు కూడా ఇవ్వాలని, ధరణిని మార్పులు చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఐటీ హబ్ లేకపోతే ఇండస్ట్రియల్ పార్కు ఇటువంటి ప్రతి జిల్లా, ఇప్పుడు ఎందుకంటే మొత్తం సెంట్రలైజ్డ్గా డెవలప్మెంట్ జరుగుతుంది హైదరాబాద్లో, అది జిల్లాలకు కూడా కొంచెం ఎక్స్టెండ్ అయితే బాగుంటుంది. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది. ఆ వైపు కూడా మీరు జాగ్రత్త పడాలని చెప్పి నేను కోరుతూ, అమాలీలు ఇటువంటి అసంఘటిత రంగానికి సంబంధించి ఉద్యోగస్తులకు ఎలా నెలసరి పెన్షన్ వస్తుందో ఆ సిస్టమ్ ఒకటి ఉంది. మాకు అవకాశం ఇస్తే ఒకసారి మేము కలిసి కూర్చుని ప్రతి అసంఘటిత రంగంలో పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ 2,000, 3,000 పెన్షన్ కాకుండా వాళ్ళ పనికి తగ్గటువంటి పెన్షన్ వచ్చే పద్ధతుల్లో ఓ ప్లాన్ చేసుకుంటే మీరు చరిత్రలో మిగిలిపోతారని చెప్పి భావిస్తూ, ఆఖరిగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన ఈ దక్షిణ తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. అందులో భాగంగా మా ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతారాం ప్రాజెక్టు, దానికి 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు 2003లోకి వచ్చాం, 18 ఏళ్ళు అయింది. ఇప్పుడు అది పూర్తి అయ్యేట్టు కనపడట్లేదు. మొన్న జరిగినటువంటి ఒక అధికారులతో కూడినటువంటి సమీక్ష సమావేశంలో మంత్రి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరూ ఉన్నారు, నేను కూడా వెళ్ళాను. దానిలో వారు చెప్పింది ఏంటంటే ఇంకా 24 నెలల నుంచి 30 నెలలు పడుతుందని చెప్తున్నారు ఒక్కో ప్రాజెక్టుకి. అంటే ఇంకా 5 ఏళ్ళు అయినా కూడా అది పూర్తి కాదు. అందువలన ఆ విధంగా ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయో ఫేజ్డ్ మేనర్గా దాన్ని పూర్తి చేసుకుంటూ వాటర్ ఇస్తే కొంత అయినా ఉపయోగం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన నెట్టింబాడు, జోరాల, కలవకుర్తి ఇటువంటి కొద్ది ఖర్చు పెడితే అవన్నీ కూడా పూర్తి అవుతాయి. ఆ విధంగా వాటిపైన కూడా శ్రద్ధ పెట్టాలని కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సహకరించిన మా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. టీ బ్రేక్ ఫర్ 15 minutes.
సార్ ఎంత సీరియస్గా ఉన్నారు, ఓటేస్తారా లేదా అని. ప్రాజెక్టులు కట్టకున్నా పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే బాగుండే బట్టన్న అందుకే వచ్చినారు అధ్యక్ష. నేను అనేది ఒకటే అధ్యక్ష, నేను అనేది ఒకటే. శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు టైం కేవలం 12:30 అవుతుంది. మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం. 12:30 దాకా కౌన్సిల్ రేపు కూడా నడపండి, సార్. మేము నడపలేదా 1 గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా? శ్రీధర్ బాబు గారు మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో కానీ మేము నడిపినాం, మీరు బేజారా వెళ్ళిపోయాను అధ్యక్ష. నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, విద్యుత్తు విషయంలో, అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాటలు, అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఇక్కడున్న 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరపున, కొత్త సభ్యుల తరపున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. కొత్త సభ్యులకు దయచేసి మీరు, ఎందుకంటే చాలామంది, నేను కూడా కొత్తగా సభ్యుడైనప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలనేది కూడా అవగాహన ఉండదు సార్. కొన్ని రోజులు ఏం చేయాలా, ఎంతవరకు చేయాలనేది కొన్ని రోజులు తెలియదు. మీరు కూడా దయచేసి స్పీకర్ గారు, కొత్తగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ఒక 3-4 డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి. మీ సభ్యులు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్లతో కొంతమందితో చెప్పించండి. వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది, సభ కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అప్పులను ఎన్నడూ వేరుగా చేసి చూడడం తప్పు అధ్యక్ష. అప్పులు, ఆస్తులు జనరల్గా ఎక్కడైనా కూడా ఎట్లా చూస్తారు అధ్యక్ష అంటే డెట్, జీడిపి కలిపి చూస్తారు. డెట్ ఎంత ఉంది, అప్పు ఎంత ఉంది, జీడిపి పరిమాణం ఎంత ఉందని చూస్తారు. ఇవాళ రేషియో కనుక మీరు చూసినట్టయితే, నిష్పత్తి కనుక చూసినట్టయితే 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ప్రపంచంలోనే అగ్రరాజ్యం మరి అమెరికా అధ్యక్ష, మనందరికీ తెలుసు. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష 123%, 123%. జపాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ సార్. జపాన్ యొక్క డెట్ జీడిపి రేషియో 215%. భారత ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో 57%. తెలంగాణ యొక్క డెట్ జిఎస్డిపి రేషియో 27.8% ఓన్లీ. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి మనం ఎంత రాజకీయంగా ఎన్ని మాటలని అనుకోవచ్చు, కానీ ఇవాళ నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు అధ్యక్ష. దిస్ ఈజ్ ద లేటెస్ట్ ఆర్బీఐ రిపోర్ట్. ఐఎమ్ హ్యాపీ టు ఫర్నిష్ ఇట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ సార్. మీరు నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు. హైయెస్ట్ జిఎస్డిపి ఇన్ ద కంట్రీ 5,05,000 కోట్ల నుంచి 13,27,000 కోట్లకు పెరిగింది అని గొప్పగా మా బట్టన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టి నిన్నగాక మొన్ననే రిలీజ్ చేసినారు. పర్ఫార్మెన్స్ మాది, ఫోటోలు వాళ్ళవి, పర్వాలేదు సార్, ఏం ఇబ్బంది లేదు. కానీ నంబరే కదా సార్ అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, లయబిలిటీస్ చూసుకుంటే, డెట్ చూసుకుంటే, అప్పు చూసుకుంటే అధ్యక్ష, కింది నుంచి 28 రాష్ట్రాలు సార్ దేశంలో. 28 రాష్ట్రాల్లో ఇవాళ అప్పుల్లో ఎక్కడుంది తెలంగాణ అంటే 24వ ర్యాంకులో ఉంది సార్. 24వ ర్యాంక్. ఆర్థిక మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. నేను తప్పు చెప్తే వారు సరి చేయవచ్చు. ఆర్బీఐ రిపోర్ట్ వారికి కూడా పంపిస్తాను. ఇది పంపించాం, ఆర్బీఐ రిపోర్ట్ పంపిస్తాను ఆర్థిక మంత్రి గారికి, స్పీకర్ గారి ద్వారా దయచేసి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదే అధికారులు, మీ కొత్త అధికారులు ఎవరు లేరు, అదే ఐఏఎస్ అధికారులు నిన్నటిదాకా మాతో పనిచేసిన వాళ్ళు, రామకృష్ణారావు గారు, శ్రీదేవి గారు, రొనాల్డ్ రాజు గారు, వాళ్ళే మీకు అదే చెప్తారు, కొత్తదేం చెప్పలేరు అధ్యక్ష. ఇప్పుడు వడ్డీల భారం కూడా మీరు తీసుకుంటే, వడ్డీల చెల్లింపు కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు చాలా తక్కువ. అర్థవంతమైన అప్పు కాబట్టే, డెట్ సస్టైనబిలిటీ ఇండికేటర్స్ కూడా కీలకం కాబట్టే ఆర్బీఐ కూడా రాష్ట్రాలన్నిటి మీద విశ్లేషణ చేసింది అధ్యక్ష. చేసి ఇది ఆర్బీఐ రిపోర్ట్ అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు టు పే అటెన్షన్ టు దిస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడకుండా సొంత పరపతి ద్వారా సంపాదించుకునే పైసలను SOTR అంటారు, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష. స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ 2015-16లో 76.4% ఉండేది, అంటే మీరు అప్పచెప్పిపోయినాడు. కానీ మేము సరిగ్గా నడిపినాం కాబట్టే కోవిడ్ తర్వాత కూడా భారతదేశంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ 84.2%తో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో 2వ స్థానంలో తెలంగాణ ఉన్నది అధ్యక్ష. కేవలం డెట్టు ఇది మాత్రమే కాదు అధ్యక్ష. తెలంగాణ ఎన్ని విజయాలు సాధించిందంటే, మల్టీ డైమెన్షనల్ పావర్టీ, బహుముఖ పేదరికాన్ని తగ్గించే దానిలో భారతదేశంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేసింది తెలంగాణ అని. రాజకీయాల కోసం మమ్మల్ని విమర్శ చేయాలంటే చేయండి, కానీ రాష్ట్రాన్ని దయచేసి అబాస్పాలు చేయవద్దని చెప్పి నేను గౌరవ
అధికార పార్టీ సభ్యులను కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్న మంత్రులను కూడా కోరుతా ఉన్నా. అధ్యక్ష, రైతుల ఆత్మహత్యలు ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష, ఇది కూడా ఎన్సీఆర్బీ డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. పూర్తి స్థాయిలో రైతుల ఆత్మహత్యలు ఇవాళ దాదాపుగా 0 అయింది. ఎక్కడ అంటే ఇదిగోండి అధ్యక్ష, ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి స్వయంగా ఎన్సీఆర్బీ చెప్తుంది అధ్యక్ష, నాది కాదు అధ్యక్ష. మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాగా మాట్లాడినారు. అన్ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన సూసైడ్స్లో ఇవాళ లోయెస్ట్ ఎక్కడ ఉంది అంటే అధ్యక్ష 2020 సంవత్సరంలో 23 మంది ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో, 23లో 28 మంది, 22లో 28 మంది, అదేవిధంగా ఇంకొకటి చూస్తే 6 మాత్రమే. అధ్యక్ష, యూ సెడ్ సార్, ఐ విల్ కంక్లూడ్ ఇన్ 5 minutes సార్, ప్లీజ్ గివ్ మీ 5 minutes. అధ్యక్ష, అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, ఆర్బీఐ చెప్పిన లెక్కలే ప్రామాణికం. ఆయన ఇంకోటి సార్ శ్వేతపత్రాలు అంటున్నారు అధ్యక్ష. నేనేమంటున్నా అధ్యక్ష, ఎవ్రీ ఇయర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మీకు ప్రతి సంవత్సరం బట్టి గారు ఉన్నారు, శ్రీధర్ అన్న ఉన్నారు ఇదే హౌస్లో, మీకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్లో మీకు బ్రహ్మాండంగా ఇచ్చాము, ఎవ్రీ ఇయర్ ఆడిటెడ్ రిపోర్ట్స్ ఇచ్చాము. అవి కాదా శ్వేతపత్రాలు? కొత్త శ్వేతపత్రాలు ఎడికెళ్ళి వస్తే మీరు కొత్తగా ఏం కనిపెడతారు? ఇంకా నాకు తెలియక అడుగుతా అధ్యక్ష, డిస్కమ్ల రిపోర్ట్లు ఎవ్రీ ఇయర్ ఇచ్చాము, ప్రతి సంస్థ ప్రతి కార్పొరేషన్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ వీ హెవ్ టేబుల్డ్ ఇయర్. కాదంటారా చెప్పండి, లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ షుడ్ టెల్ us. అధ్యక్ష, ఇది ఏది జరగనట్టు 9 ఏళ్ళు మేమంతా దాచిపెట్టినట్టు, మీరు ఏదో బయట పెడుతున్నట్టు వెలికి తీసి అధ్యక్ష, మీరు అల్టిమేట్గా చేసేది ఏంటంటే కొండను దవ్వి ఎలుకని పడతారు తప్ప ఏముండదు. అలా కొండను దవ్వి ఎలుకని కూడా పట్టే పరిస్థితి ఉండదు, ఏమి జరగదు. అధ్యక్ష, చేస్తున్నాను సార్, ఐఎమ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఆన్ ద సబ్జెక్ట్. అధ్యక్ష, నేను ఒక మాట సహనం ఉండాలా. ప్రతిపక్షాలు మాట్లాడితే, ప్రజల తరపున మాట్లాడితే వినే ఓపిక సహనం ఉండాలా. మేము కూడా తక్కువ లేము, మేము 39 మంది ఉన్నాం. మొత్తంగా చూస్తే ప్రతిపక్షంలో 54 మంది ఉన్నాం, మీరు 65 మంది ఉన్నారు. కాబట్టి దయచేసి ఓపిక ఉండాలా, వినాలా. అధ్యక్ష, మేము కేంద్రం గ్రాంట్ల మీద కూడా మేము ఆధారపడలేదు అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు ఎట్లా ఇవ్వరని తెలుసు. జీఎస్టీ పరిహారం కూడా అత్యంత తక్కువ తీసుకున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. సొంత పన్నుల ఆదాయంలో నెంబర్ 2 ఇన్ ద కంట్రీ తెలంగాణ. పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ, అసెట్ క్రియేషన్లో ఖర్చు పెట్టేది తెలంగాణ. ఆర్థిక వనరులను సమీకరించుకునే వెసులుబాటు ఉన్నప్పుడు తప్పకుండా వినియోగించుకోవాలి, వినియోగించుకోకపోతే తప్పవుతుంది. అధ్యక్ష, నేను ఇంకొక మాట అంటున్నా, ప్రభుత్వ పెట్టుబడితో సార్ కంప్లీట్ చేయండి, కంక్లూడింగ్ సార్, అంత అసహనం ఎందుకు సార్? కమ్ టు అవర్ రెస్క్యూ సార్. సార్, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్, నేనేం వేరే మాట్లాడుతున్నారు. మీకు ఇచ్చిన సమయం కూడా అయిపోతుంది సార్. ఎట్లా సార్, మేము 39 మంది ఉన్నాం, ఒక్కనే సభ్యుని మాట్లాడుతున్నాను, అందుకే మీకు చాలా సమయం ఇచ్చినాం. వాళ్ళ 5 మంత్రులు డిస్టర్బ్ చేశారు సార్. ఏం పద్ధతి సార్? ఆ డిస్టర్బెన్స్ సబ్జెక్ట్ కూడా కానీ కంప్లీట్ చేయండి సార్. మీ ఇష్టం సార్, కూర్చోమంటే కూర్చుంటాను సార్, మానేమంటే మానేస్తాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్ బయటికి. కంక్లూడ్ చేయండి. ఏం సార్ ఇది? కంప్లీట్ చేయండి సార్. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ప్రొడక్టివ్ సెక్టర్ ఈజ్ నాట్ డెట్ సార్. అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం క్రియేట్ చేశారు? అసెట్స్ ఏం క్రియేట్ చేశారు? అధ్యక్ష, మీరు కూర్చున్న కొత్త సచివాలయం కట్టిందే కేసీఆర్ గారు, మీరు పేరు మార్చిన ప్రగతి భవన్ కట్టిందే కేసీఆర్ గారు, ప్రతి జిల్లాలో కొత్త జిల్లాలో కొలువుదీరిన కలెక్టరేట్లు కేసీఆర్ గారు కట్టిందే, కమాండ్ కంట్రోల్ సెంటర్లు కట్టింది, కేబుల్ బ్రిడ్జ్లు, కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు హైదరాబాద్లో మీరు తిరుగుతున్నాయి. ఇవన్నీ తరగని ఆస్తులు, మీకోసం రాష్ట్ర ప్రజల కోసం ఇచ్చిన ఆస్తులు. యాదాద్రి ఆలయం నుంచి మొదలు పెడితే అంబేద్కర్ సచివాలయం దాకా మొత్తం కట్టిందే కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష, 33 జిల్లాలుంటే అధ్యక్ష ఉత్తమన్న నవ్వుతున్నారు. అధ్యక్ష, వారు ఉన్నప్పుడు మంత్రిగా సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ లేదు అధ్యక్ష, కానీ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? నల్లగొండలో మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? వికారాబాద్ జిల్లా చేసింది ఎవరు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం కాదా? అధ్యక్ష, ఇవన్నీ వాస్తవాలు, ప్రజలు వింటున్నారు. అధ్యక్ష, మేము మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకున్నాం, ఇంటింటికి నీళ్ళు ఇచ్చాం, దానికోసం అప్పు చేశాం. అది తప్పంటారా? భవిష్యత్తు మీద పెట్టుబడి అంటారా? కరువును శాశ్వతంగా తరిమికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టాం, దానికోసం అప్పు చేశాం, రాష్ట్ర ప్రజల కోసం చేసినాం. అది అప్ప పెట్టుబడా? ప్రజలు ఆలోచించాలా. కొత్తగా మెడికల్ కాలేజీలు, కొత్తగా హాస్పిటళ్ళు, అదేవిధంగా జిల్లాలలో హైదరాబాద్లో టిమ్స్, ఇవన్నీ కట్టాం. ఇవి అప్పు చేసి కడితే ప్రజలకు శాశ్వత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే అది తప్ప మంచిదా? ప్రజలు ఆలోచించాలి. 24 గంటల కరెంట్ ఇవ్వడానికి, కరెంటు వెలుగుల కోసం, వెలుగు జిలుగులో తెలంగాణ ఉండాలని చెప్పి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కట్టాం, దానికి అప్పు చేశాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద పెట్టాం చెప్ప ఇంకోటి చేయలేదు అధ్యక్ష. ఇంకొక మాట, ఎందుకంటే వారు అక్కడ ఉన్నారు, కేంద్రంలో కూడా వాళ్ళకి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వి విల్ ఆల్సో వర్క్ విత్ యూ, మేము విల్ కమ్ టు యువర్ రెస్క్యూ, మీతో కలిసి పనిచేస్తాం. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఈరోజు తన అప్పులు నియంత్రించుకోవడం చేతగాక వారికి అనుకూలంగా మాట్లాడుతున్నా సార్. అదన్న వినండి సార్, కంక్లూడ్ చేస్తున్నా సార్, వారికి అనుకూలంగానే మాట్లాడుతున్నా. అరే, కేంద్రం వాళ్ళ మీద కత్తి కడుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్తున్నా సార్. నేనేమంటున్నా సార్, వీల్ కమ్ టు దేర్ రెస్క్యూ సార్. బట్ అన్న మీకోసమే చెప్తున్నా, మీకు ఇంకా తెలియదు ఆ విషయం. అధ్యక్ష,
అధ్యక్ష, కొత్తగా వచ్చిన సభ్యులు కొంతమంది తొందరపాటులో ఉన్నారు అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది అధ్యక్ష. కానీ నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను అధ్యక్ష. అధ్యక్ష, హెల్త్ గురించి మాట్లాడారు. ఎవరి హయాంలో అధ్యక్ష? నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసింది మీ హయాంలో కాదా? ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం అధ్యక్ష? 10 ఏళ్లలో ఏమేం చేసినాం అధ్యక్ష? తలసరి ఆరోగ్య బడ్జెట్ ఆనాడు 925 కోట్లుంటే మేము దాన్ని 3,532 కోట్లు చేసినాం. ఆసుపత్రి పడకలు ఆనాడు 17,000 ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 34,000 చేసినాం. ఆక్సిజన్ పడకలు 1,400 ఉంటే మొత్తం 100% బెడ్స్కి 34,000 బెడ్స్కి పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందజేసినాం. మొత్తం ఆనాడు 2014 వరకు మెడికల్ కాలేజీలు ఉన్నాయే 5 అధ్యక్ష, 5 గవర్నమెంట్ సెక్టర్లో. ఈరోజు అధ్యక్ష మొత్తం 33 జిల్లాల్లో 33 మెడికల్ కళాశాలలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అందా కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. నర్సింగ్ కళాశాలలు అధ్యక్ష 5 ఉండేది, ఈరోజు 26 అయినాయి. ఎంబీబీఎస్ సీట్, ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ సబ్జెక్ట్ సార్. సబ్జెక్ట్ కానీ అమరావు గారు చాలా సమయం సార్, ఐఎమ్ ప్యూర్లీ స్పీకింగ్ సబ్జెక్ట్. ఇంత అసహనం ఎందుకు సార్? కంప్లీట్ చేయండి సార్. ఐఎమ్ కంక్లూడింగ్ సార్. ఐఎమ్ కంక్లూడింగ్. ఎంబీబీఎస్ సీట్లు 2,850 ఉండేది. ఇక్కడ సభలో 15-16 మంది డాక్టర్లు ఉన్నారు సార్. అదేవిధంగా 8,515కు తీసుకొని పోయినాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు 1,183 ఉండే 2,890 చేర్చినాం. అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు 850 ఉంటే 3,690 సీట్లకు చేర్చుకొని పోయినాం. దానివల్ల ఎస్సీల్లో, ఎస్టీల్లో, బీసీల్లో, మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి. అధ్యక్ష, నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు వదిలిపెట్టిపోయినాడు తెలంగాణ ర్యాంకు 11వ స్థానం. మరి ఈరోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ 3 ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు. ఇది వాస్తవమా కాదా? నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడ. కంక్లూడింగ్ సార్. అధ్యక్ష, వీళ్ళున్నాడు కంక్లూడ్ చేస్తున్నాను సార్. డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళెన్నడూ పెన్షన్ ఇవ్వలేదు, ఎన్నడూ పట్టించుకోలేదు, ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. అధ్యక్ష, ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో. 3 డయాలసిస్ కేంద్రాలు ఉండే, ఈరోజు 103 చేసినాం. అమ్మ ఒడి వాహనాలు 0, ఈరోజు 300 చేసినాం. బస్తీ దవాఖానాలు 0, 370 పెట్టాం. వరంగల్లో హెల్త్ మినిస్టర్ గారు పోయి ప్రారంభించవచ్చు. వరంగల్లో రెడీ అవుతా ఉంది సార్. 24 స్టోరీస్లో 1,100 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తెలంగాణస్ లార్జెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వరంగల్. మా దామన్న ఓపెన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, నిమ్స్ విస్తరణ, టిమ్స్ హాస్పిటల్స్ 370, బస్తీ దవాఖానాలు, మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఉన్నాయి సార్. ఇంకా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సార్. సార్ మీది దేవరకొండ, మీది తమరిది దేవరకొండ. దేవరకొండలో ఒకనాడున్న పరిస్థితి ఏంటి సార్? ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి సార్? ఒకనాడు పసిపిల్లల అమ్మకాలను చదివేది, ఇవాళ మాతా శిశు మరణాలు తగ్గినాయి సార్. మాతా శిశు మరణాలు ఎట్లా తగ్గినాయి సార్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించడం వల్ల. శిశు మరణాలు ఆనాడు 2014లో 1039 ఉంటే ఈరోజు 19 అయినాయి సార్. ప్రసూతి మరణాలు ఆనాడు 2014లో 91 ఉంటే ఈరోజు 40 అయినాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బ్రహ్మాండంగా పెరిగినాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష. నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. ముగించే ముందు నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అధ్యక్ష. అధ్యక్ష, మీరు కూడా మాలాగా ప్రగతిశీలమైన అభ్యుదయమైన ఆలోచనలతో ముందుకొస్తే తప్పకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తప్పకుండా వెల్కమ్ చెప్తాం అధ్యక్ష. కానీ తిరోగమన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలదీస్తాం. మేము హైదరాబాద్ ఫార్మా సిటీని కట్టాలి. హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత, మరి లక్షలాది మందికి 40% ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్. వ్యాక్సిన్లకు ప్రపంచంలోనే రాజధాని హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్లో మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష. నిన్ననే పేపర్లో చూశాను, ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు, క్యాన్సిల్ చేశారు. కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు, పరిశ్రమల కార్యదర్శి లేరు. మరి ఇది మంచిది కాదు అధ్యక్ష. ఇది రాష్ట్రానికి మంచిది. మా మీద కక్షతో ఒక మంచి ప్రాజెక్ట్ రాష్ట్రానికి దూరం చేయకండి సార్. నేను కంప్లీట్ చేయండి సార్. మీకు ఇంత సమయం ఇచ్చా, 3 సార్లు ఇచ్చినది మీకు సమయం. మీరు అడుగుతున్నా కూడా కంప్లీట్ చేయమని చెప్పాను. ముగియండి, మీరు కంప్లీట్ చేయండి. కంక్లూడింగ్ సార్. 1 minute సార్. సబ్జెక్ట్ ఏంటి? సమయం. హైదరాబాద్ ఫార్మా సిటీ లాంటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్టును రద్దు చేసే ముందు పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. కట్టడము నిలబెట్టడమే మాకు తెలిసిన పని, పడగొట్టడం కులగొట్టడం మా పని కాదు, మేము చేయము. అధికారంలో నిర్మాణాత్మకంగా పనిచేసినాం, ప్రతిపక్షంలో చేస్తాం. మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము, ప్రజల తరపున క్వశ్చన్ చేస్తాం. ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం. మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ. అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రజాకవి కాళోజీ చెప్పారు. ముగిస్తున్నాను సార్. ప్రజాకవి కాళోజీ చెప్పారు సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు ముగియండి సార్. మరి కంక్లూడ్ చేయండి. మీరు ఎన్నిసార్లు సమయం ఇచ్చినా మీరు చేయకపోతే ముగియండి. ముగియండి, కంప్లీట్ చేయండి. తెలంగాణనే
తెలంగాణనే ఆశగా శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ప్రతిక్షణం పరితపించే పార్టీ మాది. పరపీడన వదిలించిన వాళ్ళం పరాయి పెత్తనాన్ని సహించబోము. ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము. ప్రజాకవి కాళోజీ గారు చెప్పిన అయిపోయింది సార్. ఏలేటి మహేశ్వర రెడ్డి గారు, మీరు ఇంత సమయం ఇచ్చిన మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు ఎట్లా సార్? మీకు ఇన్నిసార్లు సమయం ఇచ్చిన మీరు మళ్ళీ మహేశ్వర రెడ్డి గారు కానివ్వండి. మీరు ఇంకా రాజకీయ ప్రసంగం మొదలు పెడితే ఎట్లా సార్? సబ్జెక్టు కంప్లీట్ అయినా కూడా కంప్లీట్ చేయండి. 1 minute కంప్లీట్. అధ్యక్ష, వారు ఉటంకించారు దాశరథి గారిని. నేను ప్రజాకవి కాళోజీ గారికి చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్. ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్, వదిలేస్తాను సార్. తర్వాత మీరు వారికి అవకాశం ఇవ్వండి, నో ప్రాబ్లం. ప్రజాకవి కాళోజీ గారు చెప్పినారు సార్, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం, ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం. ఇదే కమిట్మెంట్తో పనిచేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మహేశ్వర రెడ్డి గారు, అధ్యక్ష, ఈరోజు ముందుగా సభాపతి గారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం మనం మాకు కలగలేదు. మరి ఇప్పుడు వారు చైర్ మీద కూడా లేరు. అయినా మీ ద్వారా వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మంచి మనిషి, స్నేహశీలి, గతంలో మాతో పనిచేసేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, నాకు తెలిసినటువంటి వ్యక్తిగా వారికి నేను భారతీయ జనతా పార్టీ తరఫున హార్దిక శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరి ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా సభలు లేరు, బహుశా చూస్తున్నారేమో ఛాంబర్ నుంచి. వారికి కూడా వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి శుభాకాంక్షలు తెలిపేటువంటి అవకాశం కలగలేదు. ఆ రోజు మేము ఊర్లో లేని కారణంగా మరి ఈరోజు మీ ద్వారా వారు మిత్రులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సభాధ్యక్షుడిగా ఎన్నికైనందుకు కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రుల అధ్యక్ష, నిన్న జరిగినటువంటి గవర్నర్ గారి ప్రసంగం కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టుగానే ఉన్నది. హామీలు వారు చదివారు కానీ దాని ఇంప్లిమెంటేషన్ కానీ కార్యాచరణ కానీ ఏమి చెప్పకపోవడం కొంచెం బాధాకరంగా ఉన్నది. కార్యాచరణ చెప్పి ఉంటే బాగుండేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం మేనిఫెస్టోకు చట్టబద్ధత లేకుంటే ఆ మేనిఫెస్టోకు విలువ ఉండదు. చట్టబద్ధత కోసం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు. బహుశా అధికారులు దాని మీద కసరత్తు చేస్తున్నారేమో. కానీ ఎంతసేపు 6 గ్యారంటీల విషయమే మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి మిగిలిన 412 హామీల గురించి ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు. 412 హామీలు 420కి 8 హామీలు మాత్రమే తక్కువగా ఉన్నాయి. 412 హామీలు ఇచ్చారు. మాట్లాడితే 6 హామీల గురించే పదే చెప్తా ఉన్నారు. మరి చట్టబద్ధత ఎప్పటికల్లా చేస్తారు? మరి ఈ సభలోనే చట్టబద్ధత తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కేవలం ఈ సెషన్లోనే దాన్ని పెట్టి ఆమోదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రజావాణి పరిష్కార వేదిక కావాలి కానీ కేవలం పబ్లిసిటీ షో కోసం కాదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజావాణి పేరు మీద కేవలం పబ్లిసిటీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున ఊరుకునే సమస్య లేదు. మీరు పదే ప్రజల తమ కష్టాలు, సమస్యలు, బాధలు, ఆవేదనలు చెప్పుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఆర్భాటంగా మొదలుపెట్టినామని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బారుని ప్రతిరోజు నడిపిస్తారని చెప్పుకున్నారు. ప్రతిరోజు దర్బారు నడిపిస్తామని చెప్పి
ఈరోజు కేవలం వారానికి 2 రోజులు మాత్రమే మరి ప్రజా దర్బార్ అని చెప్పి మళ్ళీ మాట మార్చారు. ప్రతిరోజు నడిపిస్తామని చెప్పారు. మరి అదే ప్రజావాణి ఈరోజు నడుస్తున్నటువంటి 2 రోజుల ప్రజావాణి రేపు మరి సీఎం గారు కొత్త క్యాంప్ ఆఫీసులో వేరుగా పెడతారా, ఇక ఇదే ప్రజావాణిని వారు నడిపిస్తారా? మరి ఈ ప్రజావాణి నడిపిస్తే మరి ముఖ్యమంత్రి గారు వారి మంత్రివర్యులందరూ కూడా రోజు కూర్చొని అర్జీలు తీసుకుంటారా, అధికారులతో సహా కూర్చొని వెంటనే పరిష్కారం చేస్తారా? దాని మీద కూడా మరి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు రూపొందించిన కార్యక్రమం వారం రోజులకు బదులుగా 2 రోజులు అనడం నిజంగా ప్రజల్ని తప్పుదో పట్టించడంగానే మేము భావిస్తూ ఉన్నాం. మా ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో ప్రతిరోజు ప్రజా దర్బారులో ఉంటారని చెప్పారు. ఇప్పటికీ కూడా అవి ఎక్కడ కూడా మొదలైన దాఖలాలు కనబడడం లేదు. మహేష్ రెడ్డి గారు ప్రగతి భవన్ పేరుకే గవర్నర్ ధన్యవాదాలు. దాని మీద ఇవన్నీ అదే మాట్లాడుతున్నానండి. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడిన అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన నేను చెప్తా ఉన్నాను. ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారింది, ప్రజల వినియోగంకి మాత్రం రాలేదు. ఈరోజు ప్రగతి భవన్లో మీరు గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రగతి భవన్ హాస్పిటల్గా మారుస్తామన్నారు. అదే మాదిరిగా ప్రగతి భవన్ని స్టడీ సర్కిల్ చేస్తాము, అక్కడి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రొడ్యూస్ చేస్తాము, అక్కడి నుంచి విద్యావంతులు ప్రొడ్యూస్ చేస్తాము, భారతదేశానికి వర్ణ తెచ్చేటువంటి వాళ్ళను ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ఆ రోజు మరి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి దాన్ని ప్రగతి భవన్ని ఈరోజు ప్రజా దర్బారుగా ఒకసారి మారుస్తే మరి ఉప ముఖ్యమంత్రి గారి రెసిడెన్స్గా కూడా ఒక భవనాన్ని ఇచ్చారు. మరి మీరు ఇచ్చినటువంటి హాస్పిటల్, మీరు హామీ ఇచ్చినటువంటి హాస్పిటల్ కానీ, మీరు హామీ ఇచ్చినటువంటి మరి స్టడీ సర్కిల్ కానీ మరి ఇక్కడ కూడా కనబడతలేదు. మరి దాని విషయంలో కూడా ప్రజలు స్పష్టత కావాలని కోరుకుంటా ఉన్నారు. అదే మాదిరిగా కేసీఆర్ సర్కారు చేసినటువంటి అప్పుల కుప్పల గురించి గవర్నర్ గారు ప్రసంగంలో మీరు మాట్లాడారు, ప్రసంగంలో చెప్పారు. మరి మీరు ఇంకా అదనంగా అప్పులు చేద్దామన్నా, లేకుంటే ఈ అప్పులు చూయించి ఈ అప్పుల కుప్పల్ని చూయించేసి ఇచ్చిన హామీల్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకునే సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇది అప్పులను సాగుగా చూపించేసి ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకుండా తప్పించుకుంటే ప్రజలు ఊరుకోరని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర పరిస్థితి దుర్భరంగా ఉందని, రాష్ట్ర సర్కారు దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. రాష్ట్ర పరిస్థితి దయనీయంగా ఉన్న సంగతి, అప్పుల సంగతి ప్రజలకు మనందరికీ తెలిసిన సంగతి. కానీ దాన్ని అడ్డం పెట్టేసుకొని హామీలను విస్మరిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ వన్నీ అవి కానీ హామీలు ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి ఎన్నో భారీ హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం పోటాపోటీ మెజార్టీ మాత్రమే. మ్యాజిక్ ఫిగర్కి కేవలం 4 మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం వారికి పెద్ద పట్టం కట్టలేదు. కేవలం మార్జిన్ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలోనే మాత్రం ఇచ్చారు. అంటే ఖచ్చితంగా వీరందరూ కూడా ఇచ్చిన హామీలను స్వయంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్థానంలో ఓడిపోయారంటే గతంలో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి ఓడిపోయి ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భాలు గతంలో ఈ రాష్ట్రంలో లేవు. ప్రజలు ఒకవైపు పట్టం కడుతూనే మరోవైపు వాద పెట్టారు. కాబట్టి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు నిజంగా అదృష్టవంతుడు. ఒక స్థానంలో ఓడిపోయినా కూడా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారన్న మాకు విశ్వాసం కొంతవరకు ఉన్నది. ఈరోజు పాలన అనుభవం ముఖ్యమంత్రి గారికి లేకపోయినా వారి మంత్రివర్యులు చాలామంది సీనియర్లు ఉన్నారు. సీనియర్ మంత్రివర్యుల తప్పకుండా వారి సలహాలు సూచనలు తీసుకుంటారని భావిస్తూ ఉన్నాను. వారికి అనుభవం లేకపోయినా ఎంతోమంది సీనియర్ మంత్రులందరూ కూడా వారికి అండగా ఉంటారు కాబట్టి వారి సూచనలు సలహాలు తీసుకొని ముందుకెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వారు ఐపీఎస్ ఆఫీసర్ కాదు, లేక వారి మంత్రులు కానిస్టేబుల్ హోంగార్డులు కాదు. మహేష్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా మీరు సబ్జెక్ట్ సార్ నేను మాట్లాడేది సార్ వారు చెప్పిన మాటలు సార్ నేను డివియేషన్ చేయడం లేదు. లేలే మీరు ముఖ్యమంత్రి గారి గురించి సార్ నేను డివియేషన్ చేయడం లేదు సార్. మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను సబ్జెక్టే మాట్లాడండి. మీరు మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు
ముఖ్యమంత్రి గారు అందరి సలహాలు సూచనలు తీసుకొని వారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి దూకుడు తగ్గించుకొని వారి యొక్క సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడుతారని చెప్పి విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. కొత్త అప్పుల ద్వారా ఈ రాష్ట్రంలో పన్నుల భారాన్ని పెంచొద్దని పన్నులు పెంచకుండానే హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దాదాపు 42 పేజీల 412 హామీలు నెరవేర్చడానికి ఖచ్చితంగా మీరు ముందుకు రావాలని మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కన్స్ట్రక్టివ్గా మీరు ఇచ్చేటువంటి మంచి పనులకు మేము మీ వెంట ఉంటాం, లేని పక్షంలో నిలదీస్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, ఆర్థిక పరిస్థితి పైన శ్వేతపత్రాలు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందులో కాంగ్రెస్ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి స్కీమ్స్కి అవసరమైనటువంటి నిధులు ఎన్ని అవసరం ఉంటాయో అవి చెప్పాల్సిందిగా శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మరి కావాల్సినటువంటి నిధులు ఎంత కావాలా, దానికి కావాల్సినటువంటి అవసరాలకు ఏ రకంగా సమకూరుస్తారో మరి ప్రజలకు సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ హామీలు ఎంత మేరకు నిధులు అవసరం ఉందో, ఏ మార్గాల ద్వారా నిధులు తీసుకొస్తారో, ఏ రకంగా మరి అవన్నీ అంశాలు మేము బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా మాట్లాడతాం. ఇప్పుడు మొన్ననే ప్రభుత్వం ఏర్పాటైంది, కనీసం 100 రోజులను సమయం ఇవ్వాల్సిందిగా మేము ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని మరి ఈ అంశంలో లోతుగా వెళ్లకుండా రేపు బడ్జెట్ సమావేశంలో ఈ అంశాలు మేము మాట్లాడతాం. ఇప్పుడు కనీసం 100 రోజులన్నా వారికి సమయం ఇచ్చిన తర్వాతనే మాట్లాడిన అంశం మీద ఈరోజు మేము ఆ విషయాలు లోతుగా వెళ్ళడం లేదు. ఉచితాలు రాష్ట్రాన్ని ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టే పరిస్థితి ప్రమాదం ఉన్నది. చేపలను ఇవ్వడం కాదు, చేపల్ని పట్టించడం నేర్పడం అవసరం అని చెప్పి వారికి కావాల్సినటువంటి మరి ఉపాధి కల్పించడమే తప్ప ఈ రకంగా ఉచితాల వల్ల మరి పెద్దగా ఉపయోగం లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఇలాంటి హామీలు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఈ బడ్జెట్కి ఇప్పుడున్నటువంటి బడ్జెట్కి సరిపోదని చెప్పి మాతో పాటు ఎంతోమంది మేధావులు కానీ ఎంతోమంది విశ్లేషకులు చెప్పినప్పటికీ కూడా అవేమీ పట్టనట్టుగా మీరు కేవలం అధికారంలో రావాలనే ఆకాంక్షతోటి మాత్రమే ఇష్టానుసారంగా హామీలు ఇచ్చినట్టు కనబడతా ఉంది. మరి ఈ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ఈ హామీలు ఎంతవరకు పూర్తి చేస్తారో అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తారు. మహేశ్వర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గతంలో ఈ రాష్ట్రం బాగుండాలి, అందరికీ ఇల్లు రావాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదీ జలాలన్నీ కూడా రాష్ట్రానికి పారాలి, పంటలు బాగా పండాలి అని మనం అందరం అనుకున్నదే. మేము ఈరోజు ఇచ్చినటువంటి హామీలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని, ఇంటి స్థలం లేకపోతే కనీసం ఇంటి స్థలం కూడా ఇవ్వాలని, ఆర్థికంగా మహిళలంతా కూడా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సినటువంటి కొంత ఆర్థిక సహాయాన్ని వారికి ప్రతి నెల అందించాలని, ఇవన్నీ కూడా ఈ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేము ప్రకటించి మా కమిట్మెంట్తో మేము ఇచ్చినటువంటి హామీలు. ఈ హామీలన్నీ నెరవేరటం కోసం మేమొక్కడే కాదు, ఈ సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకోవాలి, దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలి. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్ర యువకుల కోసం, తెలంగాణలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళ కోసం కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి అందించి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీ ప్రయత్నం కూడా మీరు సహకరించాలని, కొనసాగించాలని కోరుతూ ఆ దిశలో మీరు ఏమేమి చేయగలరో సభకి వాటికి చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు నాగేంద్ర గారు మీ వారి సబ్జెక్టు వారు మాట్లాడుతున్నారు, మీరు మధ్యాహ్నం వచ్చేసరిలా మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుతూ కానీ
నాయనర్ గారు కూర్చోండి, తర్వాత మీరు తర్వాత మీకు సమయం వచ్చినప్పుడు మాట్లాడుతారు, కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు, కూర్చోండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతారు, కూర్చోండి. మీరు కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. మహేశ్వరి గారు మీరు కంటిన్యూ చేయండి. మీరు కూర్చోండి. గౌరవ సభ్యులు మాట్లాడుతున్నాడు, మీరు మధ్యాహ్నం ఇంటర్ఫియర్ అవుతున్నారు, కూర్చోండి ప్లీజ్, కానీ మహేశ్వరి గారు కానివ్వండి. మహేశ్వరి గారు కానివ్వండి. ఇవ్వలేదండి. కానివ్వండి. అధ్యక్ష మీరు కూర్చోండి. ఈ రకంగా కూర్చోండి. మహేశ్వరి గారు కానివ్వండి. అదే మాదిరిగా ఇప్పుడే పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ వారిచ్చిన 412లో కేవలం 2-3 అంశాలు మాత్రమే ప్రస్తావిస్తూ ఉన్నారు. అసలైనటువంటి అంశాలు ఎందుకు ప్రస్తావించడం లేదు? మరి బడ్జెట్కి భారమైనటువంటి అంశాలు మరి మొన్ననే మీరు ఇచ్చినటువంటి హామీలలో రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 5,000 రూపాయలు ఇచ్చి మాత్రం చేతులు దులుపుకున్నారు. మరి అది ఇస్తారా? ఎన్నికలకు ముందు అది టీఆర్ఎస్ ప్రభుత్వం జమ చేస్తూ ఉంటే మీరు అవి తీసుకోండి, ఎన్నికల తర్వాత మిగిలితే మేము ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను చూశాను. మరి ఇప్పుడు 5,000 ఇచ్చారు, మిగిలిన 5,000 ఎప్పటికల్లా ఇస్తారో మరి అది ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ఏ రకంగా నిధులు సమకూర్చుకుంటారు, ఏ రకంగా నిధుల్ని మరి జమ చేసేసి ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారు, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేరుస్తారో శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మీ ద్వారా. అదే మాదిరి ఇందాక మాట్లాడుతూ తెలంగాణ నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం కేవలం సోనియా గాంధీ వల్లనే వచ్చిందని అంటా ఉన్నారు. అధ్యక్ష, మీకు తెలుసు ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు. ఆ విషయంలో సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఆ రోజు రాజ్యసభలో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సహకారాన్ని కూడా మర్చిపోవడం బాధాకరంగా ఉన్నది. మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. అలాంటి సుష్మా స్వరాజ్ గారిని భారతీయ జనతా పార్టీని మరి పూర్తిగా విస్మరించడం నిజంగా బాధాకరంగా ఉంది. ఇది ఏ సోనియా గాంధీ గారితో కేసీఆర్ గారితో కాదు, సకల జనుల సమ్మె వల్ల ప్రజలు కోరుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగినాం అనేది మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు రాజకీయ అనివార్యత వల్లనే తెలంగాణ సాధ్యమైందని చెప్పి కూడా మరోసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడే గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ కేంద్రాన్ని మీరు నిందించే ముందు కేంద్రం మీకు ఇచ్చినట్టు సహకారాన్ని పదే మెడికల్ కళాశాలలు మీవని చెప్పుకుంటా ఉన్నారు. మెడికల్ కళాశాలలో పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వము. మెడికల్ కళాశాలకి నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వము. నిధులు కేటాయించింది లోన్గా తీసుకున్నారు. మళ్ళీ అంతేకాకుండా ఇప్పటివరకు మాట్లాడిన కేటీఆర్ గారు మళ్ళీ కేంద్రంలో ఏదైనా అంశం వస్తే మీకు వాళ్ళ సంగతి తెలియదు, రెస్క్యూకి వస్తా అంటున్నారు. అంటే వారి రెస్క్యూ మరి వారికి అవసరమా లేదా వారు తెలుసుకోవాలా? అధ్యక్ష మేము 65 మంది ఉన్నాం, మేము 54 మంది ఉన్నాం, వాళ్ళని కూడా కలుపుకొని చెప్తారు గౌరవ ప్రతిపక్ష నాయకులు. దాని తర్వాత మా గౌరవ బీజేపీ శాసనసభ్యులు అడుగుతా ఉన్నారు సుష్మా స్వరాజ్ గారి గురించి. ఓకే, కానీ దాని తదుపరి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు. టీఆర్ఎస్ మౌనంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్న ప్రధానమంత్రి తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా తలుపులేసి దొంగతనంగా తెచ్చుకున్నారన్నటువంటి మాట కూడా మీ ప్రధానమంత్రి గారు మాట్లాడారు. వారికి దయచేసి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా దానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణలో ఉన్నటువంటి శాసనసభ్యులుగా అసలు మేము బీజేపీ చెప్పుకోవడానికి సిగ్గనిపించాలి. తెలంగాణ తల్లిని చంపి బిడ్డను తెచ్చుకున్నారని చెప్పిండు. భారతీయ జనతా పార్టీ తెలంగాణను అవమానపరచడం ఇంకెవరు కూడా అవమానపరచలే. అటువంటి పార్టీ అలా మళ్ళీ ఈ మాటలు చెప్తే ఎట్లా అధ్యక్ష? చూడండి, మంత్రి గారు సబ్జెక్ట్ మాట్లాడండి. అరే వారు సమాధానం చెప్పాలన్నా వద్దా అధ్యక్ష? వారు మాట్లాడిన సమాధానం చెప్పాలన్నా వద్దా? వారు ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా? తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన తర్వాత ఆ రోజు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి ఉండొచ్చు. ఇచ్చిన సందర్భం
తలుపులు పెట్టి మీరు ఇచ్చినారా, ఎట్లా ఇచ్చినారంటే ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మాత్రమే గుర్తు చేస్తా ఉన్నాను. మరి వీరేమో వారు రెస్క్యూకి వస్తా అంటే మరి వారి ఇద్దరి మధ్యలో ఇబ్బంది ఏమున్నదో తెలియదు. దాని మీద స్పందించడానికి మీరు ముందుకు రావడం లేదు. కానీ ఈ అంశంలో మీరు ఎందుకు వస్తా ఉన్నారు? మీరు మా సభ్యులంటలేము, మీరు గౌరవ ప్రతిపక్షమని చెప్తాను అధ్యక్ష. 54 అని వారు చెప్తా ఉన్నారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ అని మేము ఆరోపించినట్టుగానే వాళ్ళు కలుపుకోరు. 54 అని వారు చెప్తారు. అన్నయ్య బోల్లేదు సార్. మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడండి. వారు కేటీఆర్ గారు చెప్పింది కేవలం మేము 39 మంది ఉన్నామని మాత్రమే చెప్పారు. అపోజిషన్ లో 54 మంది ఉన్నారని చెప్పారు. వారు అపోజిషన్ సంఖ్య చెప్పారు కానీ మీరు కలిసిపోతారా? మీరు కలిసిపోతారా? మీరు కలుపుకుంటారు. మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ ఇవ్వాలండి. కూర్చోండి. అదే మాదిరిగా చెప్తాను. సబ్జెక్ట్ మాట్లాడండి. అదే మాదిరి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రంలో కేంద్రం గత 10 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ నిధులు ఎన్ని మంజూరు చేసిందో, ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు దాంట్లో పొందుపరిస్తే బాగుంటుందని చెప్పి మేము వారికి ఆశిస్తున్నాం. గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఉంటే అమలు చేస్తామని చెప్పి నిన్న గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పారు. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అది సంపూర్ణ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేజీ నంబర్ 8. ఆ తర్వాత 4వ చాప్టర్లో 3వ అంశమైన సాగునీటి పారుదల రంగం కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేజీ నంబర్ 20లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జాతీయ హోదాకై కృషి చేస్తామన్నారు. మరి అదే విషయం గవర్నర్ ప్రసంగంలోనూ చెప్పించారు. అంటే జాతీయ హోదా రాకపోతే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం మీకు ఉందా లేదా అనే స్పష్టత లేదు. మీరు లేకుంటే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని ఒక లింక్ పెట్టినారు. మీరు దీన్ని లింక్ పెట్టడం అనేది ఇది మంత్రి గారు సార్ మేము మేనిఫెస్టోలో పెట్టింది చాలా సార్. మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో వారు ప్రధానమంత్రి ఉన్నారు. ఈరోజు మేము వారిని కోరుతా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారు ముందు నిలబడి జాతీయ హోదాను ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. ఎట్లా ఇస్తారంటే మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది, మేమందరం వస్తాం, మేము వారిని కూడా కోరుతాం, మా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోరుతాము. మీరు జాతీయ హోదాను ఇప్పియండి. మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాన్ని నేను మా మహేశ్వర్ రెడ్డి గారు వారి బీజేపీ పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం. అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు కానీ అధ్యక్ష ఎన్నిసార్లు ఇంటరప్షన్ కరెక్ట్ కాదు అధ్యక్ష. అయ్యా ఒక్క నిమిషం సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు సీఎం సొంత జిల్లా ఇది ఎట్టిస్తారు సార్? ఇది ఎట్టిస్తారు? వాట్ ఈస్ దిస్? నేను 1 minute. శ్రీహరి గారు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావడానికి బీజేపీ వాళ్ళ సహకారం అడిగారు సార్. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. వీలైతే నేను ప్రభుత్వానికి అభ్యర్థిస్తున్నా మనందరం ఒక శాసనసభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ ద్వారా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. శ్రీధర్ బాబు గారు దీని విషయంలో ముందుకు రావాల్సిందని నేను కోరుతున్నాను. మహేశ్వర్ రెడ్డి గారు చూడండి, అదే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్. రెస్క్యూకి వచ్చేసారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడుతూ ఉంది వీళ్ళ రిలేషన్షిప్ ఏందో. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పాలమూరు. అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి
ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసు. జాతీయ హోదాకి ఏమేం కావాలా, ప్రొసీజర్ ఏంది, దాని నామ్స్ ఏంటి, దాని నామ్స్ ఏంది, అవన్నీ కూడా సార్ మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి సార్. చాలాసేపు మాట్లాడారు మీరు గంటన్నర మాట్లాడారు, మాకు 10 నిమిషాలు కూడా మీరు గవర్నర్ ప్రసంగంలో మాట్లాడేది అనవసరంగా గవర్నర్ ప్రసంగం అండి ఇది.